ఆస్పిరెంట్స్ వెల్కమ్ బ్యాక్. సో లెట్స్ స్టార్ట్ విత్ యావరేజెస్ టాపిక్. ఈ టాపిక్ ఏంటంటే యాప్టిట్యూడ్కి ద మోస్ట్ బేసిక్ టాపిక్ అనమాట. సో ఈ టాపిక్ కానీ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, పర్సెంటేజెస్ అవన్నీ వస్తేనే యాప్టిట్యూడ్లో రిమైనింగ్ టాపిక్స్ ఏం సాల్వ్ చేయాలన్నా సరే మనకు ఒక బేసిక్ మ్యాప్ తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్లీ లెట్స్ స్టార్ట్ విత్ యావరేజెస్ అండ్ పర్సెంటేజెస్. ఐవ్ ఆల్రెడీ మేడ్ వీడియోస్ ఆన్ దాట్, సో ఐల్ పుట్ ద వన్ షార్ట్ వీడియో ఇన్ ద డిస్క్రిప్షన్. చెక్ ఇట్ అవుట్. ఓకే ఫైన్. సో యావరేజెస్ అంటే ఏంటి? యావరేజ్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ఆల్ ది అబ్జర్వేషన్స్. ఓకే, సో జనరల్గా ఏంటంటే మీరు ఒక్కొక్క థింగ్కి ఒక్కొక్క కాస్ట్ పెట్టి కొన్నారనుకో. ఓకే, సో మొత్తానికి యావరేజ్గా ఎంత ఖర్చు పెట్టినట్టు అని అడుగుతారు. సో అలా దట్ ఈస్ వాట్ యావరేజ్ ఈజ్. ఓకే ఫైన్. సో జనరల్గా ఏంటంటే మిడిల్ వాల్యూ అన్నట్టు ఒక ఎస్టిమేషన్ కోసం. ఓకే, సో దీంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి. అందులో బేసిక్ రూల్స్ వచ్చి యావరేజెస్ షుడ్ నెవర్ బి యాడెడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్ డైరెక్ట్లీ, బట్ ద సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అండ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ క్యాన్ బి యాడెడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 షర్ట్స్కి యావరేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపీస్ అనుకుందాం. ఓకే, 5 ప్యాంట్స్కి యావరేజ్ 100 రూపీస్ అనుకుందాం. సో టోటల్ యావరేజ్ ఎంత అని అడుగుతారు. అంటే మీరు క్లోత్స్ మీద ఖర్చు పెట్టిన టోటల్ యావరేజ్ కాస్ట్ ఎంత అని అడుగుతారు. సో ఇది 5 కాదు, పోనీ 6 అనుకుందాం, 6 ప్యాంట్స్కి. సో జనరల్గా ఏం చేస్తామంటే 50, 100 ఇది ఒకదాని యావరేజ్, ఇది ఒకదాని యావరేజ్ కదా, ఆ రెండింటికి యావరేజ్ అడిగారు కదా, సో ఈ రెండింటికి యావరేజ్ చేసేస్తాం. సో 100 + 50 150/2 అంటే 75 అలా చేసేస్తాం. బట్ అలా చేయకూడదు. అంటే యావరేజెస్ షుడ్ నెవర్ బి యాడెడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్ డైరెక్ట్లీ. ఓకే, బట్ ద సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ క్యాన్ బి యాడెడ్. సో అంటే ఇక్కడ ఏంటి, యావరేజ్ ఉంది అండ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో సమ్ ఆఫ్ ఆల్ ది అబ్జర్వేషన్స్ తెలుస్తుంది కదా. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ కూడా సమ్ ఆఫ్ ఆల్ ది అబ్జర్వేషన్స్ తెలుస్తుంది కదా. సో టోటల్ యావరేజ్ ఏమవుతుంది, ఇక్కడ ఐ ఫర్గాట్ టు మెన్షన్. సో టోటల్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ ది అబ్జర్వేషన్స్, మొత్తం మనకి ఇచ్చిన కన్స్ట్రెయింట్స్లో ఆల్ ది అబ్జర్వేషన్స్కి సమ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ ది అబ్జర్వేషన్స్. ఓకే ఫైన్. సో ఇంకొకటి ఇది కూడా లైక్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్కి రిలేటెడ్ టాపిక్. బట్ యా ఎనీవేస్, ఇఫ్ ఎ మ్యాన్ కవర్స్ అ సర్టన్ డిస్టెన్స్ ఎట్ x km/h ఒక స్పీడ్ అయితే, 1 km/h ఇంకొక స్పీడ్ అయితే ఫర్ ఓవర్ అ సేమ్ డిస్టెన్స్. ఓకే, సో అప్పుడు యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది అంటే 2xy/x+y. దిస్ ఇస్ సంథింగ్ దట్ యూ కెన్ రిమెంబర్. ఓకే, ఫర్ ఫాస్టర్ క్యాలిక్యులేషన్స్ ఇన్ ఎగ్జామ్. ఫైన్. సో యావరేజెస్ అంటే ఏంటో ఫస్ట్ కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ చూద్దాం, ఆ తర్వాత విల్ గో విత్ ద కాంప్లెక్స్ వన్స్. బట్ ఈ వీడియోలో ఏంటంటే జనరల్గా ఉన్న బేసిక్ ప్రాబ్లమ్స్ మాత్రమే చూద్దాం. ఓకే, అండ్ మీకు ఆల్రెడీ యావరేజెస్లో బేసిక్స్ తెలుసు అంటే యూ కెన్ స్కిప్ దిస్ వీడియో ఫర్ నౌ అండ్ మీరు నెక్స్ట్ వీడియోస్ నుంచి మీరు చూడొచ్చు. ఓకే ఫైన్. ది యావరేజ్ ఆఫ్ ఏం చేయాలి, మన దగ్గర డిఫరెంట్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి. దీనికి యావరేజ్ పాయింట్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఏం చేస్తారు, సమ్ ఆఫ్ ఆల్ ది అబ్జర్వేషన్స్. సో 4 + 1 5 + 3 8 8 + 8 16 16 + 2 is 18 18 + 7 is 25. సో 5 అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే. అండ్ దెన్ వీ హ్యావ్ 5 అండ్ 4 + 1 is 5. సో 5 + 5 10 10 and then 17. ఇంకేం మిగిలే 17 18 19 19 + 8 is 27. Okay, so 7 ikkada, 2 will be remaining. Wait, we have messed up something, so anni line ga raskundam. 354 281 623 518 447 702 876. Okay, anni add cheyandi. 8 + 2 10 అండ్ దెన్ 6 + 4 10. మనం జనరల్గా ఏంటంటే 10 వచ్చేలా చూసుకోండి, సో దట్ మీకు సింపుల్గా అయిపోతుంది. 4 6 కలిపితే 10, 7 3 కలిపితే 10, 8 2 కలిపితే 10, అలా 10 వచ్చేలా చూసుకోండి. ఓకే, 10 అయిపోయింది. 7 8 9 10, ఇది కూడా 10 అయిపోయింది. ఇంకా 1 మిగిలింది. సో ఇంకేమున్నాయి, 10 10 10 30 + 1 31. ఇక్కడ వీ హ్యావ్ 3 అండ్ దెన్ 8 + 2 10 సరిపోయింది. 7 + 3 10 అండ్ దెన్ 4 + 1 5 అండ్ 5 10. సో 10 + 10 + 10 again 30 over here and 3 and then we have 6 + 4 10, 3 and 7 10, 2 and 8 10, ఇంకేమున్నాయి 5 and 3 which is 8. So 38. So 3801 divided by total number of observations in 1 2 3 4 5 6 7 7 5 is 35. So something which starts with 5 and time లేదంటే you can simply eliminate these two and ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టేయచ్చు. ఓకే, అండ్ దెన్ ప్రాబబ్లీ 500 అవ్వకపోవచ్చు. ఓకే, ఎందుకంటే లాస్ట్లో 00 ఉంది కాబట్టి 7 5 is 35 అన్నప్పుడు 3500 వస్తుంది. ఓకే, సో దిస్ కెన్ ఆల్సో బీ నాట్ ది ఆన్సర్. సో 543 మాత్రమే ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఎనీవేస్ టైం ఉంది కాబట్టి చూద్దాం. 7 5 is 35, 3 మిగిలింది, 7 4 is 28, 2 మిగిలింది, 7 3 is 21. సో 543 is the answer. Clear? Okay, so let's go to the next problem. Find the average of first 40 natural numbers. First 40 natural numbers ఏంటి, 1 to 40 కదా. యావరేజ్ అంటే సంథింగ్ విచ్ ఇస్ అ మిడిల్ పార్ట్. ఓకే, మీన్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 40 న్యాచురల్ నెంబర్స్ అంటే 1కి 40కి మధ్యలో ఉండే వాల్యూ కదా, బికాస్ దీస్ ఆర్ ఆల్ కంటిన్యూస్ వాల్యూస్ 1 to 40 కదా. సో మధ్యలో ఉన్న వాల్యూ ఏంటి, 40 + 1 41/2 రైట్. సో మధ్యలో వాల్యూ ఏమవుతుంది, 2 1s 2 20.5. సో 20.5 విల్ బి ది ఆన్సర్. ఐ హోప్ యూఆర్ గెటింగ్ దిస్ వాట్ వీఆర్ డూయింగ్ రైట్. సి 1కి 10కి మధ్యలో ఉన్న వాల్యూ ఏంటి, సరే 1 2 3 4 5 ఇలా ఉన్నాయి అనుకుందాం. ఇందులో మిడిల్ వాల్యూ ఏంటి,
కదా. సో 5 + 1 ఏంటి 6, 6/2 ఎంత 3. అండ్ దెన్ వీ హ్యావ్ 1 2 3 4 5 6 7 ఉన్నాయి అనుకుందాం. 7 + 1 ఎంత 8, 8/2 ఎంత 2 1 2 4 1 2 3 4 4 ఇక్కడ ఉంది. దిస్ ఇస్ ద మిడిల్ వాల్యూ. సరిపోయిందా. సో మిడిల్ వాల్యూ మనం అలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఏదైనా కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయంటే లాస్ట్ వాల్యూ ప్లస్ ఫస్ట్ వాల్యూ డివైడెడ్ బై 2 చేస్తే మిడిల్ వాల్యూ వస్తుంది. ఆఫ్ కోర్స్ యావరేజ్ కాబట్టి. ఓకే, సో దట్ ఈస్ హౌ వి డూ. అండ్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 40 న్యాచురల్ నెంబర్స్ అంటే జనరల్గా ఏం చేస్తాం 1 + 2 + 3 + 4 అలా 40 వరకు వేసి డివైడెడ్ బై 40 చేస్తాం. ఇట్స్ కంప్లీట్లీ వేస్ట్ ఆఫ్ టైం. ఓకే, సో లాస్ట్ నెంబర్ ప్లస్ ఫస్ట్ నెంబర్ బై 2 మనం చేయొచ్చు. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్. See, find the average of first 10 multiples of 5. సో మనం ఏం చేస్తాం 5 సార్ 10 సార్ 15 సార్ 20 సార్ అలా మొత్తం 10 వరకు రాస్తాం. ఇట్స్ అఫ్ కోర్స్ వేస్ట్ ఆఫ్ లాట్ ఆఫ్ టైం. ఓకే, సో జనరల్గా ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటే ఎలా రాస్తాం 5 10 15 20. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే 5 అనే మల్టిపుల్ కామన్గా ఉంది. అఫ్ కోర్స్ యాజ్ ద నేమ్ సజెస్ట్. సో 5 కామన్గా తీసేస్తాం. ఓకే, సో 5 into 1 2 3 4 అంతే కదా. 5 2s 10 5 3s 15 5 4s 20. ఓకే, సో ఇలా అయినా అనుకోవచ్చు, లేదా వాళ్ళు ఇచ్చినట్టు ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 5. సో 5 into 1 2 3 4 5 1s 5 5 2s 10 5 3s 15 అలా ఫస్ట్ 10 మల్టిపుల్స్ అలా ఇక్కడ వరకు 10. ఓకే, వాళ్ళు ఏమన్నారు యావరేజ్. యావరేజ్ అంటే ఏంటి మిడిల్ వాల్యూ. సో మిడిల్ వాల్యూ ఏమవుతుంది 10 + 1 11/2 అంటే 5.5. సో 5.5 మిడిల్ వాల్యూ అవుతుంది. కానీ యాజ్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఫర్ ఆల్ ద మల్టిపుల్స్ ఆఫ్ 5, సో దీనికి కూడా మనం 5 మల్టిప్లై చేస్తాం. 5 5s 25, 2 5 5s 25 + 2 27. సో 27.5 will be the answer. Clear? సో మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్ ఉంది అంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ us in the comment section. We will definitely help you. Okay, fine. Let's go to the next problem. Right. So a man bought 5 chairs at rupees 450 each, 4 tables at 750 each, and 12 stools at 750 each. Find the average of expenditure per article. As I've already mentioned, averages should never be added or subtracted directly. So ఏం చేస్తామంటే ఫస్ట్ టోటల్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే మొత్తం ఖర్చు పెట్టింది అంటే సింపుల్ గా చూడండి. 5 చైర్స్ ఒకటి 450కి కొన్నారంట, 4 tables 750కి కొన్నారంట, 4 tables 750కి, 12 stools 750 ఈచ్కి కొన్నారంట. సో యావరేజ్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ 12 + 5 17, 17 + 4 19, మొత్తం 19 యూనిట్స్ కొన్నారు. వాటి మీద యావరేజ్గా ఎంత స్పెండ్ చేశారు అన్నట్టు. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏంటి మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం 19. సమ్ ఆఫ్ ఆల్ ది అబ్జర్వేషన్స్ ఏంటి జనరల్గా మనం ఏం చేస్తాం 450 + 750 + 750 చేసేస్తాం. బట్ అది కాదు. ఓకే, సో ఒక్కొక్క ఐటమ్ 450 రూపీస్ అలా ఎన్ని ఐటమ్స్ కొన్నారు 5 కదా. సో టోటల్ చైర్స్ మీద ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు 450 × 5. సిమిలర్లీ ప్లస్ 4 tables at 750 each. ఒకటి 750. సో 4 tables ఎంత 750 × 2. సో 750 × 2 ప్లస్ సిమిలర్లీ 12 × 750. ఓకే, దిస్ ఇస్ సమ్ ఆఫ్ ఆల్ ది అబ్జర్వేషన్స్ అంటే అంత మొత్తం ఫర్నిచర్ అయిన కాస్ట్ ఇది. ఓకే, డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఫర్నిచర్స్ 19. అంతే సాల్వ్. ఇది మీరు సాల్వ్ చేసుకుంటే ఆన్సర్ వచ్చినట్టే. ఓకే, 5 5s 25, 2 is remaining, 5 4s 20 + 2 22 50 ప్లస్ 75 2s is 150. సో 1500 ప్లస్ 4 tables కదా. ఓకే, 4 tables. సో 1500 2s ఏమవుతుంది 3000 ఆఫ్ కోర్స్. అండ్ దెన్ 12 × 75. సో 12 5s 60 0 6, 12 7s 84, అండ్ దెన్ 84 + 6 is 90. సో 900 0. ఇవంతా యాడ్ చేయడమే. 9 + 3 is 12, 12 13 14, 14 250 డివైడెడ్ బై 19. ఇది సాల్వ్ చేయడమే. సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సారీ వీ హ్యావ్ డన్ అ మిస్టేక్ హియర్, మై బ్యాడ్. ఓకే, సో టోటల్ ఇక్కడ 19 కాదు 21. ఓకే, 5 + 4 9, 9 + 12 is 21. ఓకే, సో డివైడెడ్ బై 21 అవుతుంది. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. సో ఏమవుతుంది 14250/21 కదా. ఇగ్నోర్ ఆల్ ఆఫ్ దిస్ షిట్. ఫైన్. సో 21 × 9 చేస్తాను ఫస్ట్. ఓకే, 9 1s 9, 9 2s 18, 18900 సంథింగ్ వస్తుంది, విచ్ ఇస్ అఫ్ కోర్స్ నాట్ క్లోజ్ టు 14250. సో నేను అఫ్ కోర్స్ 900 and 900 రిలేటెడ్ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తున్నాను. అగైన్ వాట్ ఐమ్ లెఫ్ట్ విత్ 21 × 68 అఫ్ కోర్స్. So 21 × 68, 8 1s 8, 8 2s 16, 6 1s 6, 6 + 6 is 12, 2, and then I have 6 2s 12, 13 14. సో 14280 నాకు వచ్చింది. కానీ ఇక్కడ నాకు దగ్గర ఏముంది 14250 అంటే సంథింగ్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు దిస్ వాల్యూ, బట్ అంత తక్కువ ఏం కాదు. ఓకే, బట్ ఈ ఆన్సర్ అయితే ఖచ్చితంగా కాదు. సో అది ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా మన దగ్గర ఏ ఆప్షన్ మిగిలింది, ఒక ఆప్షన్ మిగిలింది. సో దిస్ విల్ బి ది ఆన్సర్. ఓకే, మీరు ఇలా మల్టిప్లికేషన్ చేసిన ఆన్సర్ చెప్పొచ్చు, క్యాన్సిల్ అయినా చేయొచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు. ఆర్ఎల్స్ ఇది 21 కాబట్టి ఈజీగా క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 3 7s 21, 3 4s 12, 13 14 22, 3 7s 21, 3 5s 15 0, అండ్ దెన్ 7తో క్యాన్సిల్ అవుతుందో లేదు చూసుకుని అలా మీరు డైరెక్ట్ క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ టు యూ అండ్ సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఇది 19 కాదు 21 అవుతుంది. సో అలా మీరు డివిజన్ చేస్తూ మల్టిప్లై చేసి యూ కెన్ ఫైండ్ అవుట్. ఓకే, ఫైన్. లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్.
Right. So Ramesh bought 15 magazines for rupees 30 from one shop and 25 magazines for rupees 38 from another. What is the average price he paid per magazine? అంటే ఏంటంటే ఒక షాప్లో 30 రూపీస్కి ఒక మ్యాగజైన్ కొన్నారు, అలా 15 మ్యాగజైన్స్ కొన్నారు. సిమిలర్లీ ఇంకో షాప్లో 25 మ్యాగజైన్స్ కొన్నారు, ఒక్కొక్కటి 38 రూపీస్ అంట. సో యావరేజ్గా ఒక బుక్ మీద ఖర్చు పెట్టిన డబ్బులు ఏంటి? ఇక్కడ ఒక బుక్ మీద 30 రూపాయలు ఖర్చు పెట్టారు, ఇక్కడ ఒక బుక్ మీద 38 రూపీస్ ఖర్చు పెట్టారు. సో టోటల్గా ఖర్చు పెట్టిన డబ్బుల్ని డివైడెడ్ బై సంథింగ్ చేస్తే యావరేజ్గా ఒక బుక్ మీద ఎంత ఖర్చు పెట్టినట్టు. ఐ హోప్ యూర్ గెటింగ్ ఆల్ ఆఫ్ దట్. ఓకే, ఫైన్. సో 15 into 30, సో 4500. సో ఫస్ట్ 15 3s are 45 and only 1 0, సో 450. సో ఫస్ట్ షాప్లో 450 రూపీస్ ఖర్చు పెట్టారు టోటల్గా. సెకండ్ షాప్లో ఎంత ఖర్చు పెట్టారు? 25 into 38 ఆఫ్ కోర్స్. సో 25 into 38. 25 టేబుల్ మనం ఎప్పుడైనా సాల్వ్ చేయాలంటే ఐ టెల్ యూ అ గుడ్ ట్రిక్. ఓకే, సో ఇచ్చిన వాల్యూని 4తో డివైడ్ చేయండి. సో 38/4 ఎంత? 4 9s are 36, ఇంకా 2 మిగిలింది కదా, ఆ 2ని యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 50. ఓకే, బికాస్ అదే ఇక్కడ 1 రిమైండర్ ఉందనుకో 25 రాయొచ్చు, 2 రిమైండర్ ఉందనుకో 50 రాయొచ్చు, 3 రిమైండర్ ఉందనుకో 75 రాయొచ్చు. అదే 4 రిమైండర్ ఉండే ఛాన్సే లేదు, బికాస్ 4తోనే డివిజన్ చేస్తున్నాం కాబట్టి. సో 9 and 50. ఓకే, బికాస్ 2 రిమైండర్ ఉంది కాబట్టి. సో 950 విల్ బి ది ఆన్సర్. ఎందుకంటే 100 డివైడెడ్ బై 4 is 25 కదా. సో ఏదైనా ఒక నెంబర్ని మనం ఇంటూ 25 చేయాలి అన్నప్పుడు ఆ నెంబర్ని డివైడెడ్ బై 4 చేసి 4తో డివైడ్ చేసి ఇంటూ 100 చేసేయచ్చు. ఓకే, ఏదైనా ఒకటే కదా, రైట్? సో అలా చేయొచ్చు అనమాట. ఓకే, సో 38/4 చేశాను, నాకు 900 ప్లస్ 2 రిమైండర్ మిగిలింది, అందుకు 50 చేశాను. ఆల్రెడీ సింప్లీ మీరు మల్టిప్లై కూడా చేయొచ్చు. 25 into 38, 8 5s are 40, 04, 8 2s are 16, and 5 3s are 15, 16 plus 4 is 20, 20 plus 15 is 35, then we have 3 here, 3 2s are 6, 7 8 9, 950. Anything, we got the same answer. Okay, so second shop లో అతను ఎంత ఖర్చు పెట్టారు? 950 రూపీస్ ఖర్చు పెట్టారు. సో టోటల్ మొత్తం మ్యాగజైన్స్ మీద అతను ఖర్చు పెట్టింది ఎంత? 950 plus 450, which will be equal to 913 plus 114, 1400 రూపీస్ తను టోటల్గా ఖర్చు పెట్టారు. డివైడెడ్ బై టోటల్ ఎన్ని మ్యాగజైన్స్ కొన్నారు? 25 plus 15, which is 40. అంటే మీకు ఆన్సర్ వచ్చినట్టే. 0 0 gets cancelled. 4 1s are 4 3s are 12, 4 5s are 20, so 35 will be the answer. Simple, right? Next, a student has an average of 40 marks in 4 exams. How much should she score in the 5th exam? So her average across 5 exams is 45. This is a little bit tricky question. Okay, actually simple question, but చిన్న ట్రిక్ యూస్ చేసి మనం సాల్వ్ చేయొచ్చు. ఏంటంటే యావరేజ్, సో యావరేజ్ ఆఫ్ 40 మార్క్స్ ఈజ్ 4 ఎగ్జామ్స్ కదా. సో ఏంటంటే 4 ఎగ్జామ్స్లో 40 మార్క్సే వచ్చాయి అనుకుందాం. 40 40 40 40 ఈచ్ మార్క్స్ వచ్చాయి కదా. ఎలా అయినా యావరేజ్ 40నే కదా. ఇప్పుడు 5th ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ రావాలి? సో దట్ ప్రతి దానికి వాల్యూ 45 కింద కన్వర్ట్ అయిపోవాలి. ఓకే, సో 45 అండ్ వచ్చే వాల్యూ కూడా 45 అయిపోవాలి. ఇప్పుడు వీటికి యావరేజ్ కూడా 45నే కదా. అఫ్ కోర్స్ బికాస్ అన్ని వాల్యూస్ సేమే కాబట్టి అదే యావరేజ్ అవుతుంది. సో ఈ వచ్చే వాల్యూ ఎలా ఉండాలంటే ప్రీవియస్లీ ఇక్కడ ఉన్నట్టు ఒక 40 ఉండాలి, ప్లస్ వీళ్ళందరికీ ఈక్వల్గా 5 మార్క్స్ పంచేంత ఎక్స్ట్రా మార్క్స్ ఉండాలి కదా. సో తినకి +5 ఇస్తుంది, తినకి 5 మార్క్స్ ఇస్తుంది, తినకి 5 మార్క్స్ ఇస్తుంది, తినకి 5 మార్క్స్ ఇస్తుంది, తన కోసం కూడా 5 ఎక్స్ట్రా ఉంచుకుంటుంది. సో 1 2 3 4 5 5 5 25 మార్క్స్ తను ఎక్స్ట్రా తీసుకొస్తుంది ఉండాల్సిన 40 కంటే. సో టోటల్గా కొత్తగా ఎంత ఎక్స్ట్రా వస్తున్నట్టు? 40 + 25 విచ్ ఇస్ 65. సో కొత్త ఎగ్జామ్లో ఏదైతే 5th ఎగ్జామ్ ఉందో అందులో తనకి 65 మార్క్స్ రావాలని అర్థం. క్లియర్? సో జనరల్గా ఇది ఏం చేస్తాం? 40 మార్క్స్ ఇన్ 4 ఎగ్జామ్స్ యావరేజ్ అంటే అప్పుడు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో 40 ఈజ్ ఈక్వల్ టు S/4. సో సమ్ ఏంటి? 4 4s are 160, ఇలా సమ్ ఫైండ్ అవుట్ చేసాం. సో 160 ప్లస్ న్యూ వాల్యూ సమ్ ఎన్ అనుకుందాం, డివైడెడ్ బై ఇప్పుడు ఎంత అవుతుంది? 4 + 1 అంటే 5 వాల్యూస్ అవుతాయి. 5 ఈజ్ ఈక్వల్ టు కొత్త యావరేజ్ ఎంత? 45. సో 160 ప్లస్ n ఈక్వల్ టు 45 into 5, 5 5s are 25, 2 5 4s are 20 plus 2 22, 2 2 5. సో n ఏమవుతుంది? 225 minus 160 విచ్ ఇస్ 65. ఏదైనా వి గెట్ ద సేమ్ ఆన్సర్. బట్ ఈ మెథడ్ ఏంటంటే చాలా ఈజీ అనమాట. మీకు ఇలా కనిపిస్తుంది కానీ 40 మార్క్స్ యావరేజ్ అంట 4 ఎగ్జామ్స్లోని. అంటే ఒక ఎగ్జామ్లో 36 రావచ్చు, ఇంకో ఎగ్జామ్లో 42 రావచ్చు, ఎలా అయినా రావచ్చు. కానీ మనం అన్నిట్లో 40 వచ్చాయి అనుకుందాం, అన్నిట్లో ఈక్వల్గా వచ్చాయని నిజం చేసుకుంటున్నాం. సో అన్నిట్లో 40 40 40 40 40 వచ్చాయని అనుకుంటున్నాం. కానీ కొత్తగా ఏదైతే మార్క్స్ యాడ్ చేస్తున్నామో అది ఎలా ఉండాలంటే ప్రీవియస్లీ ఉన్నట్టు 40 ఉండాలి, ప్లస్ వీళ్ళందరికీ 5 మార్క్స్ పంచగలిగేంత ఎక్స్ట్రా కూడా ఉండాలి కదా. ఆల్ పాసిబుల్ కేసెస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 కేసెస్ ఉన్నాయి. ఆ 5 కేసెస్కి 5 ఎక్స్ట్రా వాల్యూస్ ఇవ్వాలి. సో 5 5s are 25 మార్క్స్ ఎక్స్ట్రా తేవాలి. సో ఉండాల్సిన 40 ప్లస్ ఎక్స్ట్రా తేవాల్సిన 25, మొత్తం కలిపి 65 మార్క్స్ కొత్తగా రావాలి. ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్ టు యూ. అండ్ సేమ్ మోడల్లో ఈ ప్రాబ్లమ్ ట్రై చేయండి. అండ్ ట్రై చేశాక లెట్ మీ నో ది ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ మీకు ఆన్సర్ రాకపోయినా సరే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ us in the comment section. We will definitely help you out. సో ఈ వీడియోలో కొన్ని బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ చూద్దాం, కొంచెం నార్మల్ లెవెల్.
the average of 6 numbers is 7, the average of 3 numbers of them is 5, what will be the average of the remaining numbers? సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 6 నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6, వాటి యావరేజ్ 7 అంట. సో మనం అన్ని 7 7 7 7 7 అలా ఎజ్యూమ్ చేసుకుందాం, ఏదైనా యావరేజ్ 7 కదా. ఇప్పుడు యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ ఆఫ్ దెమ్ ఇస్ 5 అంటే ఫస్ట్ 3 నెంబర్స్ 5 అనుకుందాం యావరేజ్. ఓకే, సో ఈ మొత్తం కలిపితే యావరేజ్ 7 అంట, బట్ ఈ 3 కలిపితే 5 అంట. ఇప్పుడు ఈ వాల్యూ 7 కన్నా చాలా పెద్దదై ఉండాలి కదా. ఈ 3 దగ్గర ఉన్న యావరేజ్ వాల్యూ 7 కన్నా చాలా పెద్దదైతేనే 5 7 కన్నా చాలా చిన్నది, ఈ వాల్యూ 7 కన్నా చాలా పెద్దది. అప్పుడు ఆ రెండు ఒక కామన్ పాయింట్కి వచ్చి 7 దగ్గరకు వస్తున్నాయి కదా. సో ఎప్పుడైనా సరే దీనికన్నా కొంచెం పెద్ద వాల్యూనే ఉండాలి. ఇక్కడ ఫార్చునేట్లీ అన్ని పెద్ద వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ మెథడ్ యాజ్ ఆఫ్ నో పనిచేయదు, బట్ ఈ మెథడ్ కూడా మీరు చూసుకోవాలి. ఓకేనా? ఓకే, యా. సో మనం ఏం చేస్తాం, టోటల్ వాటికి మనకు తెలిసిన ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాం. యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. యాజ్ ఐవ్ ఆల్రెడీ టోల్డ్, averages should never be added or subtracted directly, but the sum of observations and the number of observations can be added or subtracted. So సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమవుతుంది, యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. బికాస్ మన దగ్గర నెంబర్ ఉంది, యావరేజ్ ఉంది, కానీ సమ్ వాల్యూ వాళ్ళు ఇవ్వలేదు, అందుకు మనం ఇలా ఎజ్యూమ్ చేసుకుంటున్నాం. ఓకే, టోటల్ సమ్ ఎంత అవుతుంది, సమ్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ ఏమవుతుంది, సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఎంత 7 అండ్ నెంబర్ ఆఫ్ ఎంత 6. సో 7 6 42. సో టోటల్ అన్ని వాల్యూస్ కలిపితే 42. ఓకే, అండ్ దెన్ యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ ఇస్ 5. సో వాటికి సమ్ ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 3 ఇంటూ యావరేజ్ 5 అంటే 15. అంటే ఈ ఫస్ట్ 3 వాల్యూస్ యాడ్ చేస్తే 15 వస్తుందంట, టోటల్ అన్ని వాల్యూస్ యాడ్ చేస్తే 42 వస్తుందంట. అప్పుడు ఓన్లీ ఈ వాల్యూస్ ఎలా వస్తుంది, సమ్ మనకి 42 మైనస్ 15. ఫేర్ పాయింట్. సో 42 మైనస్ 15. సో 15 ప్లస్ 7 ఇస్ 12. And how would we say 3 minus 1 is 2. So total wheat value 27 అవుతుందంట. So sum of observations by number of observations which is 3. 3 1s are 3 9s are 27. So wheat average ఎంత అవుతుంది, 9. And I'll give you simple trick for this as well. See, ఎప్పుడైనా number of observations same అయినప్పుడు you can add or subtract the values of averages as well. ఇక్కడ చూడండి, టోటల్ 6 ఉన్నప్పుడు ఫస్ట్ 3 నెంబర్స్ నెక్స్ట్ 3 నెంబర్స్ అని మనకి సెగ్రిగేట్ చేసేసారు కదా. సో ఫస్ట్ది హాఫ్, సెకండ్ హాఫ్, రెండు ఈక్వల్ నెంబర్ ఆఫ్ పీపుల్. సో అప్పుడు యూ కెన్ డీల్ విత్ సమ్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ యావరేజెస్. ఎలా అంటే ఇది 5, ఓకే, దీని యావరేజ్ 5, నెక్స్ట్ వాల్యూ 9 మనకు తెలియదు, కానీ మిడిల్ వాల్యూ 7 మనకు తెలుసు. ఓకే, సో ఇది మనం ఎక్స్ అనుకుందాం యాజ్ ఆఫ్ నో. సో 5 plus x by 2 is equal to 7. 5 plus x equal to 7 2s are 14. సో x ఏమవుతుంది, 14 minus 5 which is 9. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈక్వల్ అయినప్పుడు మీరు యావరేజెస్తో ఇలాంటి ఆపరేషన్స్ డైరెక్ట్గా చేసేయచ్చు. కానీ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈక్వల్ కాలేనప్పుడు, మొత్తంలో ఈక్వల్ కాలేనప్పుడు, అంటే హాఫ్ హాఫ్ అవ్వలేనప్పుడు యూ షుడ్ నెవర్ యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ యావరేజెస్ డైరెక్ట్లీ. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి వాటిలోనే చాలా మిస్టేక్స్ అవుతుంటాయి మనకి. ఓకేనా? సో ఎప్పుడైనా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అండ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్తోనే ఆపరేషన్స్ చేయండి, కానీ యావరేజెస్ ఎప్పుడు డైరెక్ట్గా సాల్వ్ చేయొద్దు. ఓకే, ఫైన్. The average of 12 numbers is 15 and the average of first 2 is 14. What is the average of rest? ఇక్కడ మీరు ఒక చిన్న ట్రిక్ అబ్జర్వ్ చేయొచ్చు. సి, ఫస్ట్ ఆల్ ద 12 వాల్యూస్కి యావరేజ్ 15 అన్నప్పుడు మనం అన్ని వాల్యూస్ 15 15 15 15 అలా ఎజ్యూమ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా. ఏదైనా యావరేజ్ 15 అవుతుంది. ఐఎమ్ ఎజ్యూమింగ్, వీఆర్ జస్ట్ ఎజ్యూమింగ్. ఓకే, అండ్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 2 నెంబర్స్ ఇస్ 14. ఫస్ట్ 2 నెంబర్స్కి యావరేజ్ 14 అంటే సో ఆ వాల్యూస్ 14 14 అయి ఉండొచ్చు. ఓకే, సో టోటల్ యావరేజ్ 15, ఫస్ట్ 2 వాల్యూస్కి మాత్రమే 14. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, యావరేజ్ పాయింట్ 15, దీనికన్నా ఈ వాల్యూస్ కొంచెం తక్కువ ఉన్నాయి. సో తర్వాత వచ్చే వాల్యూస్ అన్ని దీనికన్నా అఫ్కోర్స్ ఎక్కువ అవ్వ ఉండాలి కదా. దీనికన్నా ఎక్కువ అయితేనే ఇది రెడ్యూస్ అయినందుకు ఆ ఎక్కువ అయినా బ్యాలెన్స్ అయ్యి ఈక్వేటర్ పాయింట్కి వచ్చి 15కి సెటిల్ అవుతాయి. అర్థమవుతుంది? ఐ హోప్ యూఆర్ అండర్స్టాండింగ్. సో అందుకు ఇక్కడ రిమైనింగ్ వాటికి యావరేజ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా 15 కన్నా పెద్ద వాల్యూ అయి ఉండాలి. 15 కూడా అవ్వకూడదు, ఎందుకంటే మిడిల్ పాయింట్ అంటే యావరేజ్ పాయింట్ 15 వాళ్ళు ఇచ్చినట్టు. ఓకే, యావరేజ్ పాయింట్ 15, ఇవన్నీ కూడా 15 అన్నప్పుడు టోటల్ యావరేజ్ ఏమవుతుంది, 15 కన్నా కొంచెం తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ దీస్ 2 వాల్యూస్. చిన్న డెసిమల్ తగ్గినట్టే కదా. ఓకే, సో అదే ఈ వాల్యూ 15 కన్నా కొంచెం ఎక్కువ ఉందనుకో, ఇవి కొంచెం తక్కువ ఉన్నాయి. సో ఇది కొంచెం ఈ ఎక్కువ ఉన్న వాల్యూ వల్ల కొంచెం ఇది రైజ్ అవుద్ది, ఇది తక్కువ ఉండడం వల్ల ఈ వాల్యూ కొంచెం రెడ్యూస్ అవుద్ది. అలా ఈక్వేటర్ పాయింట్కి వచ్చి 15 దగ్గర సెటిల్ అవుతాయి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ హియర్. అండ్ ఇక్కడ మీరు ఇందాక చేసినట్టు డైరెక్ట్ గా ఇది ప్లస్ ఇది బై 2 చేస్తే ఇది అలా ఎందుకు చేయలేదు అంటే, ఇందాకంటే 6 3 3 కింద స్ప్లిట్ అయింది, కానీ ఇక్కడ 12 అనేది 6 6 కింద స్ప్లిట్ అవ్వలేదు. 12 అనేది 2 and 10 కింద స్ప్లిట్ అయింది. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈక్వల్ గా లేదు, అందుకని మనం డైరెక్ట్ గా a ప్లస్ b బై 2 ఈక్వల్ టు 15 అన్నట్టు మనం మెన్షన్ చేయలేము. ఓకే, ఐ హోప్ యూర్ గెటింగ్ దిస్. సో ఈ వాల్యూస్ 15 కన్నా పెద్దగా ఉండాలి కాబట్టి ఇక్కడ 15 కన్నా పెద్ద వాల్యూస్ ఏమైనా ఇది ఒకటే ఉంది కాబట్టి దిస్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? ఆర్ ఎల్స్ డైరెక్ట్ మెథడ్ లో కూడా చూద్దాం. టోటల్ వాటికి యాజ్ వీ ఆల్రెడీ మెన్షన్ యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అండ్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్. సో టోటల్ సమ్ ఎంత అవుతుంది, యావరేజ్ 12 ఇంటూ 15. 12 ఇంటూ 15 విచ్ ఈస్ 180. ఓకే, సో టోటల్ సమ్ ఎంత అవుతుంది, 180. ఓకే, అందులో ఈ 2 వాల్యూస్కి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏంటి, 14 2s are 28 కదా. సో 28. ఇప్పుడు ఈ రిమైనింగ్ వాటన్నిటికి సమ్ ఏమవుతుంది, టోటల్ 180 సబ్ట్రాక్టెడ్ బై దీస్ 2 28 చేస్తే ఈ రిమైనింగ్ వాల్యూస్ వస్తాయి కదా. ఓకే, సో 180 మైనస్ 28 విచ్ ఈస్ 152.
డన్. ఇప్పుడు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 152, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని 10. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయండి 152/10. ఓకే, సో 15.2 అంటే 15 పాయింట్ సంథింగ్, సో దట్ కమ్స్ as 15 1/5 హియర్. ఓకే, సో దిస్ ఈస్ హౌ వి సాల్వ్ ఇట్. ఓకే, రైట్, లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్. వెయిట్, ఇక్కడ 15.2 15 1/5 ఎలా వచ్చింది అని మీకు ఒకవేళ డౌట్ ఉందనుకో. 15.2 మీరు ఎలా రాయొచ్చు, 15 ప్లస్ 0.2 కదా. 0.2 మీరు ఎలా రాయొచ్చు, 2/10 కదా. సో 2 1s are 2 5s are, సో 15 plus 1/5 which is 15 1/5. దిస్ విల్ బి ది ఆన్సర్. ఓకే, ఫర్ దోస్ హూ డోంట్ నో ఈ డెసిమల్ ని ఇలా ఎలా కన్వర్ట్ చేయాలని, బికాస్ ఇక్కడ అంటే 15 1/5 ఒకటే ఆప్షన్ ఉంది, బట్ 15 1/3, 15 2/6, 2/5 సంథింగ్ అలా ఉంటే ప్రాబ్లం కదా, అందుకు ఐమ్ టెల్లింగ్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్. Right, this is actually a little bit of tricky problem. See, the average of 27 numbers is 0. Out of them, how many may be greater than 0? The most. See, ఇక్కడ టోటల్ 27. ఇది మీరు యావరేజెస్ ఎలా మీరు అజ్యూమ్ చేసుకుంటారంటే, మనకి చిన్నప్పుడు తూకం వేసేవారు, గుర్తుందా? లైక్ వెయింగ్ మిషన్ ఉంటుంది, ఒక వెయింగ్ మిషన్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ 100 గ్రామ్ 1 kgకి వెయిట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకో. ఇక్కడ మీరు 1 kg కన్నా ఎక్కువ వెయిట్ పెట్టారనుకో, ఈ వాల్యూ కిందకు వచ్చేస్తుంది, ఈ వాల్యూ పైకి వెళ్ళిపోద్ది. ఓకే, అదే మీరు ఇక్కడ 1 kg కన్నా తక్కువ పెట్టారనుకో, ఈ 1 kg కిందకు వచ్చేస్తుంది. సో ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి మీరు 1 kg ఈక్వల్ గా పెట్టాల్సి వస్తుంది. సి ద సేమ్ హ్యాపెన్స్ విత్ యావరేజెస్ యాజ్ వెల్. యావరేజెస్ ఏంటంటే ఒకటి హయ్యర్ పాయింట్ ఉంటుంది, ఒకటి లోవర్ పాయింట్ ఉంటుంది. మీరు ఒక ఈక్వేటర్ పాయింట్ కి సెటిల్ అవ్వాలి. సో ఈ ఈక్వేటర్ పాయింట్ కి సెటిల్ అవ్వాలంటే ఇది కొంచెం తగ్గినప్పుడు ఇది కొంచెం పెంచాలి. ఓకే, సో అలాగా రెండు ఈక్వేటర్ పాయింట్ కి సెటిల్ అవుతూ ఉంటుంది ఫైనల్ గా వచ్చినప్పుడు. ఓకే, సింపుల్ గా మీకు ఇంకా సింపుల్ గా కావాలి అనుకుంటే, మీరు ఒక రెస్టారెంట్ వెళ్ళి 100 రూపీస్ స్పెండ్ చేయాలి ఒక రెస్టారెంట్ లో. ఓకే, మీ ఫ్రెండ్ దగ్గర 50 రూపీస్ మాత్రమే ఉన్నాయి, ఇది యావరేజ్ పాయింట్. 100 రూపీస్ మీరు స్పెండ్ చేయాలి, ఒకరి దగ్గర ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉన్నాయి. సో ఈ పాయింట్ కి మీరు రావాలంటే అవతల వాళ్ళ దగ్గర ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండాలి కదా. ఓకే, సో అవతల వాళ్ళ దగ్గర ఏంటంటే వాళ్ళు స్పెండ్ చేయాల్సిన 100 ప్లస్ మీకోసం కూడా ఇవ్వగలిగే 50 రూపీస్ ఎక్స్ట్రా ఉండాలి. సో అతని దగ్గర 150 రూపీస్ ఉండాలి. అప్పుడే కదా ఇద్దరు కలిసి 150 50 కలిపి 200 డివైడెడ్ బై 2, ఎందుకంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి 100. సో యావరేజ్ పాయింట్ 100కి వచ్చి సెటిల్ అవుద్ది. యావరేజ్ పాయింట్ అంటే ఈచ్ పర్సన్ కి అవుతున్న కాస్ట్ అనమాట. ఓకే, సో అలా, సో ఒకరికి రెడ్యూస్ అవుతుందంటే ఇంకొకరి ఖచ్చితంగా ఇంక్రీజ్ అవ్వాలి. సేమ్ వేలో యావరేజ్ ఆఫ్ 27 నెంబర్స్ ఈ 0 అంటే 0 పాయింట్ యావరేజ్ అంట. సో కొన్ని నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, కొన్ని పాజిటివ్ నెంబర్స్ ఖచ్చితంగా ఉన్నాయి. ఓకే, అందుకే కదా యావరేజ్ 0 అవుతుంది, మిడిల్ పాయింట్ 0 అవుతుంది. ఓకే, సో 27 నెంబర్స్ కి యావరేజ్ 0 అయినప్పుడు పాజిటివ్ వాల్యూస్ ఏమైనా ఉండొచ్చు, ఏమైనా అవ్వచ్చు, నెగిటివ్ వాల్యూస్ ఏమైనా అవ్వచ్చు, బికాస్ కంటిన్యూస్ అని ఇవ్వలేదు. 1 3 7 24 30 ఇలా ఏమైనా వాల్యూస్ ఉండొచ్చు, -1 -4 -30 ఇలా ఏమైనా వాల్యూస్ ఉండొచ్చు. అలా 27 నెంబర్స్ కి ఏదైనా వాల్యూస్ ఉండొచ్చు, లేదా అన్ని జీరోస్ అయినా అయి ఉండొచ్చు. ఓకే, ఎలా అయినా అవ్వచ్చు, లేదంటే ఇక్కడ -5 ఇక్కడ +5 ఇక్కడ -5 రిమైనింగ్ అన్ని 0 అవ్వచ్చు, ఏదైనా యావరేజ్ 0 వస్తుంది. ఓకే, సో అలా ఎన్ని పాసిబుల్ వేస్ అయినా అవ్వచ్చు, కానీ మోస్ట్లీ పాజిటివ్ వాల్యూస్ ఎన్ని ఉండొచ్చు అని మనకు అడుగుతున్నారు. ఇక్కడే చాలా మంది మిస్టేక్ ఏం చేస్తారంటే 27 డివైడెడ్ బై 2 చేస్తారు, బికాస్ 0 అన్నారు కదా. సో +15 -15 అదే +13 -13 మధ్యలో ఒక వాల్యూ 0 ఉంటుంది. సో పాజిటివ్ అన్నారు కాబట్టి ఇక్కడ 13 వాల్యూస్ ఉండుంటాయి పాజిటివ్. 13 ఆప్షన్లో లేదు అంటే నాది రాంగ్ అయిపోయింది, లేదా అన్ని జీరోస్ అయి ఉండొచ్చు, సో 0 అని పెట్టేయచ్చు అని కూడా మీరు అనుకోవచ్చు. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నా సరే ఒక్క నెగిటివ్ క్వాలిటీ ఉంటే చాలు మొత్తం పోతుంది, అంతే కదా. సేమ్ అంతే, ఇప్పుడు 1 2 3 4 సంథింగ్ అలా 26 నెంబర్స్ ఉన్నాయనుకో. ఓకే, ఇవన్నిటికీ సమ్ చేస్తే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 500 వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ వాల్యూస్ అన్ని, నెగిటివ్ వాల్యూ -500, ఒక వాల్యూ ఉందనుకో నెగిటివ్ వాల్యూ, మొత్తం +500 -500 ఎంత 0. ఓకే, 0 డివైడెడ్ బై 27 నెంబర్స్ 0 అయిపోయింది కదా. ఓకే, సేమ్ అంతే. సో పాజిటివ్ వాల్యూస్ ఎన్నైనా ఉండి వాటికి ఈక్వలెంట్గా ఒక నెగిటివ్ వాల్యూ ఉండి 0 అయిపోవచ్చు. ఓకే, సో అందుకు మాక్సిమం ఎన్ని పాజిటివ్ నెంబర్స్ ఉండొచ్చు, 26 పాజిటివ్ నెంబర్స్ ఉండొచ్చు. ఓకే, సో అందుకు 26 విల్ బి ది ఆన్సర్. ఓకే, 27 పాజిటివ్ అయ్యే ఛాన్స్ లేదు, బికాస్ అన్ని పాజిటివ్ అయితే యావరేజ్ సంథింగ్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది, కానీ 0 వెనక్కి రాదు కదా యావరేజ్ పాయింట్. ఐ హోప్ యూఆర్ గెటింగ్ దిస్. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్. మీకు అర్థం కాలేదంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, ఐ డెఫినెట్లీ హెల్ప్ యూ విత్ దట్. ఓకే, ఫైన్. The average of 6 observations is 45.5. If one new observation is added to the previous observations, then the new average becomes 47. The new observation is. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టే ఫస్ట్ 6 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6. దోస్ ఆర్ 45.5 45.5 బ్లా 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 45.5. ఇప్పుడు ఒక కొత్త వాల్యూ రావాలి, సో దాట్ ఆ వాల్యూ అన్నిటికీ కొంచెం కొంచెం కాంట్రిబ్యూట్ చేసి అన్ని వాల్యూస్ 47 47 47 47 47 47 47 అన్ని 47 చేయగలగాలి, అప్పుడే కదా యావరేజ్ 47 అవుతుంది. అండ్ ఐమ్ ఆల్వేస్ మెన్షనింగ్ దాట్ ఇవి మనం ఎజ్యూమ్ చేసుకుంటున్న వాల్యూస్. ఓకే, యాక్చువల్ వాల్యూస్ కాదు, యాక్చువల్ వాల్యూస్ ఏవైనా అయి ఉండొచ్చు, ఇవి మనం ఈజీ సాల్వింగ్ కోసం ఎజ్యూమ్ చేసుకుంటున్నవి. ఇప్పుడు అన్ని 47 అయితే యావరేజ్ కూడా 47 అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ కూడా యావరేజ్ 45.5 అన్నారు కాబట్టి నేను అన్ని 45.5 అనుకుంటున్నా. ఇప్పుడు ఆ వచ్చే వాల్యూ ఎలా ఉండాలంటే అది 45.5 ఉండాలి, ప్లస్ వీటన్నిటికి 47 - 45.5
1.5 అంతా 1.5, వీటన్నిటికీ 1.5 ఈచ్ ఎక్స్ట్రా ఇవ్వగలిగే కెపాసిటీ ఉండాలి. సో ఆ వచ్చే వాల్యూ ఏమై ఉండొచ్చు, 45.5 ఇనిషియల్గా ఉండాల్సి ఉంటుంది, ప్లస్ ఈ 1.5 ఎన్ని వాల్యూస్కి ఇవ్వాలి, 1 2 3 4 5 6 ఆ కొత్తగా వచ్చే వాల్యూకి కూడా కావాలి, బికాస్ ఆ వచ్చేది మనం 45.5 అనుకుంటున్నాం కాబట్టి. సో 1.5 ఇంటూ 7, ఓకే. సో 15 7s విల్ బి 105, ఇంకా డెసిమల్ ఉంది కాబట్టి 10.5. సో వచ్చే వాల్యూ 45.5 ప్లస్ ఇంకొక 10.5 ఎక్స్ట్రా తేవాలి, సో దట్ వీళ్ళందరికీ చేరుకో 1.5 డిస్ట్రిబ్యూట్ చేసేలాగా. సో వచ్చే వాల్యూ ఏమవుతుంది, 45.5 ప్లస్ 10.5 విచ్ విల్ బి 46 ప్లస్ 10 56. సో 56 విల్ బి ది ఆన్సర్. క్లియర్? లేదు మీకు ఇలా ఈ మెథడ్ కష్టంగా ఉంది, ట్రెడిషనల్ మెథడ్లోనే చేద్దాం. ఓకే, అలానే చేద్దాం. 6 అబ్జర్వేషన్స్కి యావరేజ్ 45.5. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమవుతుంది, 45.5 ఇంటూ 6, ఓకే. 6 5 30 0 3, 6 5 30 plus 3 is 33, 3 6 4 24 plus 3 is 27, 273 is the sum of observations. 0 potadi due to the decimal, and one new observation is added. So sum of observations plus that new value by ఇప్పుడు total ఎన్ని ఉన్నాయి, 6 plus 1 value add అయింది 7. So total 7 values is equal to new average ఎంత, 47. Okay, so sum of observations ఎంత, 273 plus new value is equal to 7 7 49, 4 7 4 28, so 289. So new value ఏమవుతుంది, 289, సారీ 7 4 28 ప్లస్ ఇంకొక 4 ఉంది కదా, సో 32. సో న్యూ వాల్యూ ఏమవుతుంది, 329 మైనస్ 273, 9 minus 3 is 6, 12 minus 7 is 5, ఓకే. సో 56, న్యూ వాల్యూ 56 విల్ బి ది ఆన్సర్. ఎలా అయినా చేయొచ్చు, బట్ ఈ మెథడ్ మీరు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే చూసిన వెంటనే మీరు ఆన్సర్ పెట్టగలరు, ఓకేనా. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ, అండ్ ఇది మీ హోంవర్క్ ప్రాబ్లమ్. సో ట్రై దిస్ క్వశ్చన్ అండ్ లెట్ మీ నో ది ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్, అండ్ దీని సొల్యూషన్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఆన్సర్ రాక, అండ్ ఈ వీడియోలో ఏంటంటే యావరేజెస్ ఆఫ్ 2 డిఫరెంట్ గ్రూప్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 2 గ్రూప్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 అని, గ్రూప్ 2 అని. ఇప్పుడు ఈ గ్రూప్ 1 ని గ్రూప్ 2 ని యాడ్ చేశారు. ఇప్పుడు గ్రూప్ 1 కి ఒక యావరేజ్ ఉంటది, గ్రూప్ 2 కి ఒక యావరేజ్ ఉంటది, ఓకే. ఇప్పుడు టోటల్ గా ఇద్దరిని కలిపితే ఒక యావరేజ్ మనకు వస్తది. ఇప్పుడు గ్రూప్ 1 యావరేజ్, గ్రూప్ 2 యావరేజ్ మనకి ఇచ్చి టోటల్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, లేదా గ్రూప్ 1 యావరేజ్, గ్రూప్ 2 యావరేజ్, టోటల్ యావరేజ్ ఇచ్చి నంబర్ ఆఫ్ పీపుల్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. అలా ఏదైనా అవనివ్వండి, ఇలాంటి మోడల్స్ అన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో నెక్స్ట్ వీడియోస్ లో ఏంటంటే లైక్ ఇంకా నెక్స్ట్ లెవెల్ మోడల్స్ అవన్నీ డిస్కస్ చేద్దాం. ఓకే ఫైన్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు లాస్ట్ పార్ట్ 2 లో ఏదైతే హోంవర్క్ క్వశ్చన్ ఇచ్చారో అది విల్ బి సాల్వింగ్ నౌ. ఓకే, సో 5 members A, B, C, D and E have a average score of 50, and when the average of A, B, C, D is 55, find the score of E. So A, B, C, D average 55 అంట. సో మనకి ఏం తెలుసు, average equal to sum of observations by number of observations. ఇది మనకి ముందే తెలుసు. A, B, C, D కి average 55 అంట. సో 55 is equal to sum of observations of A, B, C and D, which means A plus B plus C plus D. Okay, so sum of observations by n observations, 4 observations కదా, so 4. So A plus B plus C plus D value ఏంటి, 55 into 4, 5 4s 20 02, 5 4s 20 plus 2 22, అంటే A plus B plus C plus D value 220. ఇప్పుడు A, B, C, D, E కి యావరేజ్ స్కోర్ ఏంటో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ఓకేనా. సో దాన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, A plus B plus C plus D plus E, which is sum of observations by number of observations అని 5 కదా, is equal to యావరేజ్ ఎంత ఇచ్చారు, 50, అంతే. సో A plus B plus C plus D plus E మనం ఫైండ్ అవుట్ చేయాలి, సారీ ఈ స్కోర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ నాలుగిటికి యాడ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత, 220 కదా, మనకు ఆల్రెడీ వచ్చింది. సో 220 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, సింపుల్ అంతే. సో 220 ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 5 5 25 250. ఓకే, సో ఈ వాల్యూ ఎంత అవుతుంది, 250 మైనస్ 220 30. సో 30 విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. సో ఇది సబ్స్క్రైబర్ ఒకరు అడిగిన డౌట్ అనమాట రీసెంట్లీ. సో ఇది కూడా యావరేజ్ టాపిక్ రిలేటెడ్ కాబట్టి ఐ థాట్ ఆఫ్ డిస్కసింగ్ ఇన్ దిస్ వీడియో. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 5 children is 15. వాట్ విల్ బి ది యావరేజ్ ఏజ్ ఆఫ్ దెమ్ ఆఫ్టర్ 10 years? ఇప్పుడు 5 children యావరేజ్ ఏజ్ 15 అంట. 10 years తర్వాత ఆ 5 children ఎవరైతే ఉన్నారు 1 2 3 4 5 వాళ్ళందరికీ 10 years ఇంక్రీజ్ అయిపోతాయి కదా, ఇప్పుడు వాళ్ళ యావరేజ్ ఏంటి అని అడుగుతున్నారు. సి మన ట్రెడిషనల్ మెథడ్స్ కూడా సాల్వ్ చేయొచ్చు, లైక్ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ ఈక్వల్ టు సారీ యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అలా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ దీనికంటూ ఒక రూల్ ఉంటుంది, ఏమనంటే ఇప్పుడు ఒక స్పెసిఫిక్ యావరేజ్ ఉన్నప్పుడు అందులో ప్రతి వాల్యూ అంటే ఏవైతే వాల్యూస్ అన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నాయో అవన్నీ ఒక కాన్స్టెంట్ వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు, లేదా ఒక కాన్స్టెంట్ వాల్యూతో డిక్రీజ్ అయినప్పుడు, లేదా ఒక కాన్స్టెంట్ వాల్యూతో మల్టిప్లై అయినప్పుడు, డివైడ్ అయినప్పుడు, అప్పుడు యావరేజ్ కూడా ద సేమ్ ఆపరేషన్ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ 5 వాల్యూస్ కి ఏదైతే ఒక కాన్స్టెంట్ 10 అనే వాల్యూ యాడ్ అయిందో సేమ్ అదే యావరేజ్ కి కూడా జరుగుతుంది. సో 15 ప్లస్ 10 25 అవుతుంది, ఇప్పుడు కొత్త యావరేజ్. అర్థమవుతుందా? ఎందుకలా అంటే సి ఇప్పుడు 5 చిల్డ్రన్ యావరేజ్ 15 అంటే వీ కెన్ ఎస్యూమ్ 1 2 3 4 5 ఎవ్రీబడీస్ ఏజ్ ఇస్ 15 కదా. ఇప్పుడు అందరి ఏజ్ 15 అయినా సరే యావరేజ్ 50. సి మనకి ఎప్పుడైనా యావరేజ్ అంటే ఏంటి, ఇది సమ్ అప్స్ ఉంటది, ఈ వాల్యూస్ సమ్ డౌన్స్ ఉంటాయి. ఈ అప్స్ వాల్యూస్ డౌన్ వాల్యూస్ అవన్నిటిని ఒక కాన్స్టెంట్ లెవెల్లోకి మనం తీసుకొస్తున్నాం. దాట్ ఈస్ వాట్ వీ కాల్ యాజ్ యావరేజ్. యావరేజ్ అంటే ఒక మీడియం లెవెల్, మరి హై లెవెల్ లో లెవెల్ ఉన్న వాల్యూస్ అన్నిటి ఫ్లక్చుయేషన్స్ నుంచి ఒక మీడియం లెవెల్ కి తీసుకొస్తే దాన్ని యావరేజ్ అంటాం, అది మనకు తెలుసు కదా. సో
ఇప్పుడు 5 చిల్డ్రన్ యావరేజ్ 15 అన్నప్పుడు మనం అన్ని 15 అనే అనుకుందాం. అన్ని ఇదే లైన్ మీద ఉన్నాయనుకుందాం. సో, యావరేజ్ కూడా అదే అవుతుంది కదా! ఇప్పుడు ప్రతి ఒక్క వాల్యూ 10 ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క వాల్యూ ఏమవుతది 25, 25, 25, 25 అన్ని ఈక్వల్‌గా 25 కదా అవుతాయి. ఇప్పుడు అన్ని వాల్యూస్ ఈక్వల్‌గా 25 అన్నప్పుడు యావరేజ్ కూడా ఏమవుతుంది ఆఫ్ కోర్స్ 25 అవుతుంది. అందుకే ఇది మనకున్న కాన్స్టెంట్ రూల్ దట్ విల్ హావ్ టు రిమెంబర్. అంటే ప్రతి వాల్యూకి ఒక కాన్స్టెంట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, మల్టిప్లై, డివైడ్ ఏదైనా ఆపరేషన్ అవ్వనివ్వండి. అప్పుడు యావరేజ్ కూడా ద సేమ్ ఆపరేషన్ జరుగుతది. క్లియర్? ఫైన్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. యాహ్! ది యావరేజ్ మార్క్స్ obtained by 100 స్టూడెంట్స్ వాస్ 30. సో మనకేం తెలుసు ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈక్వల్ టు యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే. సో ఆర్ ఎల్స్ వి కెన్ రైట్ సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎలా అయినా మనం రాసుకోవచ్చు. ఓకే. సో దీని ప్రకారం మనకేం తెలుసు యావరేజ్ 30 అని ఇచ్చారు కదా టోటల్. సో టోటల్ యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ టోటల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ టోటల్ అబ్జర్వేషన్స్. బికాజ్ ఇక్కడ మనకి 2 పారామీటర్స్ ఉన్నాయి. ఒకటి పాస్డ్ ఇంకొకటి ఫెయిల్. ఓకేనా? సో టోటల్ ఒకటి, పాస్ ఒకటి, ఫెయిల్ ఒకటి. ఓకే. ఇలా 3 పారామీటర్స్ ని మనం అస్యూమ్ చేసుకుంటాం ఈ ప్రాబ్లమ్‌లో. ఓకే. సో యావరేజ్ ఆఫ్ టోటల్ ఎంత 30. 30 ఈక్వల్ టు సమ్ ఆఫ్ టోటల్ అది మనకు తెలియదు పక్కన పెట్టండి. బై ఎంతమంది స్టూడెంట్స్ 100 మంది స్టూడెంట్స్. సో సమ్ ఆఫ్ ఆల్ ద అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ 1000, 30 ఇంటూ 100 విచ్ ఇస్ 3000. క్లియర్? ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు యావరేజ్ మార్క్స్ ఆఫ్ పాస్డ్ స్టూడెంట్స్ వాస్ 40. సో ఇక్కడ కూడా సేమ్ అంతే. యావరేజ్ ఈక్వల్ టు 40 ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ఆల్ ద పాస్డ్ స్టూడెంట్స్. సో ఎస్పీ అనుకుందాం. బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హావ్ పాస్డ్ ది ఎగ్జామ్ విచ్ ఇస్ ఎన్పీ. ఓకే. సో ఎస్పీ ఈక్వల్ టు ఎందుకు మనం ఎస్ఏ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఫైనల్ గా మనకి ఎస్ఏ రావాలి. ఓకే. హోల్ వాల్యూ ఏదైతే ఫైనల్ వాల్యూ ఉందో, పెద్ద వాల్యూ ఏదైతే ఉందో, ద మెయిన్ బేస్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అక్కడ మనకి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తో కావాలి. సో మనం నెక్స్ట్ రూట్ ఈక్వేషన్స్ ఏం ఫైండ్ అవుట్ చేసినా వాటిలో కూడా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనం ఫైండ్ అవుట్ చేసే విధానంగా మనం సాల్వ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పాస్డ్ ఇంటూ 40. ఓకే. ఇది ఇలా పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇప్పుడు ఫెయిల్డ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫెయిల్డ్ వాళ్ళ యావరేజ్ ఎంత 20. సో 20 ఈక్వల్ టు సమ్ ఆఫ్ వాల్యూస్ ఆర్ సమ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ఆల్ ద ఫెయిల్డ్ పీపుల్ బై నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఫెయిల్. ఓకే. సో ఇక్కడ బట్టి మనకి ఏం తెలిసింది ఎస్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎఫ్ ఇంటూ 20. ఓకే. సో ఇక్కడ వెయిట్ 1, 2, 3 ఈక్వేషన్స్ మన దగ్గర ఉన్నాయి. కానీ అన్నోన్ వాల్యూస్ ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. ఎస్టీ ఒకటి ఉంది. సమ్ ఆఫ్ టోటల్. సరే ఎస్టీ అంటే ఏంటి? ఎస్పీ ప్లస్ ఎస్ఎఫ్ కదా. అది మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. అది పక్కన పెట్టండి. ఎస్పీ తెలీదు, ఎన్పీ తెలీదు, ఎస్ఎఫ్ తెలీదు, ఎన్ఎఫ్ తెలీదు. 4 అన్నోన్ పారామీటర్స్ ఉన్నాయి. కానీ ఈక్వేషన్స్ 3 ఉన్నాయి మన దగ్గర. ఓకే. ఐ ఆల్రెడీ టోల్డ్ దిస్ మెనీ టైమ్స్ దట్ మన దగ్గర ఎన్నైతే అన్నోన్ వాల్యూస్ ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి. అలా లేవు అంటే ఇంకేదైనా విధానంగా మనం ఒక వేరియబుల్ ని తగ్గించుకోవడానికి ట్రై చేసుకోవాలి. ఓకే. ఇక్కడ మన దగ్గర 4 అన్నోన్ వేరియబుల్స్ ఉన్నాయి అండ్ 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 4 అన్నోన్ ఈక్వేషన్స్ ని మనం 3 అన్నోన్ ఈక్వేషన్స్ కింద కన్వర్ట్ చేయాలి. అంటే ఏదో ఒక అన్నోన్ ఈక్వేషన్ ని రెడ్యూస్ చేయడానికి ట్రై చేయాలి. మనం ఏం చూద్దామంటే నెంబర్ ఆఫ్ ఫెయిల్డ్ పీపుల్ ఎన్ఎఫ్ అనుకున్నాం. నెంబర్ ఆఫ్ పాస్డ్ పీపుల్ ఎన్పీ అనుకున్నాం. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది 100 మెంబర్స్ కదా. సో నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఫెయిల్ ఇదర్ ఫెయిల్ అవుతారు లేదా పాస్ అవుతారు. సో నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఫెయిల్ ప్లస్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ పాస్డ్ ఈక్వల్ టు 100. అంతే కదా. సో నెంబర్ ఆఫ్ పీపుల్ హూ పాస్డ్ ఎంత అవుతుంది 100 మైనస్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఫెయిల్. అంతే. ఇప్పుడు ఈ ఎన్పీ ప్లేస్ లో ఈ 100 మైనస్ ఎన్ఎఫ్ ని సబ్స్టిట్యూట్ చేయండి. సో ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ ఎన్ఎఫ్ ఇంటూ 40. ఓకే. యాహ్! సో ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ కూడా హోల్ ఇంటూ 40 మనం వేయాలి. ఇక్కడ కూడా మిస్టేక్ అవుతది చూడండి. ఇప్పుడు మన దగ్గర 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఓకే. అండ్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి? ఎస్పీ ఉంది ఒకటి, ఎన్ఎఫ్ ఉంది అండ్ ఎస్ఎఫ్ ఉంది అంతే. 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. 3 వేరియబుల్స్ అన్నోన్ వేరియబుల్స్ ఉన్నాయి. అంతే మీరు ఇక్కడ నుంచి సాల్వ్ చేసుకోవడమే. ఓకే. సో మనకేం తెలుసు ఎస్టీ అంటే ఏంటి? అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సమ్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ ఏమవుతది? సమ్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ పాస్డ్ స్టూడెంట్స్ ప్లస్ సమ్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ ఫెయిల్డ్ స్టూడెంట్స్. ఓకే. సో ఎస్టీ ఈక్వల్ టు ఎస్పీ ప్లస్ ఎస్ఎఫ్. అంతే. ఈ వాల్యూస్ ని అందులో సబ్స్టిట్యూట్ చేయండి. 100 ఎన్పీ ప్లస్ ఎస్ఎఫ్ మనం ఎలా రాస్తాం? 100 into 40 ఎంత 4000 కదా. సో 4000 మైనస్ 40 ఎన్ఎఫ్ ప్లస్ 20 ఎన్ఎఫ్ కదా ఎస్ఎఫ్ వాల్యూ 20 ఎన్ఎఫ్. ఓకే. సో ఇది ఎస్టీ వాల్యూ. ఓకే. ఇది చేస్తే ఈక్వల్ టు ఎంత 3000. అంతే. సో మైనస్ 40 ఎన్ఎఫ్ ప్లస్ 20 ఎన్ఎఫ్ ఎంత మైనస్ 20 ఎన్ఎఫ్. అంతే కదా. ఈజ్ ఈక్వల్ టు 4000 అటువైపు వెళ్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. సో మైనస్ 1000. ఓకే. సో మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్ 20 వన్స్ 25 100 0. సో నెంబర్ ఆఫ్ ఫెయిల్డ్ స్టూడెంట్స్ ఎంతమంది 50 స్టూడెంట్స్. ఓకే. టోటల్ స్టూడెంట్స్ 100 మెంబర్స్ అన్నప్పుడు ఫెయిల్డ్ స్టూడెంట్స్ 50 అన్నప్పుడు పాస్డ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు? ఆఫ్ కోర్స్ 50 మెంబర్స్. సో 50 విల్ బి ది ఆన్సర్. క్లియర్? నెంబర్ ఆఫ్ పీపుల్ హూ పాస్డ్ ఇస్ 50. ఆర్ ఎల్స్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈక్వేషన్స్ ఏదైతే నేను చెప్పానో ముందు సబ్స్టిట్యూట్ చేసుకోండి అని చెప్పి ఒక దాంట్లో లైక్ ఇక్కడ చెప్పాను 100 మైనస్ ఎన్ఎఫ్ అని చెప్పి. సో మీకు అక్కడ ఏ వాల్యూ అయితే మీకు కావాలి. మీకు ఎన్పీ వాల్యూ కావాలి ఫైనల్ గా. ఓకేనా. సో ఎన్పీ వాల్యూ కావాలి కాబట్టి మీరు ఇక్కడ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ఎఫ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అంటే ఎన్ఎఫ్ ఈక్వల్ టు వెయిట్ లెట్ మీ అరేంజ్ దిస్ ఫర్ మోర్ క్లారిటీ. సో మనం ఎలా రాసుకోవాలంటే ఎన్ఎఫ్ ఈక్వల్ టు 100 మైనస్ ఎన్పీ అని రాసుకోవాలి. ఇలా రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఎన్ఎఫ్ ప్లేస్ లో మనం సబ్స్టిట్యూట్ చేస్తామా అప్పుడు మనకు వచ్చే ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్పీ వస్తుంది. అప్పుడు మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్ కూడా ఎన్పీ వాల్యూస్ లో వస్తుంది. ఎలా అయినా చేయొచ్చు మీ ఇష్టం. ఓకే. ఐ హోప్ యూ అండర్స్టూడ్ మోడల్. మీకు అర్థం కాకపోయినా ఏం వరి కాకండి. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేసే కొద్దీ మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఓకే. అండ్ మీకు అర్థం కాకపోయినా ప్లీజ్ ఆస్క్ మీ. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. In a joint family of 20 members, average age of children is 10 years and that of elders is 30 years. If average age of the family is 25 years, find the number of children in the family. So total family, average of family is equal to sum of observations of family by number of people in the family. Okay. So average ఎంత ఇచ్చారు
25. ఓకే, యావరేజ్ ఏజ్ ఆఫ్ ద ఫ్యామిలీ 25 ఇచ్చారు. ఈజ్ ఈక్వల్ టు ఎంతమంది ఉన్నారు? 20 మెంబర్స్ ఉన్నారు. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనకు తెలియదు, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. బై నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది? 20 అంతే. సో ఎస్ఎఫ్ ఈక్వల్ టు 25 ఇంటూ 20 విచ్ ఇస్ 500. ఓకే, ఇది పక్కన పెట్టండి, ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు average age of children is 10 years. So ఇది కూడా అంతే, 10 average is equal to sum of observations which is sum of the ages of children by number of children ఎంతో మనకు తెలియదు కదా, దాన్ని C అనుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? SC is equal to 10 into C. ఓకే, ఇది ఈక్వేషన్ నెంబర్ 2, ఇది పక్కన పెట్టండి. నౌ సేమ్ అంతే, ఎల్డర్స్ కూడా అంతే. మనం ఎలా రాస్తాం? ఎల్డర్స్ యావరేజ్ ఏజ్ ఎంత? 30 కదా. సో 30 is equal to sum of values of all the elders. సో SE by నెంబర్ ఆఫ్ ఎల్డర్స్ ఎంతమంది? టోటల్ ఫ్యామిలీలో 20 మెంబర్స్, అందులో నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎంతమంది? C అనుకున్నాం అనుకో. అప్పుడు ఎల్డర్స్ ఎంతమంది అవుతారు? 20 మైనస్ C. సేమ్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టే. సో బై 20 మైనస్ C ఇలా మీరు రాసుకోవాలి. సో SE ఏమవుతుంది? 30 ఇంటూ 20 విచ్ 600 మైనస్ 30C. ఇక్కడ నేను ఇదే ఎందుకు మార్చుకున్నాను? 20 మైనస్ C అని ఎందుకు పెట్టాను? అదేదో ఇక్కడే E అని పెట్టి ఇక్కడ నేను 20 మైనస్ C అని పెట్టుకోవచ్చు కదా, ఎలా అయినా చేయొచ్చు. ఓకే, ఏం చేసినా ఒకటే, కానీ నాకు ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే చిల్డ్రన్ కావాలి. సో నాకు వచ్చే ఈక్వేషన్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ C వస్తే నాకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది అని అనిపించింది. అందుకు ఇక్కడే నేను సబ్స్టిట్యూట్ చేసుకున్నా 20 మైనస్ C అని ఇన్ ద ప్లేస్ ఆఫ్ E. క్లియర్? ఓకే, సో నా దగ్గర SE వాల్యూ ఉంది, SC వాల్యూ ఉంది. దాంతో నేను SF కనుక్కోగలను కదా. SF అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్. దట్ ఇంక్లూడ్స్ సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ చిల్డ్రన్ ప్లస్ సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఎల్డర్స్. ఓకే, సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ చిల్డ్రన్ ఏంటి? SC కదా, ప్లస్ సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఎల్డర్స్ ఏంటి? SF. రిమెంబర్, మనం ఎప్పుడైనా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ని, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ని యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేయగలం, కానీ యావరేజెస్ షుడ్ నెవర్ బి యాడెడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్ డైరెక్ట్లీ. ఇది మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఓకేనా? సో అందుకు మనం ప్రతిదానికి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అండ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫైండ్ అవుట్ చేసి వాటిని యాడ్ చేస్తున్నాం. ఓకే, టోటల్ యావరేజ్ ఎప్పుడైనా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ అవుతుంది. అందుకు మనం ప్రతిదానికి సమ్ ఆఫ్ ఆల్ ద మెంబర్స్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ నెంబర్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో దాన్ని బట్టి మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు SC వాల్యూ ఎంత? 10 ఇంటూ C ప్లస్ SE వాల్యూ ఏంటి? 600 మైనస్ 30C. సో 600 మైనస్ 30C ఈజ్ ఈక్వల్ టు ఇదంతా SF కదా. ఓకే, సో SF ఈక్వల్ టు ఎంత? 500 మనకి ఇచ్చారు, అంతే సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 10C మైనస్ 30C ఎంత? మైనస్ 20C ఈజ్ ఈక్వల్ టు 600 అటువైపు వెళ్తే ఎంత అవుతుంది? మైనస్ అవుతుంది. సో 500 మైనస్ 600 ఎంత అవుతుంది? మైనస్ 100 అవుతుంది. సో 21 25 100. సో C వాల్యూ ఎంత? 5. సో నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ద ఫ్యామిలీ ఆర్ 5. సో నెంబర్ ఆఫ్ ఎల్డర్స్ ఎంతమంది అవుతారు? 20 మెంబర్స్ టోటల్ మెంబర్స్, అందులో చిల్డ్రన్ 5 అంట. సో ఎల్డర్స్ ఎంతమంది అవుతారు? ఆఫ్ కోర్స్ 15 మెంబర్స్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. Yeah. So in a hostel, the average weight of food eaten by 20 girls is 500. సేమ్ అంతే, సేమ్ అదే మోడల్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు. ఓకే, సో గర్ల్స్ బాయ్స్ టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, ఇది మనం పారామీటర్స్ కన్సిడర్ చేసుకోవాల్సింది. ఇప్పుడు యావరేజ్ వెయిట్ ఆఫ్ ఫుడ్ ఈటెన్ బై 20 గర్ల్స్ ఇస్ 500. దీన్ని మనం ఎలా రాస్తాం? యావరేజ్ ఎంత? 20 ఈజ్ ఈక్వల్ టు సారీ యావరేజ్ 500 కదా, 500 గ్రామ్స్. సో 500 యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ ద వెయిట్ ఆఫ్ ద ఫుడ్ ఈటెన్ బై గర్ల్స్ ఏంటి? SG కదా, బై నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది? 20 గర్ల్స్. సో SG వాల్యూ ఏంటి? 500 into 20 which is 5 2s are 10 0 0 0 3 0. So 10,000 will be the sum of the weight of food eaten by all the girls in that hostel, 10,000 grams. Okay, ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు whereas the average weight of food eaten by boys is 800 grams. So 800 is equal to sum of the weight eaten by boys SP by number of boys. Number of boys ఎంతమంది మనకు తెలియదు, B అనుకుందాం. ఇప్పుడు if the number of boys in the hostel is 2/3 of the total number of people in the hostel. సో దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? బాయ్స్ ఏంటి? 2/3 of the total people in the hostel. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే హాస్టల్లో 2/3 బాయ్స్ అన్నప్పుడు గర్ల్స్ ఎంతమంది అవుతారు? అఫ్ కోర్స్ 1/3 కదా. 1/3 ఆఫ్ టోటల్ గర్ల్స్ అవుతారు, అప్పుడే కదా 2/3 బాయ్స్ అవుతారు. సి 3 పార్ట్స్ లో 2 పార్ట్స్ బాయ్స్ అయ్యారంటే రిమైనింగ్ 1 పార్ట్ గర్ల్స్ అవుతారు కదా. సో 1 పార్ట్ ఆఫ్ 3 పార్ట్స్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఆ గర్ల్స్. గర్ల్స్ వాల్యూ మనకి ఎంతమంది అని ఇచ్చారు? 20 మెంబర్స్ అని ఇచ్చారు. సో దాన్ని బట్టి మీ టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ని ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. సో 20 ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ టీ. సో టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది? 60 మెంబర్స్. సో బాయ్స్ ఎంతమంది అవుతారు? 2/3 ఆఫ్ 60. ఓకే, సో 3 1s 3 20s 20 into 2 40. సో బాయ్స్ ఎంతమంది? 40. సో ఇక్కడ 40 వాల్యూ వస్తుంది. సో SB వాల్యూ ఏమవుతుంది? 800 into 40. 8 4s 32 0 0 0. సో 32,000 grams will be the total weight eaten by boys. Total weight of food eaten by boys. ఇప్పుడు మనకి average weight of the food eaten in the hostel. Average weight of the food మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? టోటల్ ఫుడ్ ఈటెన్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద హాస్టల్. టోటల్ ఫుడ్ ఈటెన్ ఏమవుతుంది? ఫుడ్ ఈటెన్ బై గర్ల్స్ ప్లస్ ఫుడ్ ఈటెన్ బై బాయ్స్, అంతే కదా. సో 10,000 ప్లస్ 32,000 విచ్ ఇస్ 42,000. క్లియర్? ఐ హోప్ మీకు సమ్స్ చేసే కొద్దీ మీకు ఈజీగా అర్థమవుతుంది ఎలా చేయాలి అని. ఓకే, బై నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది? 60 members as we've already found out. Okay, by 60 0 0 gets cancelled. 4 6 7s are 42 0 0. So total 700 grams will be the average food eaten by all the people in that hostel. Clear? Let's go to the next one. Yeah, so the average salary of 30 staff members including teachers and headmasters in a school is 25,000. Average salary of 20 teachers is 18,000. Average age of ఇది age కాదు, salary. ఓకే, ఐఎమ్ సారీ ఫర్ ద మిస్టేక్. యావరేజ్ సాలరీ ఆఫ్ హెడ్ మాస్టర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ అంతే, సేమ్ అదే మోడల్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. టోటల్ యావరేజ్ ఏమవుతుంది? సమ్ ఆఫ్ టోటల్ శాలరీ. ఓకే, అందరి శాలరీ యాడ్ చేస్తే సమ్ ఆఫ్ ఆల్ ద శాలరీస్ బై నెంబర్ ఆఫ్ ఆల్ ద పీపుల్. యావరేజ్ ఆఫ్ 30 స్టాఫ్ మెంబర్స్ అంటే మొత్తం టీచర్స్ అండ్ హెడ్ మాస్టర్స్ కలిపి 30 మెంబర్స్ కదా, బై నెంబర్ ఆఫ్ ఆల్ ద టోటల్ పీపుల్. ఓకే, సో యావరేజ్ ఎంత ఇచ్చారు?
25,000. Okay, so 25,000 equal to sum of salaries of all the people by 30 members. So sum of salaries of all the people ఏమవుద్ది 25 into 3 75. ఇక్కడ ఒక 0 అండ్ ఇక్కడ 3 zeros 1 2 3. సో 7,50,000 టోటల్ అందరి సాలరీస్ కలిపి ఇవ్వాల్సిన అమౌంట్. అందులో టీచర్స్ కి ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ అంతే, యావరేజ్ ఆఫ్ 20 టీచర్స్ 18,000 అంట. సో 18,000 average equal to sum of salaries of all the teachers. Okay, so teachers by number of teachers ఎంతమంది 20. సో sum of all the teachers ఏమవుతుంది 18 into 2 36 0,000. సో 3,60,000 టీచర్స్. సో అందరి స్టాఫ్ మెంబర్స్ కి కలిపి 7,50,000 సాలరీస్ వెళ్తున్నాయి. ఓన్లీ టీచర్స్ కి 3,60,000 సాలరీస్ వెళ్తున్నాయి. ఇప్పుడు హెడ్ మాస్టర్స్ కి ఎంత సాలరీ వెళ్తున్నట్టు యావరేజ్ కాదు టోటల్ సాలరీ 7,50,000 minus 3,30,000 which is what 3,90,000. క్లియర్. సో 3,90,000 అనేది సాలరీస్ గివెన్ టు ద హెడ్ మాస్టర్స్. హెడ్ మాస్టర్స్ ఎంతమంది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చింది, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కావాలి కదా. టోటల్ స్టాఫ్ మెంబర్స్ 30 మెంబర్స్, అందులో 20 టీచర్స్ ఉన్నారంట. సో హెడ్ మాస్టర్స్ ఎంతమంది ఉంటారు, ఆఫ్ కోర్స్ 10 మెంబర్స్, 30 minus 20. సో బై 10 0 gets cancelled. సో 39,000 will be the average salary of the headmasters. So 39,000 will be the answer. Clear? Let's go to the next one. మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. ఎప్పుడైనా అంటే మీరు చేసింది రైట్ ఆర్ రాంగ్ చెక్ చేసుకోవడానికి 2 పారామీటర్స్ కలిపి మీకు ఒక యావరేజ్ ఇచ్చారనుకో, ఆ యావరేజ్ కన్నా ఒక వాల్యూ ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది ఆ యావరేజ్ కన్నా సమ్ వాల్యూస్ తక్కువ ఉందంటే సెకండ్ వాల్యూ ఆఫ్ కోర్స్ ఎక్కువే ఉండాలి, ఖచ్చితంగా ఎక్కువే ఉండాలి. సో ఇప్పుడు టీచర్స్ సాలరీ టోటల్ సాలరీ కన్నా తక్కువే ఉంది యావరేజ్. సో హెడ్ మాస్టర్స్ యావరేజ్ ఖచ్చితంగా టోటల్ యావరేజ్ కన్నా ఎక్కువే ఉండాలి. నేను మీకు చెప్పాను కదా, ఎక్కువ ఉన్న పారామీటర్ తక్కువ ఉన్న పారామీటర్ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి ఒక వేయింగ్ స్కేల్ చూడండి, ఒక దాంట్లో ఎక్కువ ఉంటుంది, దాంట్లో తక్కువ ఉంటుంది. ఆ రెండు బ్యాలెన్స్ చేయాలంటే ఒక యావరేజ్ పాయింట్ కి తీసుకొస్తాం, అదే యావరేజ్. ఇప్పుడు యావరేజ్ సమ్ ఎంతో వెయిట్ ఉంది, టీచర్స్ ది సమ్ తక్కువ అయిపోయింది. ఓకే, యావరేజ్ కన్నా తక్కువ ఉంది. సో అవతలు ఉన్నది ఏదైతే అదర్ పారామీటర్ ఉందో ఆ పారామీటర్ ఖచ్చితంగా యావరేజ్ కన్నా ఎక్కువ ఉండాలి. అప్పుడు ఈ ఫస్ట్ పారామీటర్ ఏదైతే తక్కువ ఉందో దాన్ని బ్యాలెన్స్ చేయగల కెపాసిటీ సెకండ్ పారామీటర్ ఉంటుంది. అదవుతుందా? అది మీరు చేసింది రైట్ ఆర్ రాంగ్ చెక్ చేసుకోవడానికి యూజ్ చేయాలి. క్లియర్? ఫైన్. సో ఐ థింక్ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. Yeah. So the average age of students of a class is 15.8 years and the average age of boys in the class is 16.4 and that of girls is 15.4. The ratio of number of boys to the number of girls. ఇక్కడ మనకు ఓన్లీ యావరేజెస్ ఇచ్చారు, నంబర్ ఆఫ్ పీపుల్ గురించి ఎక్కడ మనకు మెన్షన్ చేయలేదు, కానీ రేషియో అడిగేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఏమేం తెలుసు అదంతా మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళండి. అక్కడ నుంచి మీకు ఏం రావాలో అలా మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మీకు అడిగిన పారామీటర్ బట్టి. ఓకే, సో మనకి ఏం తెలుసు, ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు, దాన్ని బట్టి మీకు ఏం చేయాలో తెలుసు. ఓకే, సో యావరేజ్ ఆఫ్ టోటల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ టోటల్ పీపుల్ బై నెంబర్ ఆఫ్ టోటల్ పీపుల్. ఓకే, సో యావరేజ్ ఆఫ్ టోటల్ ఎంత, స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 15.8. సో 15.8 ఈక్వల్ టు సమ్ ఎంత మనకు తెలియదు ఎస్టీ బై నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎంత కూడా మనకు తెలియదు. సో మనం ఎలా రాసుకుంటాం, గర్ల్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ బాయ్స్, వాళ్ళే కదా నెంబర్ ఆఫ్ పీపుల్, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ బాయ్స్, ఇలా పక్కన పెట్టుకోండి. సో ఎస్టీ ఏమవుతుంది, ఇది దట్ గోస్ దట్ సైడ్ అండ్ మల్టిప్లైస్. సో 15.8g plus 15.8b. Okay, the equation number 1. ఇప్పుడు average age of the boys in the class is 16.4 years. Okay, so average of boys equal to 16.4. How do you solve that? So average అంటే 16.4 is equal to sum of the marks age, sum of the ages of boys SB by number of boys ఎంతమంది B అంతే. సో SB ఏమవుతుంది 16.4 into B. ఓకే, సో ఇది ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ సేమ్ అలానే ఎస్జీ ఏమవుతుంది, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమవుతుంది, యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ పీపుల్ కదా, సేమ్ ఇందాక మెథడ్. ఓకే, సో యావరేజ్ ఎంత 15.4 ఇంటూ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది జీ. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు 2 and 3 ని మీరు ఈక్వేషన్ నెంబర్ 1 లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏమొస్తుంది, ఎస్బీ ప్లస్ ఎస్జీ ఈజ్ ఈక్వల్ టు ఎస్టీ కదా, సమ్ ఆఫ్ బాయ్స్ ప్లస్ సమ్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ సమ్ కదా. సో సబ్స్టిట్యూట్ చేయండి, 16.4b ప్లస్ 15.4g ఈజ్ ఈక్వల్ టు 15.8g ప్లస్ 15.8b. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఈక్వేషన్ వచ్చింది మీ క్లాస్ కి, కానీ రెండు వేరియబుల్స్ ఉన్నాయి. నేను మీకు ఆల్రెడీ చెప్పా కదా దట్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ మనం సాల్వ్ చేయగలుగుతాం. కానీ ఇక్కడ మనకి వాల్యూ అడగలేదు, జస్ట్ రేషియో అడిగారు. రేషియోకి ఒక ఈక్వేషన్ తక్కువ ఉన్న వర్క్స్, బికాస్ జస్ట్ మనం రేషియో అంటే ఏంటి, వాళ్ళిద్దరికి మధ్య ఉన్న రిలేషన్ మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తున్నాం, అంతేకాని వాళ్ళిద్దరికి ఎన్న ఎగ్జాక్ట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయట్లేదు. ఎగ్జాక్ట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే నెంబర్ ఆఫ్ ఈక్వేషన్ షుడ్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ వేరియబుల్స్, కానీ ఓన్లీ రిలేషన్ కోసం ఈక్వేషన్ తక్కువ ఉన్నా పర్లేదు. ఓకే, సో ఇప్పుడు బి వాల్యూ ఇక్కడ పెద్దగా ఉంది, ఇక్కడ చిన్నగా ఉంది, సో ఇది అటువైపు తీసుకెళ్ళండి. జీ వాల్యూ ఇక్కడ పెద్దగా ఉంది, సో ఈ జీ ఇటువైపు తీసుకెళ్ళండి. సో మీరు ఎలా రాస్తారు, 16.4b మైనస్ 15.8b is equal to 15.8g minus 15.4g. Okay, so 14 minus 8 is 6, so 0.6b is equal to 8 minus 4 is 4, so 0.4g. మనల్ని ఏం అడిగారు, నెంబర్ ఆఫ్ బాయ్స్ టు నెంబర్ ఆఫ్ గర్ల్స్, అంటే దాని అర్థం ఏంటి, b is to g అడిగారు, g is to b కాదు, అది కూడా చూసుకోవాలి. b is to g అంటే ఏంటి, b by g. మీకు b by g రావాలంటే ఏం చేయాలి, b ఇక్కడ ఉంది, ఈ g ఇటువైపు రావాలి, అప్పుడు ఏం చేస్తారు, b by g is equal to ఈ g ఇటువైపు వచ్చింది, ఈ 0.6 అటువైపు వెళ్తుంది, 0.4 by 0.6 అంతే. సో b is to g ఏమవుతుంది, 0.4 is to 0.6, which can also be written as 4 is to 6, which can also be written as 2 is to 3. Cancel చేస్తే క్లియర్. సో 2 is to 3 will be the answer. ఇది ఆర్ఎస్ అగర్వాల్ బుక్ లో క్వశ్చన్, అండ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నవన్నీ ప్రీవియస్లీ వేరే ఎగ్జామ్స్ లైక్ ఎంబీఏ ఎగ్జామ్ అవనివ్వండి, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ అవనివ్వండి, వాటిలో ఆల్రెడీ అడిగిన క్వశ్చన్స్ ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో మీకు ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినా సరే ఒక మంచి క్లారిటీ ఉంటుంది, ఆ మోడల్స్ కవర్ చేసినట్టు ఉంటుంది అని ఐ థాట్ ఆఫ్ ఇంక్లూడింగ్ దోస్ క్వశ్చన్స్ స్పెసిఫికలీ. క్లియర్.
సో దిస్ ఈస్ యువర్ హోంవర్క్ ప్రాబ్లమ్. నౌ ట్రై దిస్ క్వెషన్ అండ్ లెట్ మీ నో ది ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ దీని సొల్యూషన్ మనం నెక్స్ట్ వీడియోలో సో ఇది పార్ట్ 4 అన్నమాట. ఈ వీడియోలో ఏంటంటే మనం కొన్ని వాల్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యావరేజ్ ఆఫ్ సమ్ అబ్జర్వేషన్స్ కొంత ఇచ్చారు. ఇప్పుడు ఒక న్యూ వాల్యూ ఇదర్ యాడ్ అయింది ఆర్ ఎల్స్ ఇందులో ఉన్న ఎగ్జిస్టింగ్ వాల్యూ ఒకటి ఎగ్జిట్ అయిపోయింది, లేదా కొన్ని వాల్యూస్ యాడ్ అయ్యాయి అండ్ ఎగ్జిట్ కూడా అయిపోయాయి. ఇలాంటి రీప్లేసింగ్, యాడింగ్ ఆర్ రిమూవింగ్ ఇలాంటి మోడల్స్ అని ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. లాస్ట్ పార్ట్ లో ఉన్న హోంవర్క్ ప్రాబ్లమ్ ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో ది యావరేజ్ వెయిట్ ఆఫ్ 90 టీచర్స్ and students of a school is 60. So number of teachers plus number of students ఎంతమంది 60. ఓకే, ఇది పక్కన పెట్టండి. If average weight of students is 30 kgs and average weight of teachers is 75 kgs, find the number of teachers in the school. ఓకే, ఇది మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఫస్ట్ ఇది స్టూడెంట్స్ డేటా అనుకోండి, నెక్స్ట్ టీచర్స్ డేటా అనుకోండి, అండ్ దెన్ టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ది డేటా అనుకోండి. ఇప్పుడు యావరేజ్ ఎంత ఇచ్చారు? 60. ఓకే, సో నో ఇఫ్ యావరేజ్ వెయిట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇస్ 30 కేసెస్ కదా, సో స్టూడెంట్స్ కేసులో యావరేజ్ ఎంత అవుతుంది? 30 అవుతుంది. యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనకి తెలియదు కదా, ఎస్ స్టూడెంట్స్ ది సమ్ బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది? ఎస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ మనం ఏం సబ్స్టిట్యూట్ చేయడానికి అవుతుంది? ఎస్ కదా, బికాస్ ఫైనల్ కేసు చూడండి, యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. మనకి యావరేజ్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇచ్చారు, కానీ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇవ్వలేదు కదా. సో ఇప్పుడు మనం రిమైనింగ్ 2 కేసెస్ లో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ టర్మ్స్ లో వచ్చేలాగా ఫైండ్ అవుట్ చేస్తే ఆ వాల్యూస్ ని మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా. సో అందుకు ఇక్కడ కూడా ఎస్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈక్వల్ టు 30 ఇంటూ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. క్లియర్? సేమ్ టీచర్స్ కేసులో కూడా అంతే. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ టీచర్స్ ఏమవుతుంది? యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ టీచర్స్ కదా. యావరేజ్ ఎంత? వాళ్ళ వెయిట్ 75 కేజెస్ ఇంటూ నెంబర్ ఆఫ్ టీచర్స్ టీ. ఓకే, ఇప్పుడు యావరేజ్ టోటల్ యావరేజ్ ఇది టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్. టోటల్ యావరేజ్ ఎంత? 60 కదా. సో 60 ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ఎవ్రీబడి. అంటే ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ చిల్డ్రన్, స్టూడెంట్స్ ప్లస్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ టీచర్స్. దట్ ఈస్ హౌ వి రైట్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 90 కదా. ఓకే, సి ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఎస్టీ బై 90. ఇప్పుడు ఎస్ అంటే ఏంటి? 30s కదా. సో 60 ఇంటూ 90 ఈజ్ ఈక్వల్ టు 30s ప్లస్ ఎస్టీ అంటే ఏంటి? 75t. ఇప్పుడు మనకి ఏం తెలుసు? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ టీచర్స్ ఈక్వల్ టు 90. ఇది 90. ఓకేనా? నెంబర్ ఆఫ్ టీచర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 90. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అవుతారు? 90 మైనస్ నెంబర్ ఆఫ్ టీచర్స్. అంతే కదా. యా, సో ఇక్కడ స్టూడెంట్స్ ప్లేస్ లో 90 మైనస్ నెంబర్ ఆఫ్ టీచర్స్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో 9 6 ఎంత? 54. 00 is equal to 30 ఇంటూ 90 మైనస్ టీ ప్లస్ 75 ఇంటూ టీ. క్లియర్? సో ఇప్పుడు 5400 ఇక్కడ రాద్దాం. 5400 ఈక్వల్ టు 9 3 ఎంత? 27. సో 2700 మైనస్ 30t ప్లస్ 75t. Okay, so this 2700 goes that side. 14 minus 7 is 7 and 4 minus 2 is 2. So 2700 is equal to 75 minus 30 ఎంత? 45 కదా. సో 45t. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. 9 5s are 45, 9 3s are 27, 0 0. 5 1s are 5 6 are 30 and 0. సో నెంబర్ ఆఫ్ టీచర్స్ ఎంతమంది? 60 మెంబర్స్. అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అవుతారు? 30 మెంబర్స్. ఇక్కడ మీరు ఒకటి చూసుకోండి, ఎస్ ప్లస్ టీ ఈక్వల్ టు 90 అని మనం మెన్షన్ చేసాం కదా. ఇప్పుడు ఎస్ ఈక్వల్ టు 90 మైనస్ టీ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఎస్ టీ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ ఎస్ ఎలా అయినా మనం ఫైండ్ అవుట్ చేసి ఏదైనా ఒకటే కదా. కానీ ఇప్పుడు ఈ వాల్యూని మీరు మెయిన్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేశారనుకో, అప్పుడు మీకు అన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ వస్తుంది. సో లాస్ట్ లో మీకు వచ్చే వాల్యూ కూడా టీ వాల్యూ వస్తుంది ఫస్ట్. ఓకే, అదే మీరు ఇక్కడ ఇది సబ్స్టిట్యూట్ చేస్తుంటే మీకు అన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ వచ్చేది. సో ఫస్ట్ మీకు స్టూడెంట్స్ వాల్యూ వచ్చేది, కానీ మీకు టీచర్స్ కావాలి కదా. అందుకు ఇలా సబ్స్టిట్యూట్ చేసి ఏదైనా ఒకటే, పెద్ద స్టెప్ డిఫరెన్స్ ఏమీ లేదు. బట్ యా, జస్ట్ లెటింగ్ యూ నో. ఓకే, సో అలా మీకు ఏదైతే కావాలో ఇన్ టర్మ్స్ ఆఫ్ దాట్ పారామీటర్ వచ్చేలాగా మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈజీగా అవుతుంది ఇంకా కంపారిటివ్లీ. క్లియర్? ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ టు యూ. అండ్ యా, టుడే వీడియోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకి ఫార్ములా ఏం తెలుసు? యావరేజ్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటాలో ఒక కొత్త పర్సన్ యాడ్ అయ్యారు అనుకో, ఓకే, లేదా ఒక కొత్త వాల్యూ, ఒక కొత్త పారామీటర్ యాడ్ అయింది అనుకో. సో న్యూ యావరేజ్ ఏమవుతుందంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ప్లస్ దట్ న్యూ వాల్యూ. ఓకే, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ప్లస్ దట్ న్యూ వాల్యూ డివైడెడ్ బై ముందు నెంబర్ ఆఫ్ పీపుల్ ఎన్ని ఉండేవారు, ఇప్పుడు ఒకరు యాడ్ అయ్యారు కదా. సో n ప్లస్ 1 ఇలా మీరు వాల్యూస్ ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదంతా మనకు తెలిసిందే, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు లెట్ యు నో ద ఫార్ములాస్ ఫస్ట్. ఇదేంటి? యాడ్ అయినప్పుడు, ఒకరు యాడ్ అయినప్పుడు. అదే ఒకరు ఎగ్జిట్ ఆర్ రిమూవ్ చేసాం అనుకో వాల్యూస్, ఎగ్జిట్ ఆర్ రిమూవల్ ఆఫ్ వాల్యూస్ చేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? న్యూ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ సమ్ మైనస్ దట్ లెఫ్ట్ వాల్యూ, అంటే వెళ్ళిపోయింది కదా ఆల్రెడీ ఆ వాల్యూ, డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎన్ని? n ఉండేవి, అందులో ఒకరు వెళ్ళిపోయారు. సో n మైనస్ 1 నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. ఇది ఒకటి మనం చేసి ఇది చేయడం మానేసిన, ఇది ఒకటి చేసి చేయడం మానేసిన మిస్టేక్ అవుతుంది. సో అది బాగా చూసుకోండి. ఇప్పుడు రీప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది? అఫ్ కోర్స్ న్యూ యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ప్లస్ రీప్లేస్ అంటే ఏంటి? ఒకరు వచ్చి ఒకరు వెళ్ళిపోతారు కదా. సో వచ్చిన వాళ్ళది యాడ్ అయిన వాళ్ళది ప్లస్ చేస్తాం, మైనస్ ఎవరైతే లీవింగ్ వెళ్ళిపోతున్నారు వాళ్ళ వాల్యూ మనకు అవసరం లేదు, తీసేస్తున్నాం కదా. సో మైనస్ దట్ లీవింగ్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎన్ని అవుతాయి? ఒకరు వచ్చి ఒకరు వెళ్ళిపోయారు అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ అంతే ఉంటున్నారు కదా. సో ఎన్ వాల్యూ లానే ఉంటుంది. ఓకే, అదే ఇద్దరు వచ్చి ఒకరు వెళ్ళిపోతున్నారు అనుకో, ఇద్దరు వస్తున్నారు ఒకరు వెళ్ళిపోతున్నారు అంటే ఒకరే కదా యాడ్ అయినట్టు, అప్పుడు n ప్లస్ 1 అవుతుంది. ఇక్కడ యాడ్ అయ్యేది రెండు యాడ్ అవుతాయి. అదవుతుందా? దీన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలంతే. క్లియర్? సో ప్రాబ్లమ్స్ చూద్దాం.
So the average age of 20 students of a class is 19 years old. So మనకి ఏం తెలుసు average equal to sum of observations by number of observations. So 20 students average 19 అంటే so 19 equal to s by 20. So s equal to 19 to 38 0. జనరల్ గా మన a equal to s by n కాకుండా s equal to a into n ఫార్ములా కూడా గుర్తుపెట్టుకుని డైరెక్ట్ గా s equal to 20 into 19 380 అని డైరెక్ట్ గా మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు. కానీ సమ్ టైమ్స్ ఇన్ని గుర్తుపెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎగ్జామ్ లో డివిజన్ మల్టిప్లికేషన్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతాం. s equal to a into n a by n అలాంటి కన్ఫ్యూజన్స్ చాలా వస్తాయి. అందుకే నేను ప్రతి క్వశ్చన్ లో ఈ ఒక్క ఫార్ములానే డిస్కస్ చేస్తున్నాను. సో ఈ ఒక్క ఫార్ములానే గుర్తుపెట్టుకున్నాను అనుకో దీని నుంచి ఇవి డిరైవ్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు. అది కాకుండా మీరు మొత్తం 3 ఫార్ములాలు గుర్తుపెట్టుకొని ఒకటి రాయబోయి ఇంకొకటి చేసి ఒకటి డివిజన్ చేయబోయి మల్టిప్లై చేసి అలాంటివి చేస్తే కొంచెం కన్ఫ్యూజన్ కదా. మనకు అన్ని బాగానే వస్తే ఏ ప్రాబ్లం లేదు. కానీ ఎగ్జామ్ కంగారులో మనకు వచ్చింది కూడా మర్చిపోయామంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తది. అందుకని ఐఎమ్ ట్రైయింగ్ టు అవాయిడ్ ఆల్ దట్ మిస్టేక్స్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ఎవ్రీబడి ఇస్ 380. ఇప్పుడు ఏజ్ ఆఫ్ ద టీచర్ ఇస్ ఆల్సో కన్సిడర్డ్. అంటే ఈ సమ్ లో టీచర్ కూడా మనం యాడ్ చేయాలి. అంటే అందరు స్టూడెంట్స్ ని యాడ్ చేస్తే 380 వచ్చింది. ఇప్పుడు టీచర్ ఏజ్ కూడా యాడ్ చేశారు. ఇప్పుడు యావరేజ్ ఎంత అవుతుంది? 20 అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు టీచర్ ఏజ్ ఎంత అని అంటున్నారు. సో ఇప్పుడు న్యూ యావరేజ్ ఏంటి 20 కదా. ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏంటి 380 ఏజెస్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లస్ టీచర్ ఏజ్ కూడా యాడ్ అయింది కదా. డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది? ముందు 20 స్టూడెంట్స్ ఇప్పుడు ఒక టీచర్ కూడా యాడ్ అయ్యారు. అంటే ఇప్పుడు ఎంతమంది? 21 పీపుల్. సో డివైడెడ్ బై 21. దిస్ ఇస్ హౌ వి రైట్. ఓకే. సో 21 2 ఎంత 420 is equal to 380 plus t. సో t is equal to 420 minus 380 which is 40. సో టీచర్ ఏజ్ ఎంత 40 years. ఇలా కాకుండా మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఇది మీకు గుర్తుంటే మీరు ఎలా సాల్వ్ చేసుకోండి. లేదు కన్ఫ్యూజింగ్ ఉంది అనుకుంటే ఇదే మెథడ్ లో చేసుకోండి తప్పలేదు. ఓకేనా. సో ఇప్పుడు 20 స్టూడెంట్స్ ని 19 ఇయర్స్ అంటే యావరేజ్. ఇప్పుడు ఒక కొత్త పర్సన్ యాడ్ అయినప్పుడు యావరేజ్ 20 అయిపోయిందంట. ఓకే. ఇప్పుడు 19 ఇయర్స్ 20 మెంబర్స్ ని 19 ఇయర్స్ యావరేజ్ అంటే దాని అర్థం 20 మెంబర్స్ అందరి ఏజెస్ 19 అవ్వచ్చు. అలా కూడా మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు కదా. అందరి వాల్యూస్ 19 అయినా యావరేజ్ 19 అవుతుంది. ఇప్పుడు ఎవరైతే కొత్త పర్సన్ యాడ్ అవుతున్నారో 21st పర్సన్ ఎవరైతే యాడ్ అవుతున్నారో అప్పుడు యావరేజ్ 20 అయింది. అంటే అందరి ఏజెస్ ఎంత అయిపోయింది? 20 అయిపోయింది కదా. సో ఇప్పుడు ఆ వచ్చే కొత్త పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరికి 1 ఇయర్ ఎక్స్ట్రా పంచగలిగినంత కెపాసిటీతో వస్తున్నారు. ఓకే. సో ఇనీషియల్ గా అందరి దగ్గర 19 మాత్రమే ఉండేవి. ఇప్పుడు అందరి దగ్గరికి 20 వచ్చింది. ఎలా వచ్చింది? ఆ టీచర్ వచ్చే వాళ్ళు తెచ్చుకోవాల్సిన 20 తో పాటు వీళ్ళందరికీ 1 పంచగలిగే ఎక్స్ట్రా కూడా తీసుకొచ్చారు. అప్పుడే కదా యావరేజ్ ఎంత అయింది? 20 అయింది కదా. ఇప్పుడు ఇనీషియల్ గా టీచర్ ఏజ్ కూడా ఎంత అవుతుంది? 19 ఇయర్స్. ఇప్పుడు వీళ్ళందరిది 19 అప్పుడు టీచర్ కూడా 19 యాడ్ అవుతుంది. ప్లస్ ఎంతమంది? ఇప్పుడు టీచర్ తో కలిపి 21 మెంబర్స్. ఇప్పుడు యావరేజ్ 1 ఇంక్రీజ్ అయిందంటే అందరి వాల్యూస్ ఎంత ఇంక్రీజ్ అయినట్టు? 21 కదా. లైక్ ఒక్కొక్కరికి 1 ఇంక్రీజ్ అయినప్పుడు టీచర్ తో సహా 21 మెంబర్స్ ఉన్నారంటే 21 వాల్యూస్ ఇంక్రీజ్ అయినట్టే కదా. ఓకే. సో ఇప్పుడు ఆ 19 టీచర్ కి వీళ్ళందరితో సమానంగా ఉండాల్సిన 19 ప్లస్ అందరికీ పంచగలే కెపాసిటీ వచ్చే అంతలాగా ఎక్స్ట్రా తెచ్చిన 21 కలిపితే ఎంత? 40. క్లియర్. సింపుల్ గా అయిపోతుంది. మీరు ఇదంతా ఏమి సాల్వ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఒకటే ఆలోచించాలి. ఏంటి 19 ఇయర్స్ అంటే యావరేజ్ ఆఫ్ 20 పీపుల్. సో అందరివి 19 ఇయర్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చే టీచర్ కూడా 19 ఇయర్స్ ఉందనుకో. కానీ ఆవిడ రావడం వల్ల యావరేజ్ 20 అయిపోయింది. అంటే ఆవిడ వచ్చి తెచ్చిన 19 కాకుండా మిగతా అందరికీ కూడా 1 ఎక్స్ట్రా తేగలిగే కెపాసిటీ ఆవిడ దగ్గర ఉంది. సో మొత్తం ఈవిడతో కలిపి ఎంతమంది ఉన్నారు? 21 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ 1 ఈక్వల్ గా ఇవ్వాలంటే ఈవిడ దగ్గర ఉండాల్సిన 19 కన్నా ఇంకొక 21 ఎక్స్ట్రా ఉండాలి. సో ఆ 19 ప్లస్ 21 40 ఇయర్స్ తన ఏజ్. క్లియర్. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. మీకు ఈ మెథడ్ అర్థం కాకపోయినా సరే ప్లీజ్ ఆస్క్ మీ. ఐల్ బి డెఫినెట్లీ హెల్పింగ్ యూ విత్ దట్. ఆర్ ఎల్స్ కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది అంటే యూ కెన్ స్టిక్ టు ద ట్రెడిషనల్ మెథడ్. కానీ ఇలా కొంచెం మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాటిలో సాల్వ్ చేయడం పెద్దగా కష్టం కాదు. కానీ ఫాస్ట్ గా సాల్వ్ చేయడమే కొంచెం మనకు చూసుకోవాల్సిన థింగ్. అందుకే ఐ వాంటెడ్ టు లెట్ యూ నో ద ఫార్ములాస్ అంతే, ట్రిక్స్ అంతే. యా. సో ది యావరేజ్ మార్క్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 5 is 95. సో యావరేజ్ ఎంత? 95. నౌ a student left the school and his mark was removed from the register. Find a new average of the marks of the remaining students. Okay. సో యావరేజ్ మార్క్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 5 is 95. నౌ ఒక స్టూడెంట్ వెళ్ళిపోయారు అండ్ మార్క్స్ రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఏముంది? యావరేజ్ మాత్రమే ఉంది. దాంతో పాటు మన దగ్గర ఒక ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ముందు ఎంతమంది స్టూడెంట్స్ ఉండేవారు? ఆర్ ఎల్స్ ఇప్పుడు యావరేజ్ లో ఎంత చేంజ్ వచ్చింది? అవి ఏమీ మనకి మెన్షన్ చేయలేదు. ఓకే. సో ఓన్లీ 95 ఇయర్స్ మాత్రమే అని మెన్షన్ చేశారు. అట్లీస్ట్ ఎంతమంది స్టూడెంట్స్ కూడా మెన్షన్ చేయలేదు. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అవుతుంది డేటా ఇన్అడ్వకేట్. ఓకే. అలా కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో డేటా ఇన్అడ్వకేట్ విల్ బి ది ఆన్సర్. క్లియర్. యా. బట్ జస్ట్ ఇన్ కేస్ చెప్తున్నాను. ఇలా ఇస్తే మనం ఎలా చేయాలి? యావరేజ్ ఈక్వల్ టు 95 కదా. సో సమ్ యావరేజ్ అంటే 95 ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ఆల్ ది స్టూడెంట్స్ బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అంతమంది రాస్తారు. ఇప్పుడు ఒక స్టూడెంట్ లీవ్ అయిపోయారు కదా. సో న్యూ యావరేజ్ ఏమవుతుంది? న్యూ యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మైనస్ ఎవరైతే స్టూడెంట్ లీవ్ అయిపోయారో అతని మార్క్స్. ఓకే. అతని మార్క్స్ డివైడెడ్ బై n-1. ఇది మీరు చేయాల్సిన ఫార్ములా. ఓకే. ఫైన్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. The average weight of 21 boys was recorded as 64. If the weight of the teacher was added, the average increased by 1. What was the teacher's weight? Same. మనం ఇందాక చేసిన మెథడ్ సేమ్ మెథడ్. ఇప్పుడు 21 బాయ్స్ కి యావరేజ్ వెయిట్ 64 అంట. టీచర్ యాడ్ అయినప్పుడు 1 kg పెరిగిపోయారంట యావరేజ్. సో
అందరివి వెయిట్స్ 64 అనుకుందాం ముందు 21 మెంబర్స్వి. ఇప్పుడు ఒక కొత్త పర్సన్ టీచర్ కూడా యాడ్ అయ్యారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 22 మెంబర్స్ ఉన్నారు కదా! ఇప్పుడు అతను వచ్చినప్పుడు అందరి యావరేజ్ 1 ఇంక్రీజ్ అయిపోయిందంట. సో, ఆ వచ్చిన టీచర్ ఎవరైతే ఉన్నారో ఆమెకి 64 తన ఇనీషియల్ వాల్యూ ఉండాల్సింది ఉంది. ప్లస్ అందరికి 1 సమానంగా పంచడానికి ఎక్స్‌ట్రా వాల్యూస్ కూడా ఉన్నాయి. ఎంతమంది ఉన్నారు? బాయ్స్ 21 ప్లస్ టీచర్ ఒకరు 22 మెంబర్స్ ఉన్నారు. సో, ఆమె దగ్గర 64తో పాటు ప్లస్ ఇంకా 22 వాల్యూస్ ఎక్స్‌ట్రా ఉన్నాయి. సో, 64 + 22 4 + 2 6 6 + 2 8 సో, 86 విల్ బి ద వెయిట్ ఆఫ్ ద టీచర్. చూసారా చూడగానే ఎంత సింపుల్‌గా చేసేసాము. అలానే ట్రెడిషనల్ మెథడ్‌లో కూడా చేద్దాం. బట్ యాహ్! ఇలా ఐ వాంటెడ్ టు లెట్ యూ నో. సో, 64కి ఎంతమందైతే ఉన్నారో అలా. అదే ఇప్పుడు 1 కేజీ కాకుండా 2 కేజీస్ అనుకో. అప్పుడేమవుతది? ఆమె దగ్గర ఉండాల్సిన 64 వీళ్ళందరితో సమానంగా ఉండాల్సిన 64 ప్లస్ అందరికి 2 వాల్యూస్ ఇంక్రీజ్ చేయగలిగినంత కెపాసిటీ. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? బాయ్స్ అండ్ టీచర్‌తో కలిపి 22 మెంబర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరికి 2 ఎక్స్‌ట్రా ఇవ్వాలంటే టోటల్ ఎంత ఎక్స్‌ట్రా ఉండాలి? 44 ఎక్స్‌ట్రా ఉండాలి ఆమె దగ్గర. సో, 64 ప్లస్ ఎక్స్‌ట్రా ఉండాల్సిన 44 విచ్ ఈస్ 108. సో, 108 విల్ బి ద వెయిట్ ఆఫ్ ద టీచర్ అవుతది. ఇఫ్ 2 కేజీస్ అని ఇచ్చుంటే అలా. మీరు అలా మెథడ్స్ అస్యూమ్ చేసుకోవచ్చు. ఓకే. బట్ యాహ్! ట్రెడిషనల్ మెథడ్‌లో కూడా చూద్దాం. So 64 equal to sum of observations of boys by number of observations any 21. So SB equal to 64 into 21. 4 ones are 4, 6 ones are 6, 4 twos are 8, 8 plus 6 14, 1, 6 twos are 12 plus 1 30. So 1344 will be the total age of all the boys. ఇప్పుడు weight of the teacher was added. So 1344 plus weight of the teacher by number of people ఎంతమంది 21 boys plus a teacher number of people 22 is equal to average ఎంత అవుతుంది 64 ఉండాల్సింది కాస్త 65 అయిపోయింది. సో 65 అంతే. సో 1344 plus WT is equal to 65 into 22. Okay, so 10 0 1, 6 2s are 12, 5 2s are 10 22, 23, 2, 6 2s are 12, 13 14. So 1430. Okay, so WT ఏమవుతుంది 1430 minus 1344. Okay, 10 minus 4 is 6, 12 minus 4 is 8. So 86 will be the answer. చూసారా ఎలా చేసినా మీకు అదే వచ్చింది. కానీ ఇది చేయడానికి నాకు ఎంత టైం పట్టింది, ఇవి చేయడానికి ఎంత టైం పట్టింది చూసారా. సో అలా మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. క్లియర్? యా. సో క్రికెట్ కెప్టెన్ ఆఫ్ క్రికెట్ టీమ్ ఆఫ్ 11 మెంబర్స్ ఇస్ 26 years old అండ్ వికెట్ కీపర్ ఇస్ 3 years old. సో కెప్టెన్ ఏజ్ ఎంత 26, వికెట్ కీపర్ ఏజ్ ఎంత 29, 3 years older కాబట్టి. If ages of 3 2 are excluded, the average age of the remaining players is 1 less than the average age of the whole team. Find the average age of the team. ఇప్పుడు హోల్ టీమ్ ది కేసు ఇక్కడ రాద్దాం. తర్వాత ఆఫ్టర్ రిమూవల్ ఇక్కడ రాద్దాం. ఓకే, ఇప్పుడు హోల్ టీమ్ ది యావరేజ్ ఎంత ఏ అనుకుందాం. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ ద మెంబర్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని 11 మెంబర్స్ కదా. సో బై 11. సో ఎస్ ఆల్ ఈక్వల్ టు 11A. ఇప్పుడు ఈ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ఎస్ ఆల్ లోంచి మైనస్ వీళ్ళిద్దరిని రిమూవ్ చేసేసారు. సో వీళ్ళిద్దరిని రిమూవ్ చేసేయాలంటే 26 ప్లస్ 29 అంత 9 ప్లస్ 6 15 1, 2 ప్లస్ 2 4 ప్లస్ 1 5. సో 55 వాల్యూస్ పోయి 55 ఇయర్స్ ఓల్డ్ వాల్యూ పోయింది. సో ఎస్ ఆల్ మైనస్ 55 వీళ్ళిద్దరిని రిమూవ్ చేసేసారు కాబట్టి బై నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది? ముందుగా 11 మెంబర్స్ ఉండేవారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని రిమూవ్ చేసేసారు. సో ఎంతమంది ఉన్నట్టు 9 మెంబర్స్. ఈ కేసులో యావరేజ్ ఎంత అవుతుంది? 1 year లెస్ దాన్ ది యావరేజ్ ఆఫ్ ద హోల్ టీమ్. సో ఏ మైనస్ 1 అవుతుంది. అంతే. ఇప్పుడు ఎస్ ఆల్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో 11A minus 55 is equal to 9A minus 9. Okay, so 9A comes this side, 55 goes that side. So 11 minus 9 is 2A is equal to 55 minus 9. 15 minus 9 is 6 and 4. So A value enta 23. So 23 will be the average of all the remaining members anamata. Clear? I hope you are understanding how to do the problems and all. I mean how to approach the problems and all. The mean ante enti average. The mean of 25 observations was found to be 78.4. Later it was found that 96 was misread as 69. The correct mean is ante 25 observations ki 78.4 mean anta average. ఇప్పుడు 96 was misread as 69 అంటే ఉండాల్సింది 96 కానీ అనుకోకుండా 69 అని రాసేసారు. అంటే దాని అర్థం ఏంటి? 96 అనేది కరెక్ట్ వాల్యూ, 69 అనేది రాంగ్ వాల్యూ. అంటే దాన్ని మనం ఏం చేయాలి? మనకున్న రాంగ్ వాల్యూని తీసేసి రైట్ వాల్యూని పెట్టేసి యాక్చువల్ యావరేజ్ ఏంటో మనకి చెప్పాలి. అంతే. సో ఇనిషియల్ కి యావరేజ్ ఎంత? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో 78.4 is equal to sum of observations by number of observations any 25. Okay, so S equal to 25 into 78.4. ఇది మల్టిప్లై చేయడానికి నేను ఒక చిన్న చెప్తాను చూడండి. 25 అంటే ఏంటి? 100/4 కదా. క్లియర్? 100/4 చేస్తేనే కదా 25. సో మీరు ఆ పని చేయొచ్చు. 78.4 ఇంటూ 25 ప్లేస్ లో మీరు 100/4 మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, సో దాన్ని బట్టి మీకు ఏమొస్తుంది? 7840/4 అంతే. సో 4 1s are 4, 4 9s are 36, 4 6 are 24, 0. సో 1960 మన దగ్గర వాల్యూ వచ్చింది. అంటే డెసిమల్ తో మల్టిప్లై చేయడం కొంచెం కష్టం కదా, ఇలా అయితే ఈజీ అని చెప్పి డివిజన్ చేయడం అంటే ఈజీ. సో 1960 లోంచి ఇది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, యావరేజెస్ ఎప్పుడు యాడ్ సబ్ట్రాక్ట్ చేయకూడదు. ఏ ఆపరేషన్ అయినా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తోనే చేయాలి. 1960 లోంచి మనం ఏం రిమూవ్ చేయాలి? తప్పైన వాల్యూ రిమూవ్ చేయాలి. ఏంటి? 69 రిమూవ్ చేయాలి. ప్లస్ కరెక్ట్ అయిన వాల్యూని యాడ్ చేయాలి. అంటే 96 యాడ్ చేయాలి. ఓకే, సో 96 minus 69, 16 minus 9 అంత 7 అండ్ 8 minus 6 అంత 2. సో 1960 కి మీరు 27 అనే వాల్యూని యాడ్ చేయాలి.
కదా. సో 7 6 + 2 = 8 9 1. సో 1987 అనేది ఎగ్జాక్ట్ సమ్. ఓకే, ఇప్పుడు మీ దగ్గర సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంది. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని 25. ఒకరు వచ్చి ఒకరు వెళ్ళిపోయారు, ఏమి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మారలేదు. సో బై 25 అలానే ఉంటుంది. ఇప్పుడు న్యూ కరెక్ట్ మీన్ ఏంటి? సో మీకు ట్రిక్ కూడా చెప్తాను ఎలా అప్రోచ్ వెళ్ళాలని చెప్పి. సో 25 5 5 25, 5 3 15, 48, 5 9 45, 37, 5 7 35, 5 5 25. Okay, and then 5 1 5 7 35, 47, 5 9 45. సో 79 పాయింట్ సంథింగ్ వస్తది. సో దిస్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? ఇప్పుడు ట్రిక్ ఏంటంటే యావరేజ్ సమ్ ఏదో యావరేజ్ ఉంది. 78.4 సమ్ ఏదో యావరేజ్ ఉంది. అందులో ఒక వాల్యూ తీసి ఒక వాల్యూ యాడ్ చేయాలి. తీసేసిన వాల్యూ చిన్నది, యాడ్ చేస్తున్న వాల్యూ పెద్దది. అంటే మన దగ్గర ఉన్న యావరేజ్ కన్నా ఇంకా యావరేజ్ పెరిగే ఛాన్సే కదా ఉంది. బికాస్ ఉన్న వాల్యూస్ కన్నా ఇంకా ఎక్స్ట్రా వాల్యూ మన దగ్గరకు వస్తుంది కదా. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న యావరేజ్ కన్నా యావరేజ్ కూడా పెరుగుతుంది ఎంతో కొంత. సో 78.4 కన్నా తక్కువ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో లేదా ఈక్వల్ గా ఏదైనా వాల్యూస్ అయితే ఉన్నాయో అవి మనం రిమూవ్ చేసేస్తాం. సో ఈ 2 ఆప్షన్స్ ఇక్కడే పోతాయి. ఇంకా మన దగ్గర ఈ 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, ఇందులో కూడా ఇఫ్ నా దగ్గర టైం లేదు అంటే 25 అబ్జర్వేషన్స్ అంటే చాలా అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు 96 కి 69 కి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. మహా అయితే ఇది 70 అనుకున్నారు అనుకో, 70 కి 96 కి ఎంత ఉంది? ఒక 26 27 వాల్యూస్ డిఫరెన్స్ ఉంది అంతే. ఓకేనా? సో 27 వాల్యూస్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 25 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో 25 అబ్జర్వేషన్స్ లో ఓన్లీ 27 అనే వాల్యూకి ఇంత మాస్ డిఫరెన్స్ అయితే లైక్ 78.4 కి 81.3 కి ఉన్నంత డిఫరెన్స్ రాదు కదా. తక్కువ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయనుకో ఇంత పెద్ద వాల్యూ వల్ల డిఫరెన్స్ ఎక్కువ వస్తుంది. కానీ ఎక్కువ వాల్యూస్ ఉన్నప్పుడు, ఎక్కువ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఏదైతే చేంజ్ వస్తుందో ఆ చేంజ్ ఎంత ఎక్కువ అయితే అంత ఎక్కువ డిఫరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు 27 అనేది అంత పెద్ద నెంబర్ ఏం కాదు కంపేర్ టు 78.4 బీయింగ్ ది యావరేజ్ అండ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 25 ఉన్నప్పుడు. అప్పుడు దగ్గరలో ఇది ఒకటే ఉంది కాబట్టి దిస్ ఆన్సర్ ఐ కెన్ మార్క్. ఆర్ ఎల్స్ మీరు ఇలా ట్రెడిషనల్ మెథడ్స్ లో కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దట్ ఈస్ హౌ వి సాల్వ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. The average marks in the science subject of a class was 20 students is 68. If marks of the 2 students were replaced as ఇప్పుడు ఏంటి ఇందాక మనం ఏం చేస్తాం, ఒక వాల్యూ తీసేసి ఒక వాల్యూ యాడ్ చేస్తాం. ఇప్పుడు ఏంటి 2 వాల్యూస్ తీసేసి 2 వాల్యూస్ యాడ్ చేయాలి. సేమ్ ఇందాకల మెథడ్. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏంటి? యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంతే కదా. సో యావరేజ్ ఎంత? 20 ఇంటూ 68. సో 8 2 16, 1 6 2 12 ప్లస్ 1 30. సో 1360 విల్ బి ద సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు 2 మార్క్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ వాజ్ మిస్రెడ్ యాజ్ దిస్ వే. సో ఇలా మనకు వద్దు, ఇది మనకి అన్నెసెసరీ వాల్యూస్, ఇలా తప్పుగా చేసేసారు. సో తప్పుగా చేస్తారంటే ఏంటి? ఆ చేసిన తప్పుని మనం రెక్టిఫై చేయాలి. అంటే ఏవైతే రాంగ్ వాల్యూస్ పెట్టారో వాటిని రిమూవ్ చేసేయాలి. సో -48 -65. ఇప్పుడు ఏవైతే మంచిగా ఉన్నాయో వాటిని తీసుకురావాలి. అంటే కరెక్ట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేయాలి. సో +72 +61. ఓకే, ఇక్కడ కూడా మీరు చూడండి 65 61 ఆల్మోస్ట్ దగ్గర వాల్యూస్ ఉన్నాయి, పెద్దగా ఫరక్ పడట్లేదు. 48 72 ఎక్కువ డిఫరెన్స్ ఉంది. సో వెళ్ళిపోయేవి తక్కువ, వచ్చే వాల్యూస్ ఎక్కువ. చూసారా? మైనస్ చేసేవి చిన్న వాల్యూస్, యాడ్ చేసేవి పెద్ద వాల్యూస్. ఓకే, బికాస్ 65 కి 61 కి ఏముంది? 4 డిఫరెన్స్. ఇది పక్కన పెట్టండి. ఈ రెండింటికి ఆల్మోస్ట్ 30 ఉంది. 30 కాకపోయినా అట్లీస్ట్ ఒక 25 అలా కనిపిస్తుంది కదా చూడడానికి. ఓకే, సో ఇక్కడ డిస్టెన్స్ ఎక్కువ ఉంది. సో యాడ్ అయ్యేవి ఎక్కువ. సో వచ్చే యావరేజ్ కూడా మన దగ్గర ఉన్న యావరేజ్ కన్నా ఎక్కువ ఉంటుంది కదా. సో 68 కన్నా పెద్ద వాల్యూ ఉండాలి. సో 66 అయ్యే ఛాన్స్ లేదు, మీరు అక్కడ తీసేయచ్చు. సో మీకు కొంచెం ఛాన్స్ పెరుగుతుంది అనమాట రైట్ ఆన్సర్ అవ్వడానికి. ఓకే, సో 1360 ప్లస్ 72 ప్లస్ 61 ఎంత? 2 + 1 3, 7 + 6 is 113. Okay, so 133 minus 8 + 5 is 13, 1 6 + 4 10 + 1 11. Okay, so 20. So 1360 plus 20 divided by ఇద్దరు వచ్చారు ఇద్దరు వెళ్ళిపోయారు అంతేకాని ఇంకా నెంబర్ ఆఫ్ పీపుల్ చేంజ్ రాదు కదా. సో 20 అలా ఉండాల్సింది అలానే ఉండిపోతుంది. ఓకే, సో 20 కామన్ తీసి క్యాన్సిల్ చేయొచ్చు. 20 1 20, 2 6 12 and 2 8 16 and 0 కూడా పోయింది. సో 68 plus 1. సో 69 ఆన్సర్ అవుతుంది. 69 will be the answer. క్లియర్? ఇది ఎలా చేశానంటే ఈ రెండిట్లోంచి 20 కామన్ తీసాను. 20 ఇంటూ ఇందులో 20 కామన్ తీస్తే ఎంత అవుతుంది? 68 నేను క్యాన్సిల్ చేసినట్టు ప్లస్ 1 అవుతుంది బై 20. ఈ 20 క్యాన్సిల్ అయిపోతుంది. ఎప్పుడైనా ఎడిషన్ ఉన్నప్పుడు కింద డినామినేటర్ ఉన్నప్పుడు ఈ డినామినేటర్ ఈ ఎడిషన్ అవుతున్న వాల్యూస్ అన్నిటితో సాల్వ్ అవుతుంది అనిపిస్తే మీరు డైరెక్ట్ గా రెండింటిని క్యాన్సిల్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సేమ్ ఈ కామన్ తీసినట్టే వస్తుంది అది కూడా. క్లియర్? యా, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. So this is the last question of today's video. The average weight of 45 students of class is 52 kgs. So average ఏంటి? 52 kgs and the number of people ఎంతమంది? 45. So sum of all the people ఏంటి? 45 into 52. ఓకే, ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు 5 of them whose average weight is 48 kgs leave and other 5 students whose average weight is 54 join the class. ఇప్పుడు న్యూ యావరేజ్ ఏంటి? ఇప్పుడు ఇందాక వరకు మనం ఏం చేసాం? ఓన్లీ వాల్యూస్ మాత్రమే యాడ్ చేశారు. ఇప్పుడు యావరేజెస్ ఆఫ్ ద యాడెడ్ అండ్ రిమూవ్డ్ వాల్యూస్ ఇస్తున్నారు. ఓకే, సో దీన్ని మీరు అలా సాల్వ్ చేస్తారు. ఎప్పుడైనా యావరేజ్ వెయిట్ అని ఇచ్చినప్పుడు నేను చెప్పాను కదా యావరేజెస్ డైరెక్ట్ యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేయకూడదని. కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ ఈక్వల్ ఉన్నారు కాబట్టి వీ క్యాన్ సబ్ట్రాక్ట్. ఓకే, ఎందుకు అలా చేస్తున్నారో కూడా చెప్తాను. ఫస్ట్ మెథడ్ ఏంటో సాల్వ్ చేసి చూద్దాం. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏంటి? ఇక్కడ 45 into 52 కదా. ఇప్పుడు కేస్ 1 ఎవరైతే లీవింగ్ ఉన్నారు. ఓకే, లీవింగ్ అప్పుడు యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై 5 కదా. సో యావరేజ్ ఎంత? 48 into 5 ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ లీవింగ్ స్టూడెంట్స్. సేమ్ యాడ్ అవుతున్న స్టూడెంట్స్. ఓకే, సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ యాడింగ్ స్టూడెంట్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ పీపుల్. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ యాడింగ్ స్టూడెంట్స్ ఈక్వల్ టు 54 into 5 మెంబర్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ రెండిటిని వాల్యూ చేయాలి దీంతో కదా. సో మనం ఎలా రాస్తాం? 45 into 52 మైనస్ ఎవరెవరైతే లీవింగ్ ఉన్నారో వాళ్ళు విచ్ ఇస్ 48 into 5
ప్లస్ ఎవరైతే యాడ్ అవుతున్నారో వాళ్ళని యాడ్ చేయాలి 54 ఇంటూ 5 ఓకే డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది 45 స్టూడెంట్స్ ఎలాంటిది అలానే ఉన్నారు ఓకే సో ఇప్పుడు ఈ రెండిట్లోంచి 5 కామన్ తీయండి ఓకే సో 5 కామన్ తీస్తే ఏమవుతుంది 54 మైనస్ 48 విచ్ విల్ బి 6 ఐ గెస్ 8 ప్లస్ 6 14 కాబట్టి సో 6 5 30 సో 2340 ప్లస్ 30 54 మైనస్ 48 చేస్తే ఏదైతే ఇక్కడ వాల్యూ వచ్చిందో ఆ ప్లస్ 30 ఇది మైనస్ అవుతుంది ఓకే బై టోటల్ ఎనీ అబ్జర్వేషన్స్ 45 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కదా సో 45 యాడ్ చేయండి సో 2370 డివైడెడ్ బై 45 సో 5 9s 5 4s 20 5 7s 35 and then 20 5 4s 20 okay so 4 plus 4 8 8 plus 7 15 is divisible by 3 so 3 3s are 3 1s are 3 and 3 5s are 15 24 3 8s are 24 and then 3 5s are 15 3 2s are 6 point 3 6 are 8 so 666 అలా సో 52.6666 సంథింగ్ యావరేజ్ వచ్చింది ఇనిషియల్ గా 52 ఉండింది ఇప్పుడు వాల్యూస్ యాడ్ అవుతున్నాయి సో యావరేజ్ కూడా పెరగాలి సో 52.66 వచ్చింది మనం చేసింది కరెక్టే ఇక్కడ నేను ఎందుకైతే డైరెక్ట్ గా యాడ్ చేసామని చెప్పాను నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ సేమ్ అయినప్పుడు మనం చేసినట్టే మనం ఏం చేసాం ఈ రెండిట్లోంచి 5 కామన్ గా తీస్తాం కదా సో 5 ఇంటూ ఈ రెండింటిని డైరెక్ట్ గా యాడ్ చేస్తాం సేమ్ అలానే మనం చేయొచ్చు ఇప్పుడు 54 మైనస్ 48 ఎంత 6 కదా నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ సేమ్ ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు 6 ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని 5 సో దట్ విల్ బి ద సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ విచ్ ఇస్ 30 అది మనం డైరెక్ట్ గా రాసేయచ్చు ఓకేనా ఫైన్ సో దట్ ఈస్ హౌ వి సాల్వ్ దట్ ప్రాబ్లమ్ అందుకే ఐ టోల్ డైరెక్ట్ గా మీరు మైనస్ చేసేయచ్చు అని చెప్పి బట్ లేదు మీకు కన్ఫ్యూజ్ అవుతారు అని అనిపిస్తే మీరు డైరెక్ట్ ఇదే ట్రెడిషనల్ మెథడ్ లో చేసుకోండి క్లియర్ ఓకే సో దిస్ ఇస్ యోర్ హోంవర్క్ ప్రాబ్లమ్ సో ట్రై దిస్ క్వశ్చన్ లెట్ మీ నో ది ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ మీకు రాకపోయినా ప్లీజ్ లెట్ మీ నో ఐల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ ఇఫ్ ఇది పార్ట్ 5 అనమాట ఇందులో ఏంటంటే యావరేజ్ ఏజ్ మోడల్ ఉండబోతుంది అంటే ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ ఏజ్ ది యావరేజ్ అవన్నీ ఇస్తారు కానీ 5 ఇయర్స్ ఎగో సమ్ ఏజ్ ఉండింది 5 ఇయర్స్ ఎగో సమ్ యావరేజ్ ఉండింది అండ్ ప్రెసెంట్ యావరేజ్ ఎంత ఉంటుంది ఇలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి సో అలాంటి మోడల్స్ అని ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం యా సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఫస్ట్ ఏంటంటే లాస్ట్ పార్ట్ 4 లో ఏదైతే హోంవర్క్ ప్రాబ్లమ్ ఉందో దాని సొల్యూషన్ ఇప్పుడు చూద్దాం సి యావరేజ్ వెయిట్ ఆఫ్ 24 స్టూడెంట్స్ ఇస్ 35 సో అది మనం ఎలా రాస్తాం యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ ఎన్ సో యావరేజ్ ఎంత ఇచ్చారు మనకి 35 ముందు మెథడ్ చేద్దాం తర్వాత ట్రిక్ కూడా చెప్తాను మీకు ఓకే సో 35 ఇంటూ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది 24 ఓకే సో ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే 35 ఇంటూ 24 విల్ బి 840 క్లియర్ ఇక్కడ వరకు ఓకే ఇప్పుడు ఒక టీచర్ ఇంక్లూడ్ అయ్యారంట సో యావరేజ్ ఇంక్రీస్ బై 400 సో సమ్ ఆఫ్ ద వాల్యూస్ ఏదైతే ఉందో ఆ ఎస్ కి సమ్ నెంబర్ ఆఫ్ ఒక పర్సన్ యాడ్ అయ్యారు కదా టీచర్ అని అతని వెయిట్ కూడా యాడ్ చేస్తే లేదా ఆమె వెయిట్ కూడా యాడ్ చేసి డివైడెడ్ బై ఇప్పుడు స్టూడెంట్స్ ఎంతమంది 24 ప్లస్ ఒక టీచర్ ఒక మెంబర్ యాడ్ అయ్యారు కదా సో బై 25 అవుతుంది నెంబర్ ఆఫ్ పీపుల్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ మనకి ఎంత ఇచ్చారు యావరేజ్ ప్లస్ 400 గ్రామ్స్ క్లియర్ అంతే దీని ప్రకారం మీరు ఈక్వేషన్ రాసుకోండి ముందు మనకి ఎస్ వాల్యూ ఎంత వచ్చింది 840 కదా సో 840 ప్లస్ వెయిట్ ఆఫ్ ది టీచర్ టీ బై 25 ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ప్రీవియస్లీ ఎంత మనకి 35 కదా 35 కి ఒక 400 గ్రామ్స్ ఎక్కువైంది అంటే 35 kgs ప్లస్ 400 గ్రామ్స్ విచ్ ఇస్ 35.4 అంతే కదా సో 840 plus t is equal to 35.4 into 25 కదా into 25 కి ఆల్రెడీ టోల్డ్ ఇన్ ద ప్రీవియస్ వీడియో ఉంది దట్ into 25 చేయాలి అన్నప్పుడు ఈ డెసిమల్ తో కష్టం కదా సో into 25 చేయాలంటే వీ కెన్ డూ into 100 by 4 100 by 4 అన్న 25 కదా 100 అయితే మనకి డెసిమల్ పోతుంది 4 తో డివిజన్ చేయడం కూడా మనకు కొంచెం ఈజీ సో అలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఓకే సో ఈజ్ ఈక్వల్ టు 3540 by 4 అంతే సో 4 1s 4 8s 32 33 34 35 3 is remaining 4 8s 32 40 20 4 5s 20 okay so 885 so teacher t value ఎంత అవుతది 885 minus 840 which will be 45 so teacher age ఎంత అవుతది 45 మీరు సారీ టీచర్ వెయిట్ ఎంత అవుతది 45 మీరు ఇలా అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు లేదా ఇప్పుడు ట్రిక్ కూడా చెప్తాను ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నట్టే సి వాట్ ఐ టోల్డ్ 24 మెంబర్స్ ది యావరేజ్ 35 అంటే దాని అర్థం అందరి వెయిట్ 35 ఉన్నట్టు అని కూడా మనం అనుకోవచ్చు కదా అందరిది 35 అయినా సరే లాస్ట్ యావరేజ్ 35 నే వస్తుంది కదా ఇప్పుడు ఆ వచ్చే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం వల్ల యావరేజ్ 400 గ్రామ్స్ ఇంక్రీస్ అయింది సో ముందు అందరికీ 35 ఉండాల్సింది కాస్త ఇప్పుడు 35.4 ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది సి ఇది ఎగ్జాక్ట్ వాల్యూస్ ఇలా ఉంటాయని నేను చెప్పట్లేదు ఓకే యావరేజ్ 35 ఇచ్చేంత మాత్రాన అందరికీ అవే ఉండాలని నేను చెప్పట్లేదు కానీ ఇలా మనం సాల్వ్ చేయొచ్చు అని మీకు చెప్తున్నాను దిస్ ఇస్ ట్రిక్ అనమాట ఓకే సో అందరికీ 35.4 అంటే ఇప్పుడు ఆ వచ్చే టీచర్ ఎవరైతే పర్సన్ యాడ్ అవుతున్నారో వాళ్ళ వెయిట్ 35 ఉండడంతో పాటు ప్లస్ దేర్ ఈస్ సమ్ వాల్యూ సో దట్ ఈ ఎక్స్ట్రా వాల్యూ వల్ల ఎంత ఉందంటే అందరికి 400 గ్రామ్స్ ఈక్వల్ గా పంచేంత సో టోటల్ ఎంత మంది ముందు 24 ప్లస్ ఒకరు యాడ్ అయ్యారు సో ఈ 35 ప్లస్ సమ్ వాల్యూ సో దట్ ఆ సమ్ వాల్యూని అందరికి 25 మెంబర్స్ కి పంచడం వల్ల 400 గ్రామ్స్ ఒక్కొక్కరికి ఎక్స్ట్రా వచ్చింది సో టోటల్ అసలు ఎక్స్ట్రా ఎంత వచ్చినట్టు 25 మెంబర్స్ కి పంచారు ఇంటూ ఒక్కొక్కరికి ఎంత పంచారు 400 గ్రామ్స్ పంచారు సో 25 4 is 100 and 0 సో 10,000 గ్రామ్స్ అంటే 10 కేజెస్ ఎక్స్ట్రా తీసుకొచ్చారు సో వచ్చే టీచర్ ముందున్న 35 కేజెస్ తో పాటు ఎక్స్ట్రాగా 10 కేజెస్ ఇంకా ఎక్స్ట్రా తీసుకొచ్చారు ఆ 10 కేజెస్ ని అందరికి ఈక్వల్ గా పంచడం వల్ల 400 గ్రామ్స్ ఒక్కొక్కరికి ఎక్స్ట్రా అయింది దట్ ఈస్ వాట్ వీ వర్ గివెన్ దట్ యావరేజ్ రైజెస్ బై 400 గ్రామ్స్ సో అందరికి 35.4 అవ్వడం వల్ల యావరేజ్ కూడా మనకి 35.4 వచ్చింది క్లియర్ సో దిస్ ఇస్ హౌ వీ కెన్ సాల్వ్ అనమాట సో ఏముంది అందరు 400 కదా 400 గ్రామ్స్ ఇంక్రీస్ అయింది సో 400 ఇంటూ యాడ్ అయిన పర్సన్ తో పాటు ఎంతమంది 25 మెంబర్స్ సో 400 ఇంటూ 25 10,000 గ్రామ్స్ అంటే 10 కేజెస్ ఎక్స్ట్రా వచ్చినట్టు సో వచ్చే పర్సన్ 35 తో పాటు ఆ 10 కేజెస్ ఎక్స్ట్రా అంటే 45 కేజెస్ తీసుకొచ్చినట్టు సో 45 కేజెస్ విల్ బి ది ఆన్సర్ సింపుల్ ఫైన్ సో లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో
ఇండియా. ఇప్పుడు ఈ మోడల్స్ సాల్వ్ చేయడానికి 2 వేస్ ఉంటే నేను చెప్తాను వెయిట్. 2 ఇయర్స్ అగో యావరేజ్ ఏజ్ ఆఫ్ రామ్ అండ్ లక్ష్మణ్ 24 ఇయర్స్ అంట. సో ప్రెజెంట్ రామ్ ఏజ్ 28 ఇయర్స్ అయితే లక్ష్మణ్ ప్రెజెంట్ ఏజ్ ఎంత అని అడుగుతున్నాను. 2 వేస్‌లో సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ వే ఏంటంటే ఎప్పుడైనా సరే కొన్ని వాల్యూస్ ఇలా అన్నీ ఉన్నాయనుకో, దానికి యావరేజ్ సమ్ ఎక్స్ ఉందనుకో. ఇప్పుడు అన్ని వాల్యూస్ సమ్ ఏ అనే కాన్స్టెంట్ యాడ్ అవుతుంది, మల్టిప్లై అవుతుంది, సబ్ట్రాక్ట్ అవుతుంది, డివిజన్ అవుతుంది, ఏదైనా అయినా సరే యావరేజ్ కూడా అదే ఆపరేషన్ జరుగుతది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ థింగ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అబ్జర్వేషన్స్‌కి యావరేజ్ 20 ఉందనుకో. ఇప్పుడు అబ్జర్వేషన్స్ అన్నిటికి 10 వాల్యూ ఇంక్రీజ్ అవుతుందనుకో. అప్పుడు యావరేజ్ కూడా 10 ఇంక్రీజ్ అయ్యి 30 అవుతది. మీరు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో అలా మీరు మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వీటన్నిటికి ఏ ఆపరేషన్ అయితే కానీ ఈ జరుగుతున్న ఆపరేషన్ అన్ని అబ్జర్వేషన్స్‌కి ఈక్వల్‌గా జరగాలి. అంటే అందరికీ యాడ్ అయితే, సపరేట్ అయితే, మల్టిప్లై అయితే, డివిజన్ అయితే అప్పుడు మాత్రమే యావరేజ్‌తో కూడా మీరు ఆపరేషన్ చేయొచ్చు. ఏ ఒక్కరికైనా జరగట్లేదు అంటే మీరు ఆపరేషన్ చేయకూడదు. క్లియర్? ఇప్పుడు 2 ఇయర్స్ ఎగో వాళ్ళిద్దరు యావరేజ్ ఇది అని ఇచ్చారు. సో ప్రెజెంట్ అప్పుడు 2 ఇయర్స్ ఎగో కదా రామ్ లక్ష్మణ్ ఏజ్ ఇక్కడ ఇచ్చారు. కానీ ప్రెజెంట్ ఏజ్ మనం మాట్లాడుకున్నప్పుడు రామ్‌కి 2 ఇయర్స్ పెరిగాయి, లక్ష్మణ్‌కి 2 ఇయర్స్ ఇంక్రీజ్ అయింది కదా! సో ఇద్దరికీ కామన్‌గా ఒక వాల్యూ యాడ్ అవుతుంది. సో యావరేజ్ కూడా ఒక వాల్యూ అదే యాడ్ అవుతది. ఓకే. సో ప్రెజెంట్ ఏజ్‌లో రామ్‌కి, లక్ష్మణ్‌కి యావరేజ్ ఏజ్ ఎంత? 26. క్లియర్? కాన్సెప్ట్ అర్థమైందా? మీకు అర్థం కాకపోయినా ప్లీజ్ ఆస్క్ మీ. ప్లీజ్ డోంట్ హెసిటేట్. ఐ విల్ డెఫినైట్లీ బి ఎక్స్‌ప్లెయినింగ్ యూ. ఓకే. సో ప్రెజెంట్ యావరేజ్ ఆఫ్ రామ్ అండ్ లక్ష్మణ్ ఇస్ 26. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ రామ్ మనకి ఎంత ఇచ్చారు? 28 ఇచ్చారు. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ లక్ష్మణ్ మనం కనుక్కోవాలి. మనకేం తెలుసు? రామ్ ప్లస్ లక్ష్మణ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 26 ప్రెజెంట్ ఏజ్‌ది. సో రామ్ ఏజ్ ఎంత? 28. సో 28 ప్లస్ లక్ష్మణ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 26. ఇద్దరే ఉన్నారు ఇక్కడ కాబట్టి యావరేజ్ అంటే ఏంటి? సమ్ ఏదైనా ఒక వేయింగ్ స్కేల్ ఉందనుకో. ఓకే. సో ఇక్కడున్న వాల్యూ కొంచెం పెద్దగా అయిపోయింది. ఇక్కడున్న వాల్యూ కొంచెం చిన్నగా ఉంది. నువ్వు ఆ రెండిటిని బ్యాలెన్స్ చేయాలి. అప్పుడు ఏం చేస్తావు? ఈ వాల్యూ ఎంతుందో ఈ వాల్యూని అంతే ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తే 2 బ్యాలెన్స్ అవుతాయి కదా! అర్థమవుతుందా? సో అలా రామ్ ఏజ్ 28 అంటే యావరేజ్ కన్నా 2 కేజెస్ ఎక్కువ ఉంది. సో లక్ష్మణ్‌ని ఎంత తగ్గిస్తే మీకు 26 వస్తది? యావరేజ్ 26 అన్నప్పుడు రామ్‌కి 2 ఎక్కువ ఉన్నాయంటే లక్ష్మణ్‌కి 2 ఇయర్స్ తక్కువ ఉండాలి కదా! 26 కన్నా. సో రామ్ 28 అన్నప్పుడు లక్ష్మణ్ 24 ఇయర్స్ అవుతారు. సో 24 ఇయర్స్ విల్ బి ది ఏజ్ ఆఫ్ లక్ష్మణ్ అవుతది. లేదా మీరు డైరెక్ట్‌గా సాల్వ్ కూడా చేసుకోవచ్చు. 28 ప్లస్ లక్ష్మణ్ ఈజ్ ఈక్వల్ టు 26 ఇంటూ 2 ఎంత? 52. సో లక్ష్మణ్ ఏజ్ ఎంత అవుతది? 52 మైనస్ 28 విచ్ ఈస్ 24. ఇలా అయినా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది అయిపోయింది ఫస్ట్ మెథడ్. ఇప్పుడు సెకండ్ మెథడ్‌లో ఎలా సాల్వ్ చేయాలో కూడా చూద్దాం. ఓకే. గివ్ మీ ఎ సెకండ్. లెట్ మీ ఎరేజ్ ఆల్ ఆఫ్ దిస్. 2 ఇయర్స్ అగో యావరేజ్ ఏజ్ ఆఫ్ రామ్ అండ్ లక్ష్మణ్ వాస్ 24 ఇయర్స్. దాన్ని మనం ఎలా రాస్తాం? ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ రామ్ అండ్ లక్ష్మణ్ ఆర్ఎల్ అనుకున్నాం అనుకో. 2 ఇయర్స్ అగో ఇతని ఏజ్ ఎంత అవుతది? ఆర్ మైనస్ 2 అవుతది. లక్ష్మణ్ ఏజ్ ఎంత అవుతది? ఎల్ మైనస్ 2 అవుతది కదా! సో ఇప్పుడు మనకేం తెలుసు? యావరేజ్ ఏజ్ ఎంత? 24. సో ఆర్ మైనస్ 2 ప్లస్ లక్ష్మణ్ మైనస్ 2 డివైడెడ్ బై 2 మెంబర్స్. ఓకే. ఈజ్ ఈక్వల్ టు 24. అంతే. సో ఆర్ ప్లస్ లక్ష్మణ్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 24 2 జా 48. సో రామ్ ప్లస్ లక్ష్మణ్ ఈక్వల్ టు 48 ప్లస్ 4 52. సో ఇవి ప్రెజెంటే. బికాజ్ ప్రెజెంట్ ఏజెసే కదా ఆర్, ఎల్. అందులో ఆర్ ప్రెజెంట్ ఏజ్ మనకు తెలుసు 28. సబ్స్టిట్యూట్ చేయండి. సో ఎల్ ఈక్వల్ టు 52 మైనస్ 28. సో ఎల్ ఏజ్ ఎంత అవుతది? 24. సో లక్ష్మణ్ ఏజ్ 24 మనకు ఆల్రెడీ వచ్చింది. మీరు ఎలా అయినా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫైన్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఫైన్. సో 5 ఇయర్స్ అగో ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏబీసీడీ వాస్ 45 ఇయర్స్. సో ఇది కూడా సేమ్ నేను ఇందాక చెప్పినట్టే. 5 ఇయర్స్ అగో వాళ్ళ యావరేజ్ 45 అన్నారనుకో. సో ప్రెజెంట్ ఏజ్ ఏమవుతది? 5 ఇయర్స్ అగో అందరికి 45, 45, 45, 45. ఇప్పుడు ప్రెజెంట్ ఏమవుతది? అందరికి 5 ఇయర్స్ ఇంక్రీజ్ అవుతది కదా! సో ఇప్పుడు అందరి ఏజెస్ ఏమవుతాయి? 50, 50, 50, 50 అవుతది. సో అందరి ఏజెస్ 50 అన్నప్పుడు యావరేజ్ కూడా ఏమవుతది? ఆఫ్ కోర్స్ 50 అవుతది. సో అందుకు వీళ్ళతో పాటు యావరేజ్ కూడా వాల్యూ ఇంక్రీజ్ అయిపోయింది 50 బికాజ్ అందరికి ఏజ్ ఇంక్రీజ్ అయింది. సో ప్రెజెంట్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో ప్రెజెంట్ మనం ఎలా రాస్తాం? A ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి బై 4 ఈజ్ ఈక్వల్ టు 50. ఇది ప్రెజెంట్ సినారియో గురించి మాట్లాడుతున్నాను. సో a plus b plus c plus d ఎంత? 200. రైట్? ఇప్పుడు బై ఇంక్లూడింగ్ ఎక్స్ ప్రెజెంట్ యావరేజ్ ఆఫ్ ఆల్ ది 5 ఇస్ 49. సో ఎక్స్ ని ఇంక్లూడ్ చేయడం వల్ల ప్రెజెంట్ అందరికి 49 అయిందంట. సో a ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ బై 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి బై 5 ఈజ్ ఈక్వల్ టు 49 ఇయర్స్ యావరేజ్. అంతే. సో a ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు కదా! ఎంత? 200. సో 200 ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 49 ఇంటూ 5. ఓకే. సో 9 5 45 4 5 4 20 ప్లస్ 4 245. ఓకే. సో ఈ వాల్యూ ఎంత అవుతది? 245 మైనస్ 200 విచ్ ఇస్ 45. సో ఈ వాల్యూ ప్రెజెంట్ ఈ కాదు ఇది ఎక్స్. ఇది ఒకట్లే వేరియబుల్ కదా! సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతది? 45. సో 45 విల్ బి ది ఆన్సర్. క్లియర్? ఇలా అయినా మీరు సాల్వ్ చేయొచ్చు. లేదా ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. ఇందులోనే నేను మీకేం చెప్పాను? ప్రెజెంట్ యావరేజ్ వీళ్ళందరికీ 50 కదా! ప్రెజెంట్ యావరేజ్ 50 వీళ్ళ నలుగురికి. కానీ ఎక్స్ కూడా యాడ్ అవ్వడం వల్ల యావరేజ్ 49 అయిపోయింది. సో అందరికి 50, 50, 50, 50 ఈక్వల్ గా ఉండాల్సింది. ఎక్స్ యాడ్ అవ్వడం వల్ల యావరేజ్ 49 అయిపోయింది. అంటే ప్రతి ఒక్కరికి 1, 1, 1, 1 వాల్యూ తగ్గిపోయింది కదా! ఈ మోడల్ మనం ప్రీవియస్ వీడియోలోనే డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. అందరికి 1, 1 తగ్గిపోయింది. సో ఆ వచ్చే వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ దగ్గర 50 లేదు. చాలా తక్కువ ఉంది. ఆ తక్కువ దాన్ని వీళ్ళతో బ్యాలెన్స్ చేయడం కోసం 49 అవ్వడం కోసం వీళ్ళందరూ చెరొక 1 ఇచ్చారు. ఓకే. సో తిను 49 అవ్వాలి. కానీ తను 49 లేదు. సో అలా అవ్వాలంటే మిగతా నలుగురు వాళ్ళ దగ్గర నుంచి 1, 1 కాంట్రిబ్యూట్ చేశారు. అప్పుడే కదా 50 కాస్త 49 అయ్యారు వీళ్ళు కూడా. సో అలా ఎంతమంది కాంట్రిబ్యూట్ చేశారు? నలుగురు కాంట్రిబ్యూట్ చేశారు. ఓకే. ఏబీసీడీ నలుగురు తినకు కాంట్రిబ్యూట్ చేశారు 45 అయ్యేలాగా. సో ఆ 49 లోంచి 49 అయ్యేలాగా. సో ఆ 49 నుంచి ఆ -4 తీస్తే 45. సో వచ్చే పర్సన్ ఎక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 45 ఇయర్స్ తీసుకొచ్చారు. దానివల్ల వీళ్ళందరూ చెరొక 1 ఇచ్చారు. సో అందరూ 1, 1, 1, 1 ఇవ్వడం వల్ల 4 మెంబర్స్ 4 వాల్యూస్ ఇవ్వడం వల్ల తినే ఏజ్ కూడా 49 అయింది. ప్లస్ వీళ్ళందరికీ 1 తీసేయడం వల్ల 50 కాస్త 49 అయిపోయింది. ఇప్పుడు అందరిది ఏజెస్ ఎంత అయింది? 49 అయింది. విచ్ ఈస్ ది యావరేజ్ న్యూ యావరేజ్.
అర్థమైందా? ఫైన్. మీకు అర్థం కాకపోయినా చెప్పండి. ఐల్ ఎక్స్‌ప్లెయిన్. ఫైన్. So 4 years ago, the average age of A and B was 18 years. At present, the average age of A, B, C is 24 years. What will be the age of C after 8 years? అంతే సేమ్ నేను ఇందాక చెప్పినట్టే. 4 years ago, average age Aకి, Bకి 18 years అన్నప్పుడు ప్రెజెంట్ సినారియోలో Aకి, Bకి యావరేజ్ ఏజ్ ఎంత అవుతది? ఆఫ్ కోర్స్ 18 + 4 22 అంతే. సో A + B బై 2 ఈజ్ ఈక్వల్ టు 22. సో A + B వాల్యూస్ ఎంత? 44. మనకు తెలియదేం కాదు ఇదంతా. కానీ జస్ట్ ఒక లిటిల్ ఇంట్రడక్షన్ మీకు. ఇలా కూడా చేయొచ్చు అని మీకు ఒక విషయం చెప్పడానికి కోసం మాత్రమే. ఓకేనా? సో A + B వాల్యూ ఎంత? 44 అండ్ ప్రెజెంట్ యావరేజ్ ఏజ్ ఆఫ్ ABCకి ఎంత? 24. సో ఎలా రాస్తాం? A + B + C బై 3 ఈజ్ ఈక్వల్ టు 24. A + B వాల్యూ మనకు ఆల్రెడీ ఎంత తెలుసు? 44 మనకు తెలుసు. సో 44 + C ఈజ్ ఈక్వల్ టు 24 ఇంటూ 3. 4 3 12 1 3 2 6 + 1 7 72. సో C వాల్యూ ఎంత? 72 - 44. 12 - 4 is 8 and 6 - 4 is 2. సో C వాల్యూ ఎంత? 28. సో 28 will be the answer. అలా అయినా చేయొచ్చు. లేదా ప్రెజెంట్ Aకి Bకి నాకు నేను చెప్పిన ట్రిక్. ప్రెజెంట్ Aకి Bకి యావరేజ్ ఎంత? 22. ఏకి బీకి యావరేజ్ 22 కానీ సి యాడ్ అవ్వడం వల్ల యావరేజ్ ఎంత అయింది? 24. సో ఇప్పుడు సి ఏం చేసింది? తను 22 తీసుకురావడమే కాకుండా అందరికి చెరుకో 2 ఎక్స్ట్రా తీసుకొచ్చింది. అప్పుడే కదా ఓవరాల్ యావరేజ్ 24 వచ్చింది. సో ముగ్గురు ఉన్నారు ఇక్కడ. ఏ బి సి వాళ్ళు ముగ్గురు ఉన్నారు. సో తను తెచ్చిన 22 తో పాటు ముగ్గురికి 2 ఎక్స్ట్రా ఇవ్వగలిగేంత తెచ్చింది. సో 2 ఇంటూ 2 సారీ 2 + 2 + 2 6 అదే 2 ఇంటూ 3 6 అదే కదా. సో ఈ 22 + 6 విచ్ ఇస్ 28. క్లియర్? సో 28 సి వాల్యూ అవుతుంది. మీరు ఎలా అయినా చేయొచ్చు. క్లియర్? సో అలా అన్నమాట. సో తను వచ్చినప్పుడు ప్రీవియస్లీ ఉన్న యావరేజ్ విచ్ ఇస్ 22 తో పాటు ఇంకొక 6 ఎక్స్ట్రా తీసుకొచ్చింది. సో దట్ అందరికి 24 అయ్యేలాగా, అందరికి 2 ఇంక్రీజ్ అయ్యేలాగా. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. Fine. So the average age of husband and his wife was 23 years at the time of their marriage. After 5 years, they had 1 year child. So the average age of the family now is okay. So average age of husband wife 23 years అంట పెళ్ళయ్యే టైంలో. సో ప్రెసెంట్ సి వాళ్ళకి పెళ్ళైన 5 years తర్వాత దే హ్యావ్ ఎ 1 year old చైల్డ్. ఓకే. సో సో పాత టైంలో అంటే 5 years బ్యాక్ 23. సో ప్రెసెంట్ హస్బెండ్ వైఫ్ యావరేజ్ ఎంత అవుతుంది? 23 + 5 28. నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టే. సో హస్బెండ్ ప్లస్ వైఫ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 28. ఓకే. ఇప్పుడు చైల్డ్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఆఫ్టర్ 5 years దే హ్యాడ్ 1 year old చైల్డ్. ఇప్పుడు చైల్డ్ కూడా మనం +5 చేయకూడదు. ఎందుకంటే 5 years తర్వాత 1 year old చైల్డ్ ఉంది. ఆ చైల్డ్ ఏజ్ 1 year మాత్రమే. తను రీసెంట్ గా పుట్టింది కాబట్టి. సో మనం ఎలా రాస్తాం? హస్బెండ్ ఏజ్ ప్లస్ వైఫ్ ఏజ్ ప్లస్ చైల్డ్ ఏజ్ అంటే ఇప్పుడు ఓన్లీ 1 year కదా వాళ్ళు ఇచ్చినట్టు. సో 1 year బై ఇప్పుడు ఎంతమంది ముగ్గురు ఉన్నారు చైల్డ్ తో కలిపి. సో బై 3 ఈజ్ ఈక్వల్ టు ఇది మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్ ప్లస్ డబ్ల్యూ వాల్యూ మనకు ఆల్రెడీ ఎంత తెలుసు? 28 ఇంటూ 2 8 2 16 1 2 2 4 + 1 5. సో 56. సో హస్బెండ్ ప్లస్ వైఫ్ వాల్యూ ఎంత మనకి? 56 తెలుసు ప్లస్ 1 బై 3 విచ్ ఇస్ 57 బై 3. 3 1 3 3 9 27. సో ప్రెసెంట్ యావరేజ్ ఏజ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఏమవుతుంది? 19 years. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఫైన్. సో ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 3 చిల్డ్రన్ ఇన్ అ ఫ్యామిలీ ఇస్ 20% ఆఫ్ ఇదంతా ఇచ్చారు. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ సెకండ్ చైల్డ్? ఇప్పుడు మనకి ఏవైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో ఎగ్జాక్ట్ గా దాంతో ఈక్వేషన్ ఫార్మ్ చేయడానికి ట్రై చేయండి. యావరేజ్ ఏజ్ ఆఫ్ 3 చిల్డ్రన్ ఇన్ అ ఫ్యామిలీ. సో మనకి ఏం తెలుసు? హస్బెండ్ ఉన్నారు, వైఫ్ ఉన్నారు, చైల్డ్ 1 ఎల్డర్ చైల్డ్, మిడిల్ చైల్డ్, యంగెస్ట్ చైల్డ్. సో వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు యావరేజ్ ఏజ్ ఆఫ్ 3 చిల్డ్రన్ ఆఫ్ ఎ ఫ్యామిలీస్. సో అదెలా మనం రాస్తాం? ఎల్డర్ చైల్డ్ ప్లస్ మిడిల్ చైల్డ్ ప్లస్ యంగర్ చైల్డ్ బై 3. ఇదే కదా వాళ్ళ ముగ్గురు యావరేజ్. ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు 20% ఆఫ్ అంటే 20/100 ఆఫ్ అంటే మల్టిప్లికేషన్. యావరేజ్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అండ్ ఎల్డర్ చైల్డ్ అది మనం ఎలా రాస్తాం? ఎఫ్ ప్లస్ ఈ బై 2. నెక్స్ట్ టోటల్ ఏజ్ ఆఫ్ ద మదర్ అండ్ ద యంగర్ చైల్డ్ ఇస్ 39. సో మదర్ ప్లస్ యంగెస్ట్ చైల్డ్ ఈక్వల్ టు 39. ఫాదర్ ఏజ్ 26 అయినప్పుడు సెకండ్ చైల్డ్ ఏజ్ ఎంత అని అడుగుతున్నారు. సో ఫాదర్ ఏజ్ ఎంత ఇచ్చారు? 26 years. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వై వాల్యూ మనకి ఇచ్చారు సంథింగ్. ఇప్పుడు ఇక్కడ ఫాదర్ ప్లేస్ లో మీరు 26 సబ్స్టిట్యూట్ చేస్తారు. ఎల్డెస్ట్ చైల్డ్ ఏజ్ ఎంత? మనకి ఏమీ డేటా ఇవ్వలేదు దాని గురించి. నెక్స్ట్ మిడిల్ చైల్డ్ గురించి మనకి ఏ డేటా ఇవ్వలేదు. సరే మిడిల్ చైల్డ్ డేటా గురించి మనకి ఏమి ఇవ్వలేదు అనుకో. ఓకే. సో ఇక్కడ వైఫ్ గురించి వేరే రిలేషన్ ఏమీ ఇవ్వలేదు. ఇది మదర్ కాదు వైఫ్. ఓకే. సో వైఫ్ గురించి మనకి వేరే ఏమీ రిలేషన్ ఏమీ ఇవ్వలేదు. సో ఎలా సబ్స్టిట్యూట్ చేసినా మన దగ్గర ఫుల్ డేటా అయితే లేదు సాల్వ్ చేయడానికి. సో డేటా ఇన్ అడ్వకేట్ విల్ బి ది ఆన్సర్. ఇలా కూడా క్వశ్చన్ ఉంటుంది. అండ్ దిస్ క్వశ్చన్ ఐ టుక్ ఫ్రమ్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ లో ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఉంది. ఓకే. సో ఇలా డేటా ఇన్ అడ్వకేట్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. మీరు ఇక్కడ టైం వేస్ట్ చేయకండి. ఎందుకంటే మదర్ గురించి యంగెస్ట్ చైల్డ్ గురించి ఇచ్చారు. కానీ మదర్ తో ఈ ఈక్వేషన్స్ లో సబ్స్టిట్యూట్ చేసేలాగా ఎక్కడ మనకి వేరే వాల్యూ వేరే రిలేషన్ ఏమీ ఇవ్వలేదు. సో దట్ మనకి యంగర్ చైల్డ్ ఏజ్ వచ్చేలాగా ఆర్ ఎల్స్ మిడిల్ చైల్డ్ ఏజ్ వచ్చేలాగా మనకి రిలేషన్ అంటే ఏమీ లేదు. ఓకే. అందుకని మనకి సాల్వ్ చేయడానికి డేటా పూర్తిగా లేదు. సో డేటా ఇన్ అడ్వకేట్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. Yeah. So the average age of the couple and their son was 42 years. The son got married and got a child after 1 year. So when the child was 5 years old, the average age of the family becomes 36. What was the age of the daughter-in-law after during their marriage? Okay. So how do you solve this? See, firstly, average age of couple and their son was 42 years. So మనం దాన్ని ఎలా రాస్తాం? Wait, son and got married and got a child after 1 year. When the child was 5 years old, ఇప్పుడు ప్రెసెంట్ చూడండి ఒక విషయం. పాతది ఒక డేటా ఇచ్చారు. తర్వాత దానికి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు 1 year తర్వాత చైల్డ్ పుట్టింది. సో వాళ్ళు ఇచ్చిన డేటాకి 1 year నెక్స్ట్ వచ్చాం. ఇప్పుడు చైల్డ్ కి 5 years అంటే ఆ చైల్డ్ పుట్టిన తర్వాత ఇంకో 5 years గురించి మాట్లాడుతున్నారు. అంటే మనకి ఇచ్చిన బేస్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ప్రెసెంట్ సినారియోకి ఎన్ని ఇయర్స్ గడిచాయి? 5 years గడిచింది ఆఫ్టర్ బేబీ అండ్ 1 year గడిచింది బిఫోర్ అండ్ డ్యూరింగ్ బేబీ. సో పాస్ట్ కండిషన్ డ్యూరింగ్ ద మ్యారేజ్ కి ప్రెసెంట్ కి అంటే ప్రెసెంట్ మనకి ఇచ్చిన సినారియోకి ఎంత డిస్టెన్స్ ఉంది? 6 years ఉంది. క్లియర్? సో యావరేజ్ ఏజ్ ఆఫ్ కపుల్ అండ్ ద సన్ వాస్ 42 years 6 years బ్యాక్. సో ప్రెసెంట్
ప్రెసెంట్ సినారియోలో వాళ్ళ యావరేజ్ ఎంత అవుతుంది? 42కి 6 యాడ్ అవుతది కదా! సో 48 అవుతది. ప్రెసెంట్ వాళ్ళ ముగ్గురి యావరేజ్. క్లియర్? మీకు అర్థమైందా? సో దాన్ని మనం ఎలా రాస్తాం? వైఫ్ ప్లస్ హస్బెండ్ ప్లస్ సన్. ఓకే. బై 3 ఈజ్ ఈక్వల్ టు 48. ఇది కరెంట్ సినారియో. ఇప్పుడు సన్ గాట్ మ్యారీడ్ అండ్ గాట్ అ చైల్డ్ ఆఫ్టర్ 1 ఇయర్. ఇక్కడ వరకు ఓకే. వెన్ ద చైల్డ్ వాస్ 5 ఇయర్స్ ఓల్డ్. అంటే ప్రెజెంట్ సినారియోలో మనం మాట్లాడుతున్నారు చైల్డ్‌కి 5 ఇయర్స్ అంట. సో ప్రెజెంట్ చైల్డ్ వాల్యూ ఎంత? 5 ఇయర్స్. అండ్ యావరేజ్ ఏజ్ ఆఫ్ ద ఫ్యామిలీ బికమ్స్ 36 ఇయర్స్. అంతే. సో ప్రెజెంట్ యావరేజ్ ఏజ్ ఆఫ్ ద ఫ్యామిలీ 36 అంటే మనం ఎలా రాస్తాం? వైఫ్ ప్లస్ హస్బెండ్ ప్లస్ సన్ ప్లస్ హిస్ వైఫ్ అంటే డాటర్ ఇన్ లా ప్లస్ వాళ్ళందరికీ పుట్టిన ఒక చైల్డ్. వాళ్ళిద్దరికీ పుట్టిన ఒక చైల్డ్. వీళ్ళ ఐదుగురిది ప్రెజెంట్ యావరేజ్ ఎంత? బై 1, 2, 3, 4 1, 2, 3, 4, 5. సో ఆ 5 మెంబర్స్‌ది ప్రెజెంట్ యావరేజ్ ఎంత? 36 ఇయర్స్. అంతే. దిస్ ఈస్ యాస్ సింపుల్ యాస్ దిస్. ఇక్కడ మీకు ఈ క్వెషన్ వచ్చిందంటే మీకు WHS వాల్యూస్ మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే. ఈ స్టేట్మెంట్ నుంచి మీకు వచ్చింది. నెక్స్ట్ చైల్డ్ వాల్యూ మీకు ఆల్రెడీ తెలుసు 5 ఇయర్స్. సో డాటర్ ఇన్ లా వాల్యూ ఫైండ్ ఔట్ చేస్తారు అంతే. ఇట్స్ థాట్ సింపుల్. సో W ప్లస్ H ప్లస్ S ఈక్వల్ టు 48 ఇంటూ 3. 8 3 జా 24 2 3 2 4 3 జా 12 ప్లస్ 2 14. సో 144 ఈ ముగ్గురిది యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ. సో 144 ప్లస్ డాటర్ ఇన్ లా ప్లస్ చైల్డ్ వాల్యూ ఎంత? 5 ఈజ్ ఈక్వల్ టు 36 ఇంటూ 5. 6 5 జా 30 0 3 5 3 జా 15 ప్లస్ 3 18 180. క్లియర్? సో డాటర్ ఇన్ లా ప్లస్ 144 ప్లస్ 5 ఎంత? 149 ఈజ్ ఈక్వల్ టు 180. సో డాటర్ ఇన్ లా ఏజ్ ఏమవుతుంది? 180 మైనస్ 149. సో 10 మైనస్ 9 ఇస్ 1 అండ్ 7 మైనస్ 4 ఇస్ 3. ఓకే. డాటర్ ఇన్ లా ప్రెసెంట్ ఏజ్ ఏమవుతుంది? 31. ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏమడిగారు? మీ 31 పొరపాటును కూడా రాయకండి. ఎందుకంటే మీకు వాల్యూ వచ్చింది కదా అని రాసేస్తారు. కానీ వాళ్ళు ఏమన్నారు? ప్రెసెంట్ డాటర్ ఇన్ లా ఏజ్ గురించి అడగలేదు మనల్ని. పెళ్లి టైంలో డాటర్ ఇన్ లా ఏజ్ ఎంత అని అడుగుతున్నారు. సో పెళ్లి ఎప్పుడైంది? ప్రెసెంట్ కన్నా 6 ఇయర్స్ బ్యాక్ అయింది. ఓకే. వీళ్ళు ముగ్గురే యావరేజ్ 42 అని ఎప్పుడైతే చెప్పారో అప్పుడు కదా పెళ్లి అయింది. ఓకే. సో పెళ్లి అయ్యే టైంకి డాటర్ ఇన్ లా ఏజ్ ఎంత అని అడుగుతున్నారు. సో 31 నుంచి 6 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి. సో 31 మైనస్ 6 విచ్ విల్ బి 25. సో మ్యారేజ్ టైంలో డాటర్ ఇన్ లా ఏజ్ 25. సో మీరు 25 నోట్ చేయాలి. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. Yeah, so I hope this is clear to you, and averages మీద this is the last concept video. So this is your homework problem. Now try this question and let me know the answer in the comment section, and దీని సొల్యూషన్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో ఏంటంటే లైక్ కంక్లూజన్. ఇప్పటి వరకు అన్ని మోడల్స్ డిస్కస్ చేసుకున్నాం కదా, వాటి కంక్లూజన్ అంటే ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యావరేజెస్ లో కొన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ లైక్ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ SSC లేదంటే PCS అలాంటి ఎగ్జామ్స్ లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విల్ బి డిస్కసింగ్ హియర్. ఓకేనా? ఫైన్. సో దిస్ ఇస్ ద హోంవర్క్ ప్రాబ్లమ్ ఫ్రమ్ లాస్ట్ వీడియో పార్ట్ 5 లో ఉన్న హోంవర్క్ ప్రాబ్లమ్. 4 years ago the average age of family of 4 members was 80. నేను మీకు ఆల్రెడీ చెప్పా కదా వీడియోలో దట్ ఎప్పుడైనా సరే మొత్తం అందరి ఉన్న పారామీటర్స్ అన్నిటికీ సేమ్ వాల్యూ ఒకటి యాడ్ సబ్ట్రాక్ట్ మల్టిప్లై డివిజన్ ఏదైనా అయితే యావరేజ్ తో కూడా మనం అదే ఆపరేషన్ చేస్తాం. చెప్పా కదా. సో 4 years ago వాళ్ళ యావరేజ్ 18 అంటే ప్రెసెంట్ రైట్ నౌ వాళ్ళ యావరేజ్ ఎంత? ప్రెసెంట్ యావరేజ్ ఎంత? 18 plus 4 22. క్లియర్? ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ a baby was born. Today if the average age of the family is still 18 years, the age of the baby is. సింపుల్ గా మనం అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోద్ది. ప్రెసెంట్ ఆ 4 మెంబర్స్ ది ఓకే 4 మెంబర్స్ డేటా ఇది యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ప్రెసెంట్ వాళ్ళ యావరేజ్ ఎంత? 22 ఈజ్ ఈక్వల్ టు సమ్ మనకు తెలియదు సమ్ ఆఫ్ 4 మెంబర్స్ బై నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంత మంది? 4 మెంబర్స్. సో సమ్ ఆఫ్ 4 మెంబర్స్ ఎంత? 22 4 జర్ 88. క్లియర్? ఇప్పుడు ఈ సమ్ వచ్చింది. ఇప్పుడు బేబీ కూడా యాడ్ అయింది కదా. సో 88 ప్లస్ ది ఏజ్ ఆఫ్ ద బేబీ బై ఇప్పుడు ఎంత మంది? ముందు 4 మెంబర్స్ ప్లస్ బేబీ 5 మెంబర్స్. ఇప్పుడు యావరేజ్ ఎంత? సేమ్ అదే ఉందంట. అదే అంటే మీరు ఏం కన్సిడర్ చేస్తారు? 22 కన్సిడర్ చేయకూడదు, 18 కన్సిడర్ చేయాలి. 4 ఇయర్స్ బ్యాక్ ఏదైతే ఉందో ఇప్పుడు కూడా అదే యావరేజ్ అని చెప్పారు కాబట్టి ఇక్కడ ఇచ్చారు 18 అని. బట్ యా, సో ఇలా కాకుండా ద సేమ్ అని కూడా ఇవ్వచ్చు. ద యావరేజ్ ఆఫ్ ద ఫ్యామిలీ స్టిల్ ద సేమ్ అని ఇవ్వచ్చు. అప్పుడు ద సేమ్ మీన్స్ 18 ఇయర్స్ అని. 4 ఇయర్స్ బ్యాక్ ఏదైతే మ్యాటర్ ఇచ్చారో ఏదైతే వాల్యూ ఇచ్చారో అదే అని చెప్పి. సో 88 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 18 అంతే. సో 88 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 18 5 జర్ 90. సో బి వాల్యూ ఎంత? 90 మైనస్ 88 విచ్ ఇస్ 2. సో బేబీ ఏజ్ ఎంత? 2 ఇయర్స్. ఓకే. క్లియర్? ఫైన్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ బ్యాంక్ PO 2009 లో అడిగిన క్వశ్చన్. ది యావరేజ్ ఆఫ్ 5 numbers is 58. ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 2 numbers is 48.5. యావరేజ్ ఆఫ్ లాస్ట్ 2 numbers 53.5. థర్డ్ నెంబర్ వాల్యూ ఏంటి అని అడుగుతున్నారు. చూడండి ఇవి 2 మోడల్స్ లో ఉంటాయి. మీకు చెప్తాను చూడండి. 5 మెంబర్స్ ఇలా ఉన్నారనుకో, ఈ 5 మెంబర్స్ లో మనకి టోటల్ డేటా ఇస్తారు. ఓకేనా? మనం ఆల్రెడీ ఈ మోడల్ ఎలా డిస్కస్ చేసామంటే టోటల్ డేటాలో ఈ హాఫ్ ఇలా ఇస్తారు. లైక్ ఈ ముగ్గురిది డేటా ఇస్తారు, వీళ్ళిద్దరిది సపరేట్ గా డేటా ఇస్తారు, టోటల్ డేటా ఇస్తారు. దాన్ని బట్టి మనం యాడ్ చేయడమో సబ్ట్రాక్ట్ చేయడమో ఏది మనకు కావాలో అలా మనం సెగ్రిగేట్ చేసుకుంటాం. ఓకే. అలా అయినా అవ్వచ్చు. లేదా ఇప్పుడు వీళ్ళిద్దరు వాల్యూస్ ఇస్తారు, వీళ్ళిద్దరు వాల్యూస్ ఇస్తారు, మధ్యలో వాళ్ళ వాల్యూ అసలు వాళ్ళ గురించి ఏమి ఇవ్వరు అండ్ టోటల్ ఇస్తారు. సో మనం ఏం చేయాలి? టోటల్ నుండి ఈ రెండింటిని యాడ్ చేసి సపరేట్ ఏదో ఒకటి దాన్ని బట్టి మిడిల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. ఈ మోడల్ అయినా ఉంటది. లేదా ఇంకొక మోడల్ ఎలా ఇస్తారంటే ఇలా ఉన్నది కదా, ఈ 1 2 3 ఈ మూడిటి గురించి డేటా ఇస్తారు, నెక్స్ట్ లాస్ట్ మూడిటి గురించి డేటా ఇస్తారు అండ్ టోటల్ మొత్తం అందరిది కలిపి డేటా ఇస్తారు. ఇప్పుడు మిడిల్ వాల్యూ ఏంటో మనం కనుక్కోమని చెప్తారు. ఓకే. ఇలా 3 మోడల్స్ ఉంటాయి అనమాట. ఓకే. సో ఫస్ట్ మోడల్ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, లైక్ డివైడింగ్ ఇంటూ 2 పార్ట్స్ అండ్ ఈ పార్ట్ టోటల్ పార్ట్ గురించి. ఇప్పుడు మనం ఎలా చేస్తాం అంటే ఎప్పుడైనా నేను చెప్పినా యావరేజెస్ యాడ్ చేయకూడదు, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనే ఆపరేషన్ చేయాలి. సో ఇప్పుడు టోటల్ వాల్యూస్ ఏదైతే యావరేజ్ ఇస్తారో దాంతో మీరు దాని సమ్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే. ఇప్పుడు ఈ రెండింటికి యావరేజ్ ఇచ్చారు కదా, దానికి కూడా మీకు ఒక సమ్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఈ రెండింటికి కూడా యావరేజ్ ఇచ్చారు, దాంతో కూడా మీరు ఒక సమ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో సమ్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ దీస్ 2 వాల్యూస్ ప్లస్ సమ్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ దీస్ 2 అండ్ యాడింగ్ దీస్ విత్ దీస్ మొత్తం ఇదంతా సమ్ చేస్తే ఏదైతే వస్తుందో అది వాల్యూ అంతే. దాన్ని బట్టి మీరు ఈ ఎక్స్ అనేది ఏదైతే వాల్యూ ఉందో అది మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. సింపుల్ అంతే. ఇలా
ఇప్పుడు అదే ఇంక్లూడింగ్ మిడిల్ దాన్ని 2 టైమ్స్ ఇచ్చారనుకో అప్పుడు ఏం చేస్తారు అంటే ఇదొక ఎంటైర్ టీమ్ ఇదొక ఎంటైర్ టీమ్ అలా ఇచ్చారనుకో ఇప్పుడు సేమ్ అంతే మీరు సమ్ ఆఫ్ ద వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తారు ఈ మూడిటికి ఏదైతే సమ్ వస్తుందో అది సమ్ 1 అనుకుందాం ఈ మూడిటికి ఏదైతే సమ్ వస్తుందో అప్పుడు సమ్ 2 అనుకుందాం ఇప్పుడు సమ్ 1 ప్లస్ సమ్ 2 చేసినప్పుడు ఈ మిడిల్ వాల్యూని 2 టైమ్స్ మనం కౌంట్ చేస్తున్నాం కదా సో ఇప్పుడు సమ్ 1 ప్లస్ సమ్ 2 చేసి మైనస్ ద మిడిల్ వాల్యూ చేసాం అనుకో అప్పుడు ఈ మిడిల్ వాల్యూ ఏదైతే 2 టైమ్స్ కౌంట్ చేసామో అది ఒకసారి కౌంట్ చేసినట్టే కదా బికాస్ దీనివల్ల 2 టైమ్స్ చేసాము మైనస్ ఒకసారి మైనస్ చేసేసాం అంటే ఒకసారి కౌంట్ చేసినట్టే కదా లెక్క వస్తుంది అప్పుడు సమ్ 1 ప్లస్ సమ్ 2 ఏంటి టోటల్ సమ్మే కదా అంతే సో సమ్ 1 ప్లస్ సమ్ 2 మైనస్ ద మిడిల్ వాల్యూ is equal to total sum. Okay, so this is how we find out ఈ త్రీ మోడల్స్ అన్నమాట. ఓకే సో ఫస్ట్ మోడల్ ఆల్రెడీ ప్రీవియస్ లోనే డిస్కస్ చేసేసుకున్నాం సో ఐ హావ్ నాట్ మెన్షన్ ద సేమ్ మెథడ్ హియర్ బట్ ఇది చూడండి అండ్ వన్ మోర్ థింగ్ ఈ వీడియో మొత్తంలో మీకు స్కోర్ ఎంత వచ్చింది యాజ్ దిస్ ఇస్ అ రివిజన్ మనం రివిజన్ చేస్తున్నాం కాబట్టి ఈ వీడియోలో అన్ని క్వశ్చన్స్ మీరు ఓన్ గా ట్రై చేయండి ఫస్ట్ లాస్ట్ లో మీకు ఎంత అయితే స్కోర్ వచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ ఓకే ఫైన్ సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు 5 నెంబర్స్ ది 58 అంట సో టోటల్ ఇక్కడ రాద్దాం పోనీ కేసు టోటల్ కేసు ఇక్కడ రాద్దాం ఇక్కడ ఫస్ట్ ది నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ది రాద్దాం ఓకే ఇలా రాసి చూద్దాం ఓకే సో టోటల్ ది యావరేజ్ ఎంత ఇచ్చారు 58 సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఒకటి చెప్తాను చూడండి మీరు ఈ ఒక్క ఫార్ములానే గుర్తుపెట్టుకోండి మరి నేను అదే చెప్తున్నాను ఏంటంటే లైక్ మనం ఏం చేస్తాం ఏ ఈక్వల్ టు ఎస్ బై ప్రతిసారి ఎస్ ఈక్వల్ టు ఏ ఇంటూ అని ఇలా రెండు రాసుకోవడం ఎందుకు డైరెక్ట్ గా 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుందాం నెక్స్ట్ ఎన్ ఈక్వల్ టు ఎస్ బై ఇలా 3 గుర్తుపెట్టుకుందాం అనుకుంటాం కానీ ఎగ్జామ్ పీక్ మూమెంట్ లో ఎస్ ఈక్వల్ టు ఎన్ బై ఏ బై అన్న ఏ ఇంటూ అన్న చాలా కన్ఫ్యూజన్ వస్తుంది సో అన్ని గుర్తుపెట్టుకోకండి ఏ ఈక్వల్ టు ఎస్ బై అన్నే గుర్తుపెట్టుకోండి దాంతో మీకు ఏ వాల్యూ కావాలో అది డిరైవ్ చేసుకోండి అంతే మీకు ఇప్పుడు ఎస్ కావాలంటే ఏ ఇంటూ ఎన్ అని డిరైవ్ చేసుకోండి ఎంతసేపు లైక్ 1 సింగిల్ సెకండ్ తో సంబంధించింది కానీ ఐ సీన్ ఆల్రెడీ లైక్ ఇలా కన్ఫ్యూజ్ అయిపోతే ఎగ్జామ్ లో కూడా మిస్టేక్స్ చేసిన సిచువేషన్స్ ఉంటాయి అందుకే వాంటెడ్ టు లెట్ యు నో దీస్ మెనీ టైమ్స్ ఓకే సో సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఎంత ఇచ్చారు 58 ఇంటూ 5 ఓకే సో 58 ఇంటూ 5 ఎంత 290 సో ఈ టోటల్ సమ్ వచ్చి 290 నెక్స్ట్ ఫస్ట్ కండిషన్ లో ఫస్ట్ 2 1 2 3 4 5 ఉన్నాయి ఇప్పుడు ఈ ఫస్ట్ 2 ది యావరేజ్ ఎంత ఇచ్చారు 48.5 సో యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అని తెలుసు కదా సో 48.5 into 2 is equal to S1. సో ఇది పక్కన పెట్టండి అండ్ దెన్ సెకండ్ కేస్ కూడా అంతే సో సమ్ S2 is equal to యావరేజ్ ఎంత ఇచ్చారు 53.5 into 2 నేను మల్టిప్లై చేయట్లేదు ఎందుకో చెప్తాను లాస్ట్ లో ఓకే మీ దగ్గర S1 ఉంది S2 ఉంది అంతే మీ టోటల్ ఫైండ్ అవుట్ చేసుకుంటారు మనకి ఏం తెలుసు S total is equal to S1 ప్లస్ మిడిల్ వాల్యూ ప్లస్ S2 అంతే కదా సో S total ఎంత 290 is equal to S1 ఎంత 48.5 into 2 ప్లస్ మిడిల్ వాల్యూ ప్లస్ 53.5 into 2 అంతే సో మిడిల్ వాల్యూ ఈక్వల్ టు 290 మైనస్ ఆఫ్ 48.5 into 2 53.5 into 2 కదా సో 2 కామన్ గా ఉంది ఇక్కడ సో 2 తీసేయండి కామన్ గా 48 ప్లస్ 53 ఎంత సో 8 9 10 11 ప్లస్ 0.5 1 అయింది కదా సో 8 ప్లస్ 4 ఎంత 12 1 నెక్స్ట్ 5 ప్లస్ 4 9 ప్లస్ 1 10 సో ఇంటూ 102 అంతే సో డైరెక్ట్ మీరు మల్టిప్లై చేసుకోవచ్చు 102 ఇంటూ 2 ఎంత 204 ఓకే సో m వాల్యూ ఏమవుతుంది 290 మైనస్ 204 విచ్ ఇస్ 86 సో 86 విల్ బి ది ఆన్సర్ సో థర్డ్ వాల్యూ ఎంత అవుతుంది 86 ఆన్సర్ అవుతుంది క్లియర్ మీకు ఎక్కడైనా ఏదైనా అర్థం కాలేదంటే లెట్ మీ నో ఓకే ఐల్ బి ఎక్స్ప్లెయినింగ్ నౌ ఇది సిపిఎఫ్ ఎగ్జామ్ 2007 లో అడిగిన క్వశ్చన్ ది యావరేజ్ మార్క్స్ ఆఫ్ 13 పేపర్స్ ఇస్ 40 ఫస్ట్ 7 డేటా ఇచ్చారు లాస్ట్ 7 డేటా ఇచ్చారు ఇప్పుడు మిడిల్ వాల్యూ అడుగుతుంది సేమ్ నేను చెప్పాను ఇప్పుడు 13 అంటే లాంగ్ అయిపోతుంది కదా 5 తో చెప్తాను చూడండి 5 వాల్యూస్ ఉన్నాయి అనుకో మనకి ఇప్పుడు ఎలా ఇచ్చినట్టు టోటల్ డేటా ఇచ్చారు ఓకే 40 అన్నట్టు 5 కాదు ఇక్కడ 13 ఇచ్చారు బట్ యా సో అందులో మళ్ళీ ఫస్ట్ 3 ది డేటా అన్నట్టు ఇచ్చారు లాస్ట్ 3 ది డేటా అన్నట్టు ఇచ్చారు మనం ఏం చేయాలి దీని సమ్ మైనస్ ప్లస్ దీని సమ్ మైనస్ ద మిడిల్ టర్మ్ ఇస్ ఈక్వల్ టు ద హోల్ సమ్ ఇప్పుడు ఆ మిడిల్ టర్మ్ ఏదైతే ఉందో అదే మళ్ళీ ఫైండ్ అవుట్ చేయమన్నారు 7th టర్మ్ అంతే సింపుల్ సో టోటల్ ఓకే సో యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ S ఈక్వల్ టు A ఇంటూ N ఇప్పుడు S మనం ఫైండ్ అవుట్ చేయాలి యావరేజ్ ఎంత 40 నెంబర్ ఆఫ్ N 13 సో S ఈక్వల్ టు 40 ఇంటూ 13 4 52 సో 520 ఓకే నెక్స్ట్ ఇది పక్కన పెట్టండి ఇప్పుడు ఫస్ట్ ది కదా సో యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 7 ఇస్ 42 సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈక్వల్ టు A ఇంటూ N కదా విచ్ ఇస్ 42 ఇంటూ 7 7 2 14 1 7 4 28 ప్లస్ 1 29 294 ఇది S1 నెక్స్ట్ S2 ఏంటి 35 ఇంటూ 7 ఓకే సో 7 5 35 3 7 3 21 22 23 24 ఓకే సో 245 అనేది మనకు వాల్యూ వచ్చింది ఇప్పుడు ఇది S2 ఓకే అంతే సింపుల్ సో టోటల్ S is equal to S1 ప్లస్ S2 మైనస్ మిడిల్ టర్మ్ ఎందుకంటే 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి సో 520 is equal to 245 ప్లస్ 294 minus m ఈ m goes that side 520 comes this side ఇప్పుడు 5 plus 4 is 9 9 plus 4 is 13 1 2 to 4 plus 1 5 so 539 minus 520 okay so m value ఎంత అవుతుంది 19 so 19 will be the answer clear fine. So in a class there are 50 students. The average of weight is 45. When a student leaves, the average is reduced by 100. Find the weight of the student who left the class. ఇప్పుడు సేమ్ అంతే సి క్లాస్ లో 50 మెంబర్స్ ఉన్నారంట యావరేజ్ 45 సో యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ సో S ఈక్వల్ టు A ఇంటూ N ఓకే సో యావరేజ్ ఎంత ఇచ్చారు 45 సో S ఈక్వల్ టు 45 ఇంటూ 50 ఓకే విచ్ ఇస్ 2250 క్లియర్ ఇప్పుడు 2250 టోటల్ అందరు స్టూడెంట్స్ వెయిట్ మైనస్ ఎవరైతే స్టూడెంట్ వెళ్ళిపోయారు అతని వెయిట్ మనం రాయాలి కదా సో S డివైడెడ్ బై టోటల్ ఎంత మంది ఉన్నారు ఇప్పుడు 49
10 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో అలా చేసినప్పుడు యావరేజ్ ఎంత అయిందంట 45 నుంచి 100 గ్రామ్స్ తగ్గిందంట. సో దాని అర్థం 44.9 అంతే. మనకి ఆన్సర్ వచ్చింది, ఈక్వేషన్ వచ్చింది. మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. 2250 మైనస్ ఎస్ ఈక్వల్ టు 44.9 ఇంటూ 49 విచ్ ఇస్ 2200.1. ఇది మల్టిప్లై చేస్తే మనకి వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఎస్ ఏంటి 2250 మైనస్ 2200.1. సి 22 వరకు కామన్ గా ఉంది. ఓకే, 50 మైనస్ 0.1 ఎంత 49.9 అంతే కదా. సో ఎస్ వాల్యూ అవుతుంది 49.9. అదే కదా మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దట్ విల్ బి ది ఆన్సర్. క్లియర్, ఫైన్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. 13 chairs and 5 tables were bought for 8250 rupees. సో టోటల్ ఎన్ని 13 ప్లస్ 5 18 ఐటమ్స్ కొనడానికి మనకి 8250 అయింది. అందులో యావరేజ్ కాస్ట్ ఆఫ్ ద టేబుల్ 1227 అంట. యావరేజ్ కాస్ట్ ఆఫ్ ద చైర్ ఏంటి అని అడుగుతున్నారు. చూడండి, ఇప్పుడు మనకి టోటల్ ఎస్ వాల్యూ తెలుసు. టోటల్ 18 ఐటమ్స్ కొనడానికి ఎంత డబ్బులు అయింది, ఇది యావరేజ్ కాదు, ఎంత మనీ స్పెండ్ అయింది అని. అందులో మనకి ఏమున్నాయి, టేబుల్స్ ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి. టోటల్ మనకి మనీ ఇచ్చేసారు ఎస్. టేబుల్స్ ది యావరేజ్ ఇచ్చారు, దాంతో మనం S1 ఫైండ్ అవుట్ చేయగలం. చైర్స్ ది మనల్ని యావరేజ్ అడిగారు, యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎస్ కావాలి, S2 కావాలి. అంతే. టోటల్ సమ్ లోంచి ఈ S1 మైనస్ చేస్తే S2 వచ్చేస్తుంది కదా. అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. వన్స్ S2 వచ్చిందంటే S2 అంటే సమ్ డివైడెడ్ బై చైర్స్ ఎన్ని ఉన్నాయి 13 ఉన్నాయి. సో S2 బై 13 చేస్తే యావరేజ్ ఆఫ్ చైర్స్ వచ్చేస్తుంది. అంతే. ఇట్స్ యాజ్ సింపుల్. సో యావరేజ్ కాస్ట్ ఆఫ్ టేబుల్స్ 1227 అంట. సో యావరేజ్ ఈక్వల్ టు సమ్ బై నంబర్. సో యావరేజ్ ఎంత ఇచ్చారు 1227 ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టేబుల్స్ ఎన్ని 5. సో S ఈక్వల్ టు 1227 into 5 7 5 35 3 5 2 10 plus 3 13 1 5 2 10 plus 1 11 1 1 5 plus 5 1 5 plus 1 6. సో 6135 రూపీస్ అతనేమో టేబుల్స్ మీద స్పెండ్ చేశారంట. ఓకే, టోటల్ ఏమో 8250 స్పెండ్ చేశారు. సో ఓన్లీ చైర్స్ మీద ఎంత స్పెండ్ చేసినట్టు 8250 మైనస్ 6135 అంతే. సో 10 minus 5 is 5 and then 4 minus 3 is 1, 2 minus 1 is 3. So 315 rupees అతనేమో సారీ 8 minus 6 is 2. వెయిట్ మనం ఒక దగ్గర మిస్టేక్ రాసాం. 8280 రూపీస్ కదా 8250 రాసాం. ఐమ్ సారీ ఫర్ దట్. సో 8280 8 minus సారీ 7 minus 3 will be 4. సో 2345 will be the money spent on the chairs. సో యావరేజ్ ఎంత అవుతుంది, చైర్స్ ఎన్ని ఉన్నాయి 13 దాంతో డివైడ్ చేయాలి. ఓకే, అంతే. సో 13 ones 13 165. సో యావరేజ్ కాస్ట్ ఆఫ్ ద చైర్స్ ఎంత 165 రూపీస్. క్లియర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. Yeah, so one of the three numbers second is twice the first and also thrice the third. So మనకి first second third అని అనుకుందాం. సో second is అంటే is equal to twice the అంటే 2 times of first f అంతే. సిమిలర్లీ and is సో end అని ఇచ్చారు కాబట్టి సెకండ్ టర్మ్ గురించి మాట్లాడుతున్నారు. అదే ఇక్కడ who అని ఇచ్చారు అనుకో అప్పుడు ఫస్ట్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఫస్ట్ ఈజ్ ఆల్సో thrice the third అని అర్థం. ఓకే, కానీ ఇక్కడ end అని ఇచ్చారు కాబట్టి సెకండ్ గురించి మాట్లాడుతున్నారు. సో సెకండ్ ఈక్వల్ టు thrice of third అంతే. మనల్ని యావరేజ్ ఇచ్చారు, లార్జెస్ట్ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. యావరేజ్ మనకి ఏం తెలుసు, ఫస్ట్ ప్లస్ సెకండ్ ప్లస్ థర్డ్ by 3 is equal to 44. So f plus s plus t is equal to enta 44 into 3. 4 3s are 44 into 3. 4 3s are 12 1. 4 3s are 12 plus 1 30. So 132. ఇప్పుడు మనకి అన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ తెచ్చుకుందాం. ఎందుకంటే ఎస్ అనేది ఎఫ్ కన్నా 2 టైమ్స్ అంటే ఎఫ్ కన్నా ఎస్ ఎక్కువే కదా. అండ్ ఎస్ అనేది టీ కన్నా 3 టైమ్స్ అంటే ఇక్కడ కూడా ఎస్ ఎక్కువే కదా. ఎఫ్ కన్నా టీ కన్నా ఎస్ పెద్దది. సో లార్జెస్ట్ వాల్యూ అంటే మనల్ని ఏం అడుగుతున్నారు, ఎస్ నే వాల్యూ అడుగుతున్నారు. సో అన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ మనం రాసుకుందాం. సో ఎఫ్ అంటే ఏంటి, ఎస్ బై 2 కదా. సో ఎస్ బై 2 ప్లస్ ఎస్ ప్లస్ టీ అంటే ఏంటి, ఎస్ బై 3. ఎస్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 132 అంతే. సో 3s ప్లస్ 6s ప్లస్ 2s ఈక్వల్ టు 3 ఇంటూ 2 6 అటువైపు వెళ్ళిపోద్ది 132 ఇంటూ 6 అంతే. సో 6 7 8 9 10 11. ఓకే, సో 11s ఈక్వల్ టు 132 ఇంటూ 6. 11 1s are 11, 11 2s are 22, 12 6s are 72. సో s వాల్యూ ఎంత 72. సో 72 will be the largest number. Clear, let's go to the next one. Yeah, so 10 years ago the average age of family of 4 members was 24. నేను మీకు చెప్పా కదా ఆల్రెడీ 10 years వాళ్ళ average age 24 అంటే రైట్ నౌ ప్రెసెంట్ కి ఆ 4 members average ఎంత అవుతుంది, average of 4 members is equal to 34. average కూడా 10 ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు since then 2 children having been born, still the average age of the family is the same today. అంటే ఒకప్పుడు 24 ఇయర్స్ కదా, ఇప్పుడు కూడా యావరేజ్ సేమే ఉంది. ఓకే, 2 చిల్డ్రన్ పుట్టడం వల్ల ఇప్పుడు ఆ 2 చిల్డ్రన్ కి ఏజ్ గ్యాప్ 2 ఇయర్స్ అంట. సో ఆ 2 చిల్డ్రన్ లో ఒకరు ఎల్డర్ ఉంటారు, ఒకరు యంగర్ ఉంటారు కదా. ఎల్డర్ మైనస్ యంగర్ వాళ్ళ ఏజ్ గ్యాప్ ఎంత 2 ఇయర్స్ అంట. ఫైండ్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ద యంగర్ చైల్డ్. ఇప్పుడు మనల్ని యంగర్ చైల్డ్ గురించి అడిగారు కదా. సో దీన్ని కూడా మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ వై తెచ్చుకుందాం. సో ఈ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 2 అన్నప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది వై ప్లస్ 2 అంతే కదా. యంగర్ చైల్డ్ కన్నా 2 ఇయర్స్ పెద్ద, ఎల్డర్ చైల్డ్ అంతే. ఇప్పుడు మనం సేమ్ అదే ఫైండ్ అవుట్ చేస్తాం. సి యావరేజ్ ఆఫ్ 4 మెంబర్స్ 34. సో సమ్ ఆఫ్ 4 మెంబర్స్ ఏమవుతుంది 34 ఇంటూ 4. 4 4 16 1 4 3 12 plus 1 13. సో 136 ఇయర్స్ అనేది వాళ్ళ నలుగురి సమ్. ఇప్పుడు సమ్ ఆఫ్ 4 మెంబర్స్ ప్లస్ ఎల్డర్ చైల్డ్ ప్లస్ యంగర్ చైల్డ్ బై ఇప్పుడు ఎంతమంది 4 మెంబర్స్ ప్లస్ 2 మెంబర్స్ 6 మెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు వాళ్ళ యావరేజ్ ఎంత 24 ఇయర్స్ ఈజ్ ద సేమ్ అని అన్నారు కదా. సో 24 ఇయర్స్ వాళ్ళ యావరేజ్ అవుతుంది. సో ఈక్వల్ టు 24. సో S4 మనకి వాల్యూ ఎంత వచ్చింది 136 వచ్చింది. సో 136 ప్లస్ ఎల్డర్ ఏజ్ ఎంత యంగర్ కన్నా 2 ఇయర్స్ పెద్ద. సో యంగర్ ప్లస్ 2 ప్లస్ యంగర్ ఏజ్ ఎంత y ఈజ్ ఈక్వల్ టు 6 4 24 2 6 2 12 13 14 144. సో 2y is equal to 144 minus 138. Okay, so 14 minus 8 is 6. So y is equal to 6 by 2. 2 1s are 2 3s are. So younger child age anta 3 years and elder child age anta 5 years. Ante, it's as simple as that. Clear, fine.
సో ఐ థింక్ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ అండ్ ది మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్. యా, సో దిస్ ఇస్ ద లాస్ట్ వన్ అండ్ చాలా ఎక్కువ ఎగ్జామ్స్ లో రిపీట్ అయిన క్వశ్చన్ అనమాట ఇది. సో డోంట్ మిస్ దిస్. ది యావరేజ్ స్కోర్ ఆఫ్ ద క్లాస్ గర్ల్స్ ఇన్ అ క్లాస్ ఎగ్జామ్ ఇస్ 73, బాయ్స్ ది 71, యావరేజ్ స్కోర్ ఇన్ ద క్లాస్ ఇస్ 78. సేమ్ నేను ఇందాక చెప్పాను కదా, లైక్ ఇలా 5 పారామీటర్స్ ఉన్నాయనుకో, ఈ ఫస్ట్ హాఫ్ గురించి ఇచ్చారు, సెకండ్ హాఫ్ గురించి ఇచ్చారు, టోటల్ గురించి ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ మధ్యలో రిలేషన్ ఫైండ్ అవుట్ చేయమంటారు, అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ అవన్నీ. ఓకే, అదే మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. ఇప్పుడు టోటల్ కేసు అనుకుందాం. ఓకే, సో యావరేజ్ ఈక్వల్ టు సమ్ బై ఎన్. సో సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ ఎన్. సో టోటల్ మొత్తం క్లాస్ ది యావరేజ్ ఎంత ఇచ్చారు? 71.8. సో 71.8 ఇంటూ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది మనకు తెలియదు కదా, కానీ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది అవుతారు? నెంబర్ ఆఫ్ గర్ల్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ బాయ్స్ కదా, అంతే, వాళ్ళిద్దరే ఉన్నారు, వాళ్ళిద్దరి గురించే డేటా ఇచ్చారు. సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ బాయ్స్, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 కింద ఉంచుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఓన్లీ గర్ల్స్ డేటా మనం మాట్లాడుకుంటే, గర్ల్స్ లో యావరేజ్ ఎంత ఇచ్చారు? 73 అని ఇచ్చారు. ఓకే, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది అవుతారు? జీ అవుతారు ఇక్కడ, ఎందుకంటే మనకు మెన్షన్ చేయలేదు. సో సమ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ గర్ల్స్ జీ ఇంటూ యావరేజ్ ఎంత? 73. సిమిలర్లీ బాయ్స్ గురించి మాట్లాడితే, నెంబర్ ఆఫ్ బాయ్స్ సమ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాయ్స్ బి ఇంటూ వాళ్ళ యావరేజ్ 71. అంతే, మన దగ్గర వచ్చింది. ఇప్పుడు S1 ప్లస్ S2 అది చేస్తే టోటల్ S అవుతుంది కదా. ఓకే, సో S1 ప్లస్ S2 ఈజ్ ఈక్వల్ టు టోటల్ S. ఓకే, సో S1 వాల్యూ ఎంత? G ఇంటూ 73 ప్లస్ B ఇంటూ 71 ఈజ్ ఈక్వల్ టు 71.8 ఇంటూ G, 71.8 ఇంటూ G ప్లస్ 71.8 ఇంటూ B. అంతే. సో ST అంటే ఇది కదా వాల్యూ ఫస్ట్ది. సో అలా మనకు వచ్చింది. ఇప్పుడు G టర్మ్స్ అన్ని ఒకవైపు, B టర్మ్స్ అన్ని ఒకవైపు తెచ్చుకుందాం. G వాల్యూ ఇక్కడ పెద్దగా ఉంది, ఇక్కడ చిన్నగా ఉంది కాబట్టి ఈ వాల్యూని ఇటు తీసుకుందాం. B ఇక్కడ పెద్దగా, ఇక్కడ చిన్నగా ఉంది కాబట్టి B ఇటువైపు తీసుకెళ్దాం. సో 73 మైనస్ 71.8 ఎంత? 1.2 G ఈజ్ ఈక్వల్ టు 71.8 మైనస్ 71 అంటే 0.8 B. సో G ఈస్ టు B ఫైండ్ అవుట్ చేద్దాం మనం. ఎందుకంటే ఎగ్జాక్ట్ నెంబర్స్ మనకి ఎక్కడ టోటల్ క్లాస్ లో ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ కి బాయ్స్ కి మధ్యలో రేషియో ఏంటి, అదేమీ మనం ఇవ్వలేదు. అండ్ అడిగింది కూడా పర్సెంటేజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ అని అడిగారు. ఓకే, సో ఓన్లీ పర్సెంటేజ్ మనం చెప్పాలి. సో G is to be find out చేద్దాం మనం. సో G by B is equal to 0.8 by 1.2 which can be written as 8 by 12 which can be written as 2 by 3. ఓకే, 4 2s are 4 3s are కాబట్టి. సో గర్ల్స్ కి బాయ్స్ కి రేషియో ఎంత? 2:3 రేషియో ఉంది. సో దాని అర్థం ఏంటి? టోటల్ 2 ప్లస్ 3 ఎంత? 5 పార్ట్స్ కదా. సో 5 పార్ట్స్ లో గర్ల్స్ ఎంతమంది? 2 పార్ట్స్. సో 2 పార్ట్స్ బై 5 పార్ట్స్ ఇంటూ టోటల్ 100% కాబట్టి 5 1s are 5 20s are so 22s are 40. So 40% of the class are girls. So 60% of the class are boys out there. Clear? That is how we solve this. Okay, so this is your homework problem. Now try this question and let me know the answer in the comment section. And the solution rakapina, please let me know. I'll be explaining you through short or through in the next video. So this is all about the averages topic. I hope you got a very detailed idea about averages ela solve cheyali, exams lo ela istaru, tarvata question ela approach avvali adanta. So meeku ekkadaina edaina doubt undi anukunte please ask me, I'll be helping you with that. And averages meeda వేరే ఎక్కడైనా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు కాన్సెప్ట్ నేర్చేసుకున్నారు కదా, ఇప్పుడు వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. వెబ్సైట్స్ ఉంటాయి, లైక్ ఆన్లైన్ వెబ్సైట్స్, గీక్స్ ఉంటుంది, ఇండియా బిక్స్ మంచి వెబ్సైట్ అది. అండ్ ఈ వీడియోస్ చేయడానికి నేను ఏదైతే క్వశ్చన్స్ కలెక్ట్ చేసుకున్నానో అవన్నీ ఐ టుక్ ఫ్రమ్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఓన్లీ. ఆ బుక్ మనకి ఏ ఎగ్జామ్స్ అయినా, మీరు ప్లేస్మెంట్స్ అవనివ్వండి, గవర్నమెంట్, బ్యాంక్, ఏ ఎగ్జామ్స్ కైనా బుక్ చాలా బాగా పనిచేస్తుంది. అండ్ నేను తీసుకున్న క్వశ్చన్స్ కూడా మొత్తం అన్ని లైక్ ఆల్మోస్ట్ 90 to 95% అదే బుక్ నుండి ఐవ్ టేకెన్. ఓకే, సో ఐ హోప్ ఇట్ ఈస్ ఆల్ క్లియర్ టు యూ. అండ్ మీకు డౌట్ ఉన్నా నాకు అడగండి. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టాపిక్. ఇఫ్ మీకు ఆప్టిట్యూడ్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియక మీరు ర్యాండమ్ గా యావరేజెస్ స్టార్ట్ చేసి ఉన్నా సరే, దిస్ ఇస్ ద బెస్ట్ టాపిక్ దట్ కెన్ బి అ గుడ్ స్టార్ట్ ఫర్ యూ. సో ఇప్పుడు యావరేజెస్ అయిపోయింది కదా, నెక్స్ట్ హెచ్సిఎఫ్, ఎల్సిఎం, పర్సెంటేజెస్, రేషియోస్ ఇవన్నీ చేసుకోండి. అప్పుడు ఆ నెక్స్ట్ రిమైనింగ్ ఆప్టిట్యూడ్ టాపిక్స్ కి వెళ్ళండి. ఫర్ బిగినర్స్ ఆప్టిట్యూడ్ ఎలా స్టార్ట్ చేయాలి అవన్నీ ఐ ఆల్రెడీ మేడ్ రోడ్ మ్యాప్ వీడియో. ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చేయాలి అవన్నీ చెప్తూ. సో ద రోడ్ మ్యాప్ లింక్ ఆల్సో ఐల్ బి పుట్టింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో డెఫినెట్ గా చూడండి ఆ వీడియో, మీకు మంచిగా క్లారిటీ వస్తుంది అసలు ఎలా చదవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పి. ఆప్టిట్యూడ్ దట్ ఐ మేడ్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, దాన్ని బట్టి మీకు ఎలా వచ్చో ఆప్టిట్యూడ్, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. క్లియర్? సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్స్. అండ్ ఐ ఆల్సో మేడ్ డెడికేటెడ్ వీడియోస్ ఆన్ పర్సెంటేజెస్, ఏజెస్ అండ్ ఆల్. సో ట్రైన్స్ మీద టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ అదంతా. సో వాటి లింక్స్ ఆల్సో ఐల్ బి పుట్టింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ టీసీఎస్ ఎగ్జామ్, కాగ్నిజెంట్ ఎగ్జామ్స్, ఆర్ఆర్బీ వాటివి కూడా ఆల్రెడీ మేడ్ డెడికేటెడ్ ప్లేలిస్ట్. సో వాటివి కూడా ఐల్ బి పుట్టింగ్ ఇన్ డిస్క్రిప్షన్. సో ఇఫ్ you're preparing for any of that, you can check out those and you can give me the valuable feedback in the comments. I'll be definitely reading each and every comment. So if you really like the content, please do give us a like and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.